సార్ షామీర్పేట నుండి మళ్ళీ మల్కాజ్గిరి. షామీర్పేట నుంచి ఫస్ట్ పోస్టింగ్ మల్కారి, అక్కడి నుంచి సెకండ్ పోస్టింగ్, నా ప్రొబేషన్ పోస్టింగే మల్కారికి వచ్చినాను. అక్కడ ఆల్మోస్ట్ 3 years వితౌట్ ఎనీ కంట్రోల్స్ 3 years పోస్టింగ్ ఇక్కడ చేసినాం. అది మల్కాజ్గిరిలో అప్పుడు వెలుగుందండి, ఎందుకంటే రౌడీ బాగానే కొండవరం. అక్కడ మాకు మల్కాజ్గిరిలో ఏంటంటే ఈ నోటెడ్ రౌడీ షీట్స్ ఉన్నాయి అక్కడ, రౌడీ షీట్స్ ఉన్నాయి అక్కడ. అదేంటంటే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీ నోటెడ్ ఏరియా అంత అప్పట్లో. సో మా గురుగారు చేసినాము, రాధాకృష్ణ చేసిన పోస్టింగ్, దాన్ని మాకు ఇక ఆయన చేసిన అట్లీస్ట్ ఆయనకన్నా ఒక ఇంచు తగ్గితే పేరు వస్తుంది తప్ప ఆయనకు ఇంచు తగ్గితే చాలా కష్టం అక్కడ పనిచేయడంలో. సో అది ఆఫీసర్స్ అప్పటితో 3 years ఎక్కడ ఇష్యూ లేకుండా చేసినాం. ఎక్కడో మేజర్ ఇన్సిడెంట్ కాలేదు. బట్ ఒక్క ఇన్సిడెంట్ ఏమైందంటే మల్కాజ్గిరిలో ఒక తకీ అని ఒక ముస్లిం ప్రీచర్ ఉండే, మౌలా అని చెప్పి అతను మార్నింగ్ అప్పుడేందో షియా సున్నీస్ మధ్య ఒక చిన్న ఇష్యూస్ మీద నడుస్తూ ఉంటే అతను వచ్చేసేసి అతను చిన్న ఇష్యూ మీద అతన్ని మౌలాలి చౌరస్తాలో అతను మర్డర్ చేయడం జరిగింది. అదొకటే మేజర్ ఇన్సిడెంట్. బట్ ఇమీడియట్గా వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు, అందరూ అరెస్ట్ అయ్యారు, చేయలేము. అది వాళ్ళు విత్ ఇన్ ది రిలీజన్, విత్ ఇన్ ద ఇంట్రా రిలీజన్ ఇష్యూ, అది షియా అండ్ సున్నీ మధ్యలో ఇష్యూ ఉండే. సో అదర్వైజ్ మల్కారి మల్కారి ప్రశాంతంగా వెళ్ళిపోయింది. ఇక్కడ మేజర్ ఇన్సిడెంట్ కూడా ఏం కాలేదు. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయితే కానీ ఇప్పుడు పోలీస్ స్టేప్ దగ్గర ఇన్సిడెంట్ ఎక్కడ కానివ్వకుండా ట్రైన్లో తర్వాత అప్పుడు మాకు నర్సయ్య గారు ఉండే, ఎస్పీ నర్సయ్య గారు ఉండే. సో అప్పుడు నేను అక్కడ పనిచేసేటప్పుడు కూడా ఆఫీసర్స్ కూడా మాకు మంచి ఆఫీసర్ ఉండే, లక్ష్మణ్ సార్ ఉండి ఇన్స్పెక్టర్ ఉండే. తర్వాత ఒక రాములు అని చెప్పి ఒకతను మీసాలు రాములు ఒకతను ఉండే. మీ దగ్గర నుంచి చేవెళ్ళ ట్రాన్స్ఫర్ మంచి మంచి ఆఫీసర్ దగ్గర పనిచేసినాం. అవకాశాలు కలిసి వచ్చింది అక్కడ. దేర్ ఫర్ 3 years ఇక్కడ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మల్కాజ్గిరి. మల్కాజ్ నుంచి నెక్స్ట్ పోస్టింగ్ మన నాచరం పోస్టింగ్ అయింది. అప్పుడు నర్సయ్య గారు ఉంటే, నర్సయ్య గారు ఉన్నప్పుడు పోస్టింగ్ ఇచ్చాను. నాచారం ఆల్మోస్ట్ 97 to 2000 3 years అక్కడ చేసినాం, ఆల్మోస్ట్ 3 years. అక్కడ మాకు నాచారంలో ఉన్నప్పుడు మేజర్ ఇన్సిడెంట్ ఒకటి, ఒక డెకైటీ కేసు పుట్టాయండి. సమ్వేర్ నేను పోకముందు కంటే సమ్వేర్ 97 ఫిబ్రవరి మార్చిలో అయింది అఫెన్స్. నేను అక్కడ జూలైలో వెళ్ళాను, అక్కడికి 19 జూలై వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత మాకు అది ఆల్మోస్ట్ 10 lakhs పట్టపగలు ఎస్బీఐ షాప్స్ గురించి ఏపీ ఫుడ్స్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ సాలేసిన తీసుకెళ్తున్నారు వాళ్ళంతా ఒక మారుతి వ్యాన్లో, మినీ మారుతి వ్యాన్లో. సో సడన్గా 5 అరౌండ్ 10:30 11 బిఫోర్ 11:30 లోపలే దాన్ని సడన్గా సరెండర్ చేసి వెబందరూ పేరు ఇచ్చేసి మొత్తం ట్రంక్ వేసుకుని పోయారు. అప్పుడు 10 lakhs అని డే లైట్ 10 lakhs ట్యాక్. అయితే నేను పోయిన తర్వాత అందులో ఎఫ్ఐఆర్లో ఒక పేరు. అందుకనే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రతి నేరస్తులు కూడా ఆయన ఒక చిన్న క్లూస్ పెడతారు, ప్రతి అఫెన్స్లో కూడా. సో దాంట్లో ఎఫ్ఐఆర్ నేను స్టడీ పేరు చేస్తే ఏందుకు క్లూస్ అని చూస్తూ ఉంటే ఎఫ్ఐఆర్లో ఒకే ఒక పదం, అరే అస్లాం జల్దీ కర్రే అన్న ఒకే ఒక పదం వచ్చింది. దాంట్లో వాళ్ళ పదం కూడా వాడినారు అని చెప్పి కంప్లైంట్ ఎఫ్ఐఆర్లో పదం వచ్చింది. అరే అస్లాం జల్దీ కర్రే అని చెప్పేసింది. ఇన్వెస్టిగేషన్ మేము పూర్తిగా వెరిఫై చేస్తూ ఉంటే మాకు చిన్న క్లూ వచ్చిందంటే ఇదే ఇన్సిడెంట్ సంబంధించిన కొంతమంది వ్యక్తులు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కేసు రిజిస్టర్ అయింది వాళ్ళ మీద. బట్ ఏ కేసు మాత్రం తెలియదు, ఎప్పుడైనా మనకు తెలియదు అని చెప్పి చిన్న క్లూ ఉండే. మోస్ట్ ప్రాబ్లీ సేమ్ ఏమవుతుంది కొట్లా గీసిన వాళ్ళు ఏం చెప్పేసి ఎట్లా వచ్చిందంటే అది ఒక ఫైనాన్షియల్ దగ్గర పంచాయతీలో బయటకు ఇచ్చింది పేరు. ఈ కొంత పేర్ల వ్యక్తులు కొంతమంది యూనివర్సిటీలో కూడా ఇన్వాల్వ్ అయినా చెప్పేసి. సో యూనివర్సిటీ మేము రికార్డ్ ఏ పేరు జస్ట్ కానీ తెలియదు కదా, మేము మొత్తం వెతికి తీస్తే అస్లాం పేరు మీద ఒక ఎఫ్ఐఆర్ దొరికింది. అస్లాం పేరు మీద ఎఫ్ఐఆర్ దొరికింది. అదేంది కొట్లాడ కేసు, ఫైనాన్షియల్కి డబ్బులు ఇచ్చి కూడా కొట్లాడ కేసు తీస్తే అందులో వాళ్ళంతా ఎక్కడోళ్ళు సిటీలో ఉన్న డిఫరెంట్ పార్ట్స్, సౌత్ జోన్లో ఒక 3 ఉండ్రి, నాచారంలో ఒకడు ఉండే, ఇంకొకరు ముషిరాబాద్లో ఉండే, మొత్తం 5, ఇంకొకరు బోయినపల్లి ఉండే, 5-6 బ్యాచ్. అది ఒక్క చిన్న క్లూతోటి మొత్తం గ్యాంగ్ మొత్తం దొరికిపోయింది. అది అసలు మనం అంత చిన్న క్లూతో కేసు నేను ఎక్స్పెక్ట్ చేయలేదని అసలు. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 6 to 8 months తర్వాత సౌత్ జోన్ మళ్ళీ ఇదే నర్సయ్య గారు మళ్ళీ సౌత్ జోన్ ఎస్పీ డీసీ గారు సార్ అప్పుడు అడిగిన డిటెక్షన్ కేసు అది. సో సార్ అప్పుడు బాగా అదేందే నేను డిటెక్షన్ కేసు అంటే అది దాన్ని అంటే అస్లాం అనే పేరు వాడిని పట్టించింది. జస్ట్ అస్లాం అనే పేరు, అస్లాం అనే పదం అందరూ కూడా కీ దొరికింది కాదు. అంటే మీరు చెప్పినట్లుగా మన స్పాట్లో ప్రతి ఇన్ఫర్మేషన్ మనకి అది విట్నెస్లో కనుక మనకు జాగ్రత్త పరిశీలిస్తే మనకి అనేక క్లూ దొరుకుతుంది.
అంటే 1-2 సార్లు ఒకసారి అని కాకుండా 1-2 సార్లు ఎగ్జామ్ చేస్తే ఆ ఇన్సిడెంట్ మొత్తం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తే సీన్ మొత్తం ప్రతి అంశాన్ని ఇన్సిడెంట్ ఇప్పుడు ఏ విధంగా ఉండే ఎట్లా వాళ్ళు ఏం మాట్లాడారు వాళ్ళ ఆబాలు ఏముండే వాళ్ళ లాంగ్వేజ్ పర్టికులర్ పదాలు ఏ భాషలో మాట్లాడినారు వాళ్ళు స్పెసిఫిక్గా కనుక మనం నోట్ చేసుకోగలిగితే తప్పకుండా ఆయన కూడా మ్యాచ్ అవుతుంది. సార్ మీరు చెప్పిన ఆ కేసులో అస్లాం అనే పేరు వల్ల ఆ కేసు డిటెక్ట్ అయింది. కొంతమంది నిందితులు పోలీసులు తప్పుతో పట్టించడానికి రకరకాల లాంగ్వేజ్లు మాట్లాడుతుంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? అది వాళ్ళు కూడా చాలా ఇంటెలిజెంట్, టెక్నాలజీ ఎట్లా అప్డేట్ అయిందో వాళ్ళు కూడా ఇంటెలిజెంట్ అన్నారు. బట్ ఎన్ని చేసినా కూడా వాళ్ళు ఎన్ని ఎత్తులేసినా కూడా మా ఐవో కొద్దిగా పేషెన్స్ ఉంటాయి. పేషెంట్ తప్పకుండా సక్సెస్ కావచ్చు. చిన్న క్లూ కూడా వేసి పెట్టకుండా తప్పకుండా వాళ్ళు ఎన్ని ఐవోకి ఎంత ఓపిక ఉంటే అంత బెనిఫిట్. ఎస్, వాళ్ళ డ్రెస్ స్టైల్ మారదు, ఏది మారినా కొన్ని ప్యాటర్న్స్ మారవు. వాళ్ళ స్పీచ్ మాట కానీ వాళ్ళ గేట్ కానీ తర్వాత డ్రెస్ ప్యాటర్న్ కానీ లేకపోతే అప్పుడు వాడు చూసే ఊత పదాలను చూసినారు, ఆ ఊత పదాలు మారవు. ఎంత మార్చాలో మార్చలేము. సో అటువంటిది కొంచెం ఓపిక చూస్తే అంటే మీరు చెప్తున్నట్లుగా ఒక ఐవో కంప్లైంట్తో ఎక్కువసేపు కూర్చొని మాట్లాడితే ఖచ్చితంగా ఎస్ తప్పకుండా సీన్లో ఇన్వాల్వ్ అయిన క్రైమ్ సీన్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులందరితోటి కనుక ఎస్హెచ్ ఒక ఇండివిజువల్ కాదు, అంటే గ్రూప్ ఎగ్జామ్ చేసే కష్టం. ఇండివిజువల్గా కనుక ఎగ్జామ్ చేసి మ్యాక్సిమం టైం స్పెండ్ చేయగలిగితే మ్యాక్సిమం క్లూ దొరుకుతుంది, తప్పకుండా క్లూ దొరుకుతుంది. అంటే అది 8 నెలల తర్వాత మీరు వెళ్ళడం ఆ కేసు డిటెక్ట్ అవ్వడం. ఓకే, అది నాకు తెలిసి నా జస్ట్ ఇనిషియల్ సర్వీస్లో అతిపెద్ద కేసు బ్రేకప్ అది. దాంతో దాదాపు ఒక 10-12 రాబర్లు డిటెక్ట్ అయినాయి. ఆల్మోస్ట్ అన్ని జిరాక్స్ మిషన్లో కొట్ట తీసుకెళ్ళిపోవడం, తర్వాత వేరు కేసులో కూడా 10-12 బ్యాచ్లు అప్పుడు రికవర్ అయిన రాబర్లు ఇక్కడ నేను కొద్దిగా గ్రేట్ అచీవ్మెంట్ ఆ టైంలో. కరెక్ట్, అది అప్పుడు టెక్నాలజీ లేని టైంలో మీరు ఎక్కువగా దాని మీద ఫోకస్ చేయడం అనేది ఇంపార్టెంట్. సార్ అక్కడ నాచారం తర్వాత ఇక్కడికి వచ్చారు. నాచారం నుంచి మీరు నాచారం ఇంకో కేసు చెప్పారు. అప్పుడు ఒకటి ఇదంతా ఐడియల్స్ పంచాయతీ ఉంటుంది, ఐడియల్స్ దొంగతనాలు టెంపుల్స్లో. ఒక టెంపుల్ అక్కడెక్కడ టెంపుల్ అని ఐడియల్స్కి వచ్చేసి వాడంతా అప్పుడు పంచల విగ్రహాలు చెప్పేసి ఏదో చిన్న పోలీస్ ఎట్లా ఉండాలంటే సమాజంలో ప్రతి దగ్గర వెళ్ళిపెట్టి చూడాలి పోలీసు. అదే పోలీసు ఎక్కడ ఏముందో కూడా తెలుసుకోవాలంటే నూకటి కారణం కూడా పోలీసు చూడగలిగితే కొన్ని ఇష్యూస్ దొరుకుతాయి. క్రిమినల్ ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకునేటప్పుడు అందరితో మంచి అన్నీ కలిస్తే ఒకసారి మాకు కూడా మేము చాలా ఇబ్బంది పడతాం. 10 మంది క్రిమినల్స్ మేము నమ్ముతాం. నేను ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసుకోవడానికి వాళ్ళకు స్పీడింగ్ చేస్తాం సార్ వాళ్ళ రకాలు. అటువంటి కొంతమంది మమ్మల్ని మిస్యూజ్ చేసుకుంటారు. సో అట్లా చేసుకుని ఒక మంచి ఇన్ఫర్మేషన్ అంటే చిన్న క్లూ దాని మీద పంచల విగ్రహాలు, చాలా వాల్యుబుల్ పంచల విగ్రహాలు, భూదేవి శ్రీదేవి విగ్రహాలు అని చెప్పి మీకు న్యూస్లో కూడా దాంట్లో దొరుకుతారు టీవీ వర్గాలు. దీనికోసం ఎస్పీ గారు ఉన్నప్పుడు దాదాపు ఒక 3.5 crores వస్తూ పంచల విగ్రహాలు సీజ్ చేసినాం. ఎక్కడ అసలు మీరు ఆంధ్రాలో సెలెక్ట్ వాటి టెంపుల్ దొంగతనం చేసుకొని నెల్లూరు సంబంధించిన గ్యాంగ్, నెల్లూరు అఫెండర్స్ వాళ్ళు సెలెక్ట్ దొంగతనం చేసుకొని తీసుకొచ్చేస్తే ఇక్కడ అమలు ప్రయత్నం చేస్తే ఒక ఇంట్లో ఉంటే ఎక్కడ పోయి సీజ్ చేసిన వాటిని సమ్వేర్ రాజమండ్రిలో సీజ్ చేసినాం. పోయి రాజమండ్రిలో పట్టుకొచ్చినాం. ఇక్కడ పట్టుకొచ్చి మాకు ఇక్కడ రాజమండ్రిలో పట్టుకొచ్చేసి మళ్ళీ కేసు చేసి కన్సర్న్ పోలీస్కి చెప్పినాం. అదొక గ్రేట్ అచీవ్మెంట్ అక్కడ ఉన్నప్పుడు. సో దాని తర్వాత నేచురల్గా అంటే మళ్ళీ వనసపురం పోస్టింగ్ వెళ్ళాం. వనసపురం పోస్టింగ్ వెళ్ళాం. వనసపురం ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 3 years 2000 అక్కడ కూడా డెకాట్స్ బాగానే అవి కదా ఆ టైం. వనసపురంలో మాకు ఇక్కడ పోల్ట్రీ ఫార్మ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ సార్ నాకు హైదరాబాద్ కానీ బిఎన్డి నగర్ బిఎన్డి బ్యాక్ సైడ్ కానీ తుర్కంజాల్ రోడ్ మీద కానీ తర్వాత హైదరాబాద్ బాటలో కానీ మాకు ఎక్కువ ఈ పోల్ట్రీ ఫార్మ్స్ పెద్ద ప్రాపర్టీ పోదు, బట్ అఫెన్స్ మాత్రం డెకేట్. చిన్న సిల్వర్ ఆర్నమెంట్స్ పైన చిన్న గోల్డ్ ఇయర్ టాప్స్ పైన కూడా డెకేట్ అవి ఎక్కువ ఉండే డెకేట్ ఉండే. అప్పుడు మాకు నర్సింహరెడ్డి గారని డిఎస్పీ ఉండే సర్నగర్లో, చాలా నరసింహారెడ్డి అని నాకు సిబిఐలో చేసిన చాలా రోజుల తక్కువ సన్మానం చేసింది. వారు ఎప్పుడు మమ్మల్ని ఎవ్వరికి సరిపోతే పోలీసు 5 o'clock ఏంటంటే ఎస్హెచ్ఓలు ఎవరు పోలీసు ఉండదని చెప్తుండే. అంటే కరెక్ట్ సిస్టమ్ అది. ఎస్హెచ్ఓ అంతా పోలీసు ఈవినింగ్ 5 to 8 పక్క అందరూ కూడా ఏరియాలో ఉండాలని చెప్తున్నాయి. అంత ఏరియా తిరిగితే మొత్తం అన్ని విజిబుల్ పోలీసు ఇది ఉంటుంది. ఈ న్యూసెన్స్ పబ్లిక్ న్యూసెన్స్ ఉంటుంది, అక్కడక్కడ చెక్ చేసుకుంటే పబ్లిక్ ప్రెజెన్స్ ఉంటుంది. పోలీస్ రాధాకృష్ణ గారు కూడా సేమ్ అదే టైప్ ఉండేవారు. సాయంత్రం 5 అయితే రోడ్డు మీద ఉండేవారు ఆయన. సో దానివల్ల మాకు అడ్వాంటేజ్ ఉంటుంది. యాక్చువల్లీ ఏదైనా ఎస్హెచ్ఓ ఇప్పుడు ప్రెస్లో టైం దొరకక మల్టిపుల్ ఇష్యూస్ ఎక్కువైపోయి బందోబస్తులు అనేవి ఎక్కువైపోతుంది. అదర్వైజ్ బేసిక్ బిల్డింగ్ అంటే పక్క ఎస్హెచ్ అండ్ ఎస్ఎస్ ఏరియాలో 5 to 8 or అట్లీస్ట్ సంథింగ్ 2 hours అని ఏరియాలు తిరిగితే ఈవినింగ్ పెట్టి కేసు బుక్ చేసుకోవచ్చు, ఈ న్యూసెన్స్ కేసులను కంట్రోల్ చేసుకోవచ్చు, పబ్లిక్లో పోలీస్ ప్రెజెన్స్ పోతుంది. సో అట్లీస్ట్ అది ఆ టైం అది. కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కువని అదని అంత టైం ఓర్చుకోలేకపోతున్నారు. సో అక్కడ 3 years చేసినాం. 3 years చేసిన తర్వాత అక్కడ నుంచి ఇప్పుడు డీజీ గారు అప్పుడు
సిపి ఉండి మనస్తర్ అప్పుడు మా సైబరాబాద్ అప్పుడు కొత్త ఫామ్ అయింది 2003 సంవత్సరం ఫిబ్రవరిలో కమిషన్ ఫామ్ అయింది. సార్ వచ్చిన తర్వాత నన్ను అక్కడి నుంచి కూకట్పల్లి పోస్టింగ్ ఎస్హెచ్ఆర్ నుంచి నాకు సార్ పోస్టింగ్ అక్కడి నుంచి కూకట్పల్లికి ఇచ్చిండ్రు. కూకట్పల్లికి పోయినాం అక్కడి నుంచి 2003 సంవత్సరం జూన్. ఆడికి అక్కడ పోయిన తర్వాత జనరల్గా అందరికీ ఇన్స్ట్రక్షన్ అడిగే సార్ కూడా మాకు ఇల్లీగల్ ఇష్యూస్. కానీ మీరు కుక్కట్పల్లి వచ్చేసరికి కుక్కట్పల్లి అనేది కొంచెం డిస్టర్బెన్స్ అయి ఉంది అప్పటికి, అంటే అప్పుడున్న ఆఫీసర్ బట్టి అవ్వచ్చు, అంటే బాగా డిస్టర్బెన్స్ ఉంది అది. మరి ఆ డిస్టర్బెన్స్ ఎలా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు? అది యాక్చువల్గా అంటే నాకు అదే బ్రీఫింగ్ ఇవ్వడం కూడా అదే బ్రీఫింగ్ క్లియర్ చేయడానికి పంపించినట్టున్నారు. అదే బ్రీఫింగ్ ఇచ్చి పంపించడం జరిగింది నన్ను. బట్ అది అడిగి వచ్చిన తర్వాత కొంత ఇల్లీగల్ యాక్ట్స్ మీద అయితే ఉన్నాయో కొన్ని. నాకు అప్పుడు ఒక విలేజ్ పట్ల విలేజ్ పేరు అవసరం లేదు, వ్యక్తి పేరు అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఒక విలేజ్కి సంబంధించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం, అంటే ఒక గ్రామ స్థాయి సర్పంచ్ స్థాయి అరెస్ట్ చేయడం. తర్వాత వాళ్ళు కొంచెం పొలిటికల్గా ప్రెషర్ చేసి సబ్సిక్వెంట్గా ఏమైందంటే అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు సిపి గారి ఆదేశం మేరకు అన్ని ఇల్లీగల్ లేఅవుట్ చేస్తారు గ్రామ పంచాయతీలో, మీరన్నీ వెరిఫై చేయని చెప్పడం. సో నేచురల్గా అదే వ్యక్తికి ఏకైక సర్పంచ్ అప్పుడు కూకట్పల్లి పోలీస్ స్టేషన్, మళ్ళీ అదే వ్యక్తికి నోటీస్ పంపడం విత్ ఇన్ గ్యాప్ ఆఫ్ 2 వీక్స్లో అయింది ఇష్యూ అంతా. సో దాంతో నన్ను ఎస్ఐ గారిని ఇష్టపెడతట్లేడు అని చెప్పేసి అని అతను ఎంటైర్ పొలిటికల్ ప్రెషర్ యూజ్ చేసి ఇప్పుడు నన్ను ట్రాన్స్ఫర్ అని చెప్పడం జరిగింది. మీరు చెప్పిన ఆ వ్యక్తి అదే కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి మీరు రాకముందు పోలీస్ స్టేషన్ డెవలప్మెంట్ అంటూ లేదు పోలీసులకి సహకారం అంటూ చాలా ఫండ్స్ ఇచ్చేవాడు. ఆ ధైర్యంతోనే అతను ఆ విధంగా రెచ్చిపోయాడు అనేది అప్పుడు ఆరోపణ. అది నాకైతే పూర్తి ఐడియా లేదు. వాస్తవం కూడా నాకు తెలిసి నేను సరిగ్గా పోలీస్ కూడా పెద్ద అంత డెవలప్మెంట్ సందర్భం అయితే లేదు వాస్తవంగా. నేను వచ్చిన తర్వాత కొంచెం సార్ ఒకటి, బట్ అటువంటి ఇన్ఫర్మేషన్ నాకైతే లేదు. అతను ఏం చేసినా మనకు ఐడియా లేదు. బట్ ఒకటి ఏంటంటే అతన్ని చేసిన తప్పు అని చెప్పి మేము చెప్పగలిగినాం. ప్లస్ అతను కూడా ఏంటంటే ఎస్ఐ గారు రాగానే నాంట పడ్డాడు, నన్ను ఇతను కంటి ఉంటే చాలా కష్టమైతే చెప్పేసి అని అప్పుడు ప్రస్తుత గవర్నమెంట్లో వాళ్ళతో పాటు ఇంకొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు మీరు అప్పుడు. ఇంకో వ్యక్తిని అరెస్ట్ చేసినాం. ఇక ఇవన్నీ ఇప్పుడు అది కూడా కొంచెం అప్పుడు చనిపోయిన ఆయన చనిపోయారు కూడా ఇప్పుడు ఉన్నారు. సో అప్పటి అతను కూడా ఒక దాంట్లో ఇల్లీగల్ ఇష్యూ దాంట్లో లేఅవుట్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యిండే అతను అడిగింది. బట్ ఇతని అరెస్ట్ కన్నా ఎక్కువ అతని అరెస్ట్ చాలా ఇంపార్టెంట్ ఉండే. సో వాళ్ళు అప్పుడు గవర్నమెంట్లో అతను సర్పంచ్ ఉండటం, సో వాళ్ళ లెవెల్ వాళ్ళు మండల ప్రెసిడెంట్ జడ్పీ చైర్మన్ అక్కడ గవర్నమెంట్లో ఉన్న హైయెస్ట్ అథారిటీకి పోగలిగారు వాళ్ళు. సో నాకేం పోస్టింగ్ పెద్ద ఇష్యూ కాదని చెప్పేసి అప్పుడు సిపి గారు పాపం తను కూడా ఇబ్బంది పడడం చెప్పి ఎట్లా డిస్కస్ చేస్తుంటే సార్ నాకు ట్రాన్స్లేషన్ సార్ నాకు వద్దని చెప్పి పోస్టింగ్ నాకు వద్దని కూకట్పల్లి పోలీస్ సెంటర్లో ఎవరు ప్రెషరైజ్ చేసి ఆపడానికి ప్రయత్నం చేస్తారు తప్ప లేదు సార్ నాకు, ఎందుకంటే మీరు ఇంపార్టెంట్ ఇక్కడ, నాకు పోస్టింగ్ ఇచ్చింది మీరు, తీసుకునేది మీరు, నాకు వేరే వాళ్ళతో సంబంధం సార్, నాకు ఇక్కడ కంఫర్ట్ లేనప్పుడు నన్ను ఇక్కడ తీసాను సార్ అంటే పాపం ఇమీడియట్గా సార్ ఇతను 1 అవర్లో ఆర్డర్ ఇస్తే ఎక్కడే వాళ్ళు అడిగినారు ఎస్బీకి వెళ్ళిపోతాను చెప్పినాను. సో ఎస్బీకి వెళ్ళిపోయిన తర్వాత వారితో ఇప్పుడు సార్ దగ్గర ఆల్మోస్ట్ 4 years సార్ దగ్గర ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ డీజీ గారి దగ్గర ఆల్మోస్ట్ 4 years అప్పుడు ఉన్నాను. ప్రమోషన్ వచ్చింది 2005లో. తర్వాత అప్పుడు ఇన్స్పెక్టర్ పోస్టింగ్ కాదు, అప్పుడు ఎస్బీ కొద్ది రోజులు ఇన్స్పెక్టర్, తర్వాత ఏసీ పోస్టింగ్ అయింది, కమిషన్ అయింది కదా. నాకు ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్స్పెక్టర్ నర్సింగ్గా ఉండే, తర్వాత ఆయన ఏసీపీ అయింది. 2006లో రిటైర్ అయిపోయాడు అతను. అప్పుడు సార్ ఉండి నిజంగా ఏసీపీ పోస్ట్ మనకి ఏం అవసరం లేదు, జస్ట్ యూ టేక్ ద చార్జ్ ఆఫ్ ఎస్బీ అన్నారు. సో అప్పుడు ఆ రోజు సార్ నా మీద నమ్మకం పెట్టి ఇన్స్పెక్టర్ స్థాయి ఉన్న అధికారిని కూడా ఏసీపీ సీట్లో కూర్చోబెట్టి నాకు ఆ రోజు ఎస్బీలో ఉండడం. సార్ వారానికి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినో వారు ఆశీర్వాదంగా మేము పనిచేసినాం, ఎక్కడో కంప్లైంట్ రాకుండా ఎస్బీలో నేను చేయాల్సిన విధిని నిర్వర్తించినాం, చేసినాం. నాకు అത്ര సంతృప్తి ఉండే, ఎందుకంటే మంచి మంచి ఆఫీసర్ దగ్గర పనిచేసినాం. ఎవరు నేను చేసిన ప్రతి ఆఫీసర్, ఇప్పటికి ఈరోజు ప్రతి ఆఫీసర్తో నేను మాట్లాడుతాను. ధైర్యంగా పోయినప్పుడు సార్ నాకు ఇది అని చెప్పుకున్నంత ధైర్యం నాకు ఈరోజు ఉంది, ఎందుకంటే ఆ రోజు మా దగ్గర పనిచేసినంత ఉంది కాబట్టి. మీరు ఆయన దగ్గర ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర చేసినట్లు? ప్రభాకర్ రెడ్డి దగ్గర ఆల్మోస్ట్ 2.5 years వాళ్ళ దగ్గర కూడా చేసినాం. సార్ మేనేజర్ సార్ ట్రాన్స్ఫర్ అయితే ప్రైవేట్ దగ్గర ఛార్జ్ తీసుకున్నారు, వారు ఆల్మోస్ట్ 4 years చేసిండ్రు. ద్వారకా తిరుమల గారి దగ్గర చేసినట్టు? లేదు, ద్వారకా 31st December ప్రభాకర్ రెడ్డి రిటైర్మెంటు, 31st December నా రిలీవ్ అక్కడి నుంచి. నేను ముందే రిలీవ్ పెట్టి ఆర్డర్ పెట్టించుకొని ఆగినాను. సార్ నన్ను రిలీవ్ అని అన్నాడు. నువ్వు వేడిపోతావు అంటే
సార్ మీరు ఇక్కడి నుంచి రిటైర్ అయిన తర్వాత మిమ్మల్ని బయటికి స్టెప్ చేసిన తర్వాత నీకు రిలీవ్ అయిపోతుంటే అప్పుడు 1 week ముందు మేము రిలీవ్ ఆర్డర్ ఇచ్చి మీరు ట్రాన్స్కో పోవాలి కొంచెం నాకు పర్సనల్ నెక్స్ట్ ఫ్యామిలీ పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారు? అని చెప్పిన తర్వాత నేను అక్కడి ట్రాన్స్కోకి వచ్చాను. ట్రాన్స్కో 2011 జనవరి 31 డిసెంబర్ ఆడ చార్జెస్ ఇచ్చేసినాను. 1 జనవరి 2011 ట్రాన్స్కో ఎస్ఆర్ నగర్లో జాయిన్ అయ్యాను. అది ట్రాన్స్కో ఏంటంటే కొంచెం వర్క్ బర్డెన్ ఉండదు కానీ బట్ మన కంఫర్ట్గా మన పర్సనల్ ఏమైనా ఉంటే చేసుకోవడానికి ఉండే ప్లేస్ అది. బట్ అక్కడ కూడా నేను దాన్ని మళ్ళీ ఎడ్యుకేషన్ లైన్లో వెళ్ళిపోయినాడు వచ్చిన నాకు టైం కొంచెం ఫ్రీ టైం దొరికింది. అక్కడ ఆల్మోస్ట్ 3 years అక్కడ 2011 నుంచి ఆల్మోస్ట్ 14 February దాకా అనే ఉన్నాను. సో నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు డిజైర్ ఉండే అసలు టీచింగ్ ఫీల్డ్కి పోతేనే బీడ్ చేసినాం. సో హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఉంది పిహెచ్డి. ఎడ్యుకేషన్ హైయెస్ట్ పీక్ అంటే పిహెచ్డి చేయాలని డిజైర్ ఉండే కానీ అప్పుడు ఇక టైం లేదు వచ్చేసినాం. అయితే అప్పుడు యూనివర్సిటీలో అప్పుడు మా యూనివర్సిటీ స్టాఫ్ ఉండే అదే పిహెచ్డీ ఒకసారి చేయాలని కోరుకుంటే మిస్ అయినప్పుడు యాక్చువల్లీ చెప్పిన అది ఆల్మోస్ట్ 8-9 years తర్వాత 2012 నోటిఫికేషన్ ఉంటుంది పిహెచ్డీకి. 2012 పడ్డది. సార్ మీరు పిహెచ్డీ రాస్తారని చెప్పి నేను అప్లికేషన్ పట్టుకొచ్చిన ఆయన. సరే చేద్దాం అప్లికేషన్ ఇప్పించేసి పంపించేసినాం. అప్పుడు నా దగ్గర అన్ని స్టిల్ నా ఎకనామిక్స్ బుక్స్ అన్నీ స్టిల్ నా దగ్గర అన్నీ అట్లే దాచిపెట్టుకున్నాను. పీజీ బుక్స్ అన్నీ దాచిపెట్టుకున్నాను ఆల్మోస్ట్ 20-25 years. మళ్ళీ లేటెస్ట్ బుక్స్ తీసుకొని వాళ్ళు అన్నీ ఒకసారి బుక్స్ తిప్పేసి పిహెచ్డీ రాస్తున్నాను. పిహెచ్డీ రాస్తే పిహెచ్డీ అడ్మిషన్ వచ్చింది. సరే అదే ఊపులో అప్పుడే ఏపీ స్టేట్ ఎలిజిబిలిటీ అని ఈ ప్రొఫెసర్ కోర్స్కి ఎలిజిబిలిటీ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. సరే ఎట్లా ఇది కూడా రాసినాం కదా ఇదే ఊపులని చెప్పి అప్పుడే ఏపీ సెట్ అని పడితే అది కూడా రాసినాం. అది జనరల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ ఇన్నేళ్ళ తర్వాత కూడా నేను మళ్ళీ సబ్జెక్ట్ మొత్తం తిప్పి రాయాలంటే అప్పుడు ఆ రోజు చనిపోయిన మా ఉపేందర్ ప్రొఫెసర్ చనిపోయిన నోవర్ నావు ఆయన ఎంత హ్యాపీ ఏంటంటే ఇన్నేళ్ళ తర్వాత వచ్చి నువ్వు మళ్ళీ రాసి ఏపీ సెట్ రాయటం అని చెప్పేసి. సో ఏపీ సెట్ వస్తే ఈరోజు ఐ హ్యావ్ సర్టిఫికేట్. ఐ కెన్ జాయిన్ ఎనీ యూనివర్సిటీ యాజ్ ప్రొఫెసర్. స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ సర్టిఫికేట్ ఉంది. రిటైర్ అయిపోయి హ్యాపీగా. సో పిహెచ్డీ అడ్మినిస్ట్రేషన్ తర్వాత డిపార్ట్మెంట్ పర్మిషన్ చేసుకున్నాం. పిహెచ్డీ అడ్మినిస్ట్రేషన్. సో మా గైడ్ ఉపేంద్ర గారు చనిపోయిన ఫస్ట్ గైడ్ అక్కడే ఉండే. ఆయన తర్వాత మురళీధర గారు తర్వాత చారి అని ఉండ్రి. లాస్ట్ ఇయర్ మొత్తం టోటల్ సబ్మిట్ చేసి గవర్నర్ కన్వకేషన్ అయ్యిండే. అప్పుడు దాంట్లో మేము పిహెచ్డీ అవార్డు లాస్ట్ ఇయర్ ఇక్కడ జేఎన్టీలో తీసుకుంటున్నాం. లేదు ఉస్మానియా. ఓకే. సార్ మధ్యలో మీరు మాదాపూర్ ఒకటి ఉంది కదా, ఇది ఎప్పుడు మాదాపూర్ చేసింది ప్రభాకర్ రెడ్డి గారు 2008లో జనవరి. సార్ ఎట్లుంటుంది సైలెంట్ ఉంటుంది. సార్ దగ్గర మహేంద్ర సార్ పోయిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ వారి దగ్గర 1.5 చేసిన అప్పటికి. సో లాంగెస్ట్ పీరియడ్ ఎస్బీలో నేను అక్కడ ట్రాన్స్ఫర్ అవుతా ఉంటే అప్పుడు నేను పోయి అప్పుడు మినిస్టర్ ఉండే మా ఏరియా మినిస్టర్ ఉండే. సరే నువ్వు ఉన్న పిల్లగా నీకు ముప్పలు పోస్టింగ్ ఇప్పిస్తా అని చెప్పేసి అంటే అరే నేను మీరు చెప్తే నేను అడిగింది సార్ మా ఇస్తే మా సార్ దగ్గర అడగలి కానీ మీరు ఇస్తే ఎట్లా పోతా నేను కానీ చెప్పేసి వచ్చి అదే విషయం సార్ చెప్పింది. నేను సార్ పలానా మినిస్టర్ మీకు ఫోన్ చేస్తాడు దయచేసి మీకు పోస్టింగ్ ఇవ్వకండి ఇస్తే మీరే నేను ఆయన దగ్గర అడగలేదు బట్ ఇస్తే మీరే తప్ప ఆయన చెప్పిన మీద పోస్టింగ్ ఇస్తాను చెప్పి నేను సార్ అంటే ఆయన నవ్విండి నేను. సరే నీకు ఆడిపోతా ఉన్నాడు సార్ మీ దగ్గర పనిచేసిన ఆల్మోస్ట్ 1.5 years నన్ను చూస్తారు కాబట్టి నేను ఎక్కడ ఎలిజిబిలిటీ అక్కడ ఇవ్వండి నాకు ఎక్కడ ఎలిజిబిలిటీ అక్కడ ఇవ్వండి సార్ అని చెప్పి నేను. సరే ఆయన ఎట్లా కామెడీ చేస్తుంటే ఒకసారి ఎంత సీరియస్ ఉంటుందంటే అంత కంపల్సరీ మాకు ఆయనతో తిట్లు పడ్డా అట్లే ఉంటుంది. మా మలాటా గారు ఉండే తర్వాత మాకు సీసీ ఉండే నేను తిట్లు పడ్డా ముగ్గురు మీద తిట్లు పడుతుండే. మళ్ళీ ప్రేమ చూసిన ఆ క్షణమే మళ్ళీ అప్పుడే మర్చిపోతుండే. నీకు కంట్రోల్ ఇస్తా ట్రాఫిక్ ఇస్తా సీసీ ఇస్తా ఈడ కాలనీ పోతా ఉన్నాడు సార్ నేను ఏడ ఫిట్ అంటే అడిగి సార్ నీకు అంటే సాయంత్రం వరకు తీసి మాదాపూర్ పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చాడు. అసలు అన్ఎక్స్పెక్ట్ నేను మాదాపూర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పటి గవర్నమెంట్లో చాలా కాంపిటేటివ్ పోస్టింగ్ మాదాపూర్ రీసెర్చ్ అంటే అడిగిపోయినాం. అడిగిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ జనవరి 2008 జాయిన్ అయింది. అక్కడ జూలై ఆగస్టులో ఇక మన స్టార్ట్ అయింది మన చైరింగ్ మూమెంట్ స్టార్ట్ అయింది. మా చైరింగ్ మూమెంట్ స్టార్ట్ అయింది 7-8 months. ఎట్లా అయిందంటే నేను బయట ఒక 2-3 monthsకే ఒక ఢిల్లీకి వెళ్ళి ఒక ఫ్యామిలీ సార్ మాకు 300 square yards మా ప్రాపర్టీ ఉండే 2006 నుంచి కంప్లైంట్ ఇస్తున్నాము దీని ఇంతవరకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి మరి కంప్లైంట్ జరిగింది. అన్ని
ఇచ్చిన ప్రతి కంప్లైంట్ అక్లమేట్తో ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే ఇచ్చినారో దాదాపు 5-6 కంప్లైంట్స్ విత్ పోలీస్ అక్లమేట్తో ఉన్నాయి కానీ యాక్షన్ లేదు. 2006, 7, 8 2.5 years. అది సివిల్ మ్యాటర్ కింద వస్తుంది కదా, ఏంటంటారు? సివిల్ మ్యాటర్ కింద రాదా? కాదు, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ క్రిమినల్ మ్యాథ్స్. మా ల్యాండ్ వాళ్ళు ఏమన్నారు, మా ల్యాండ్ కబ్జేషన్ ఇచ్చింది దరఖాస్తు. కబ్జా చేశారు, కబ్జేషన్ ఉంది అంటే 447 మరి దొంగ డాక్యుమెంట్ కబ్జేషన్, ఫోర్జరీ ఉంది, అన్నీ ఉన్నాయి దాంట్లో, థ్రెటనింగ్ ఉంది, అంతా ఉంది. ఓకే. సో ప్లాట్ నాది వేరే కబ్జేషన్, అదే క్రిమినల్ కనిపిస్తుంది. సో అప్పుడు సిపి గారితో మాట్లాడి, సార్ ఇట్లా మరి 2.5 నుంచి దరఖాస్తు ఇస్తుంది సార్, మరి యాక్షన్ లేదు, దాన్ని మనం ఏం చేయమంటారు సార్ అంటే భుజంగా కేసు కట్టండి సార్. కేసు కట్టిన తర్వాత ఇక అప్పుడు స్టార్ట్ అయింది పంచాయతీ. అదేవిధంగా ప్రభుత్వంలో అత్యంత పెద్ద వ్యక్తికి పంచాయతీ పోవడం జరిగింది అక్కడికి. ఎవరు ఇప్పుడు పేరు పెట్టడం బాగుండదు కానీ అప్పుడు దాని గురించి ఆ ప్రభుత్వంలో ఇంకా సెకండ్ పెద్ద వ్యక్తి, తర్వాత మా డిపార్ట్మెంట్లో ఇంపార్టెంట్ ఆఫీసరు, జిల్లా కలెక్టర్ ఉండే, అప్పుడు సిపి ఉండే, ప్రాఫిట్స్ ఉండే. 5 సిట్టింగ్స్లో కూర్చొని ఆల్మోస్ట్ కూర్చొని అల్టిమేట్గా భుజంగరావు రైట్ అని చెప్పించింది మా సార్ చెప్పిన తర్వాత పెద్ద మనిషికి, ప్రభుత్వంలో అత్యంత పెద్ద మనిషికి. సో ఆల్మోస్ట్ 3-4 months 5 months డిసెంబర్ పంచాయతీ స్టార్ట్ అయిన సమయం ఫిబ్రవరిలో కేసు చేసినాం, జూలైలో కేసు ఫ్యాక్స్ బయటకు వచ్చినాయి. జూలై నుంచి డిసెంబర్ వరకు ఆల్మోస్ట్ 5-6 months. 5th మీటింగ్లో అల్టిమేట్గా 5th మీటింగ్లో మేము చేసింది కరెక్ట్ అని చెప్పి సిపి గారు అంతా ప్రూవ్ చేసిన, కలెక్టర్ చెప్పింది కూడా కరెక్ట్. అది ఎట్లయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ భుజంగరావు పేరు ప్రాపర్టీ ఉంది, సేమ్ డాక్యుమెంట్ సేమ్ ఇష్యూను మీరు ఫేక్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నారు, అది మీరు క్లెయిమ్ చేస్తున్నారు. సో సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే నా పేరు ఉంది కూడా డాక్యుమెంట్ ఈసీ కూడా నా పేరు వస్తుంది, మీరు పెట్టిన డాక్యుమెంట్ అదే వస్తుంది, నా డాక్యుమెంట్ కూడా సేమ్ ఈసీ వస్తుంది. అది ఎలాగ వస్తుంది ఈసీ? ఫేక్, నా ఒరిజినల్ యాజ్ మీరు ఒరిజినల్ కాపీ తయారు చేసినారు కదా. సో నెంబర్ సేమ్, పేరు సేమ్, ఎవ్రీథింగ్ అంతా సేమ్. సో ఈ డాక్యుమెంట్ మా కంపెనీ మీరేం చేసినారు, ఆయన కంపెనీ డాక్యుమెంట్ X% డాక్యుమెంట్ చేసినారు, ఎంతసేపు భుజంగా డాక్యుమెంట్ చేసినాక ఒక ఒరిజినల్ డాక్యుమెంట్ మళ్ళీ క్రియేట్ చేసి చేసే ఈ సబ్ రిజిస్టర్ గురించి సేమ్ వస్తుంది ఈసీ. సో దాంతో గవర్నమెంట్ రెవెన్యూ అంతరం కూడా వీళ్ళు కరెక్ట్ డాక్యుమెంట్ చెప్పి కూడా అప్పుడు గవర్నమెంట్లో ఉన్న అత్యంత పెద్ద వ్యక్తి కూడా చెప్పడం జరిగింది. సో దాంతో ఫస్ట్ స్టేజ్లో పోలీసు తప్పున్న స్టేజ్కి వచ్చేసరికి లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో ఆ డాక్యుమెంట్ X% డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ పట్టుకొచ్చేసి చెప్పగలిగినాం. కాకపోతే ఏంటంటే ఎవడైతే దాన్ని ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ తయారు చేసినాడో ఆ సేల్డ్ 1982 రిజిస్ట్రేషన్ అయింది. అది చిన్న పొరపాటు స్టాంప్ వాడికి బహుశా బ్లర్ ఆఫ్ సైట్లో అది 87 స్టాంప్ తయారు చేసిండు, 82ది. సో ఆ ఫేక్ డాక్యుమెంట్ కూడా 1987 సెల్ గుద్దిండు. స్టాంప్ సెల్లింగ్ ఉంటుంది కదా, వెండర్ స్టాంప్ వెండర్ పేరు ఉంటుంది కదా, 87 గుద్దిండు. అక్కడ దొరికాడు, అక్కడ దొరికింది. అట్లా 3-4 పాయింట్స్ దొరికొచ్చేసి అంత పీసులు ఆల్మోస్ట్ అప్పుడు పెద్ద మనిషి ఇక మమ్మల్ని అప్పుడు అంటే ఆఫీసర్స్ ఆఫీసర్ కూడా దక్కింది. ఆ స్టేజ్లో కలెక్టర్ సార్ వాళ్ళదే కరెక్ట్ అని కలెక్ట్ చెప్పడం, మా వాళ్ళు ఉండి సార్ అది కరెక్ట్ కాదు, ఆ డాక్యుమెంట్స్ కదా, ఈ డాక్యుమెంట్ ఒరిజినల్ తెప్పి చూపించి 2 పక్క చూపించి చూడండి చెప్పేసి చెప్పడం. సార్ అది 87 స్టాంప్స్ కరెక్ట్ ఉండేది, 82 స్టాంపు పట్ల ఇది ఫేక్ సీరియల్స్ అని చెప్పి చెప్తే అప్పుడు ఎవడే భుజంగరావు పెద్ద మనిషి ఈరోజు లేడు, ఆ పెద్ద మనిషి ఈరోజు లేడు, కానీ ఎవడే భుజంగరావు మా వాళ్ళు ఇట్లా పడ్డాడు ఆయన, ఇది ఇస్ వర్డ్ సేమ్ వర్డ్ అన్నది అప్పట్లో, ఎవడే వీడు మా వాళ్ళని ఇట్లా పడ్డాడు అని చెప్పేసి. తర్వాత వాళ్ళని ఈ పిచ్చి పనులు ఎందుకు చేస్తారు అని వాళ్ళ మందడే జరిగింది. తర్వాత ఇక సబ్సిక్వెంట్గా అప్పుడు మా సిపి ఇచ్చినారు, భుజంగరావు నువ్వు రెడీగా ఉండు, నీ సీట్ ఎప్పుడైనా కలుగుతుందని చెప్పేసి సిపి గారు అన్నారు. నీ సీట్ ఎప్పుడైనా కలుగుతుంది, నా ప్రయత్నం చేస్తాను నేను, బట్ నీ సీట్ ఎప్పుడైనా కలుగుతుంది, జాగ్రత్తగా ఉండని చెప్పారు. December 2008 ఇష్యూ అయింది. మేల్ ఎలక్షన్స్ అయినాయి 2009లో, మేల్ ఎలక్షన్స్ అయినాయి 2009లో. జూన్లో గవర్నమెంట్ ఫామ్ అయినట్టుంది. జూలై ఎగ్జాక్ట్ 26-27కు నాది డైరెక్ట్ సిఐడి ఆర్డర్ వచ్చేసింది, డైరెక్ట్ సిఐడి ఆర్డర్ వచ్చేసింది. సార్ ఫోన్ చేసింది, ఆయనకి ఇప్పుడు హ్యాండ్ కూడా మెసేజ్ లేదు, ఎట్లా పోయి అంటే చేసినాము సార్ నేను. ఇక అప్పుడు ఇమీడియట్గా ఆల్టర్నేటివ్ మళ్ళీ సార్ కూడా మళ్ళీ మాట్లాడిపోయి, సార్ మీరు దీంట్లో ఇస్తే పిల్లగాని ట్రాన్స్ఫర్ చేయొద్దు, బదనం అవుతాం, ఆ పిల్లగాని రైట్ చేసినాడు, అందులో 100% టైప్ చేసినాడు, రాంగ్ మెసేజ్ ఇస్తాం, సిఐడికి ఆర్డర్ చేయడం బాగాలేదు, కాకపోతే మీరు పోస్టింగ్ ఇవ్వద్దని చెప్తే నేను పోస్టింగ్ అక్కడ తీసేస్తాను అని మళ్ళీ ప్రభాకర్ సార్ ఉండి మళ్ళీ బ్యాక్ వచ్చేసి భుజంగా ఎట్లా మరి ఏం చేస్తామంటే మీ ఇష్టం సార్ అన్నా, వేరే పోస్టింగ్ ఇవ్వాలన్నాడు. వేరే పోస్టింగ్ ఇవ్వద్దు సార్, నన్ను సేమ్ మళ్ళీ నా మదర్ బ్రాంచ్ ఎస్బీ మళ్ళీ ఎస్బీ తీసుకెళ్ళమని సార్ అని చెప్పేసింది.
మళ్ళీ ఎస్బీకి వస్తా అన్నాడు. నాకు అదే బెటర్ ప్లేస్ అన్నాను. సో ఎస్బీకి మళ్ళీ 2009 జూలై 26-27 అనుకుంటే డేట్ సరిగ్గా గుర్తులేదు, మొత్తం జూలై మంత్లో మళ్ళీ ఎస్బీలో రిపోర్ట్ చేసినాం. అప్పటి నుంచి 2009 31 డిసెంబర్ 2010 సార్ రిటైర్మెంట్ రోజు నేను అక్కడి నుంచి వెళ్ళిపోవడం. ఓకే సార్, ఇక్కడ 4 ప్రశ్నలు బయటకు వచ్చాయండి. ఒకటి, మీకు సంబంధించిన ఒక ఆఫీసర్ ఒక పెద్ద ఆయన నీ పోస్టింగ్కి పిలుస్తాను చెప్తాను వెళ్ళి అన్నారు. అంటే పొలిటికల్ పోస్టింగ్ మీరు తీసుకోలేదు, నేను ఇంతవరకు పొలిటికల్ మీరు ఎప్పుడు తీసుకోలేదు. కానీ ఆ విధంగా పొలిటికల్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయితే వాళ్ళకి మనం ఏం ఉద్యోగం చేయాల్సి అనిపిస్తుంది అండి? అంటే ఇప్పుడు మనం దాని గురించి ఎక్కువ మాట్లాడపోతే బెటర్. ప్రస్తుత ప్రభుత్వ అవసరాలు మనం ఎక్కువ మనం దాని గురించి ఎక్కువ మాట్లాడపోతే బెటర్. మీ సర్వీస్లో చూస్తుంటే 91 నుండి ఎక్కడికి పొలిటికల్ పోస్టింగ్ లేకుండా మీ పెర్ఫార్మెన్స్ మీద వర్క్ చేసుకొచ్చారు. బహుశా మీకు కూడా తెలిసి ఉండాలి, నాకు ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చింది సాంబశివరావు గారు. అవును, డైరెక్ట్ పోస్టింగ్ ఎస్ఐ పోస్టింగ్ అప్పుడు ఎస్హెచ్ ఉన్న అప్పుడు గంగారాం ఉండే, బాలనాథ్ చేసిన గంగారాం గారు ఉండే. వారిని అప్పుడు ప్రమోషన్ ఎడిట్లో ఉంటే వారి ట్రాన్స్లేషన్ అక్కడ పోస్టింగ్ జరిగింది సార్ అప్పట్లో. నేనంటే మిమ్మల్ని కాదండి, ఒక పొలిటీషియన్ మీకు ఫోన్ చేసి నేను పోస్టింగ్ ఇప్పించుకుంటానంటే మీరు తీసుకోలేదు. ప్రభాకర్ రెడ్డి గారికి స్వయంగా చెప్పారు. నేను స్వయంగా సార్ కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వాళ్ళ ప్రాధాన్యత అవసరాలు వాళ్ళకు ఉంటాయి. ఒకటి అంతే వారి ప్రేమ మరిస్తుంది. వారి ఇష్టం అంటే వారు నా ఏరియాకి మినిస్టర్ అప్పట్లో, మా నల్గొండ డిస్ట్రిక్ట్ మా విలేజ్కి మినిస్టర్ ఉండే. అంటే అభిమానంతో కొంచెం అంటే మీ విషయంలో మనకు క్లారిఫై వచ్చిందండి. అభిమానంతో అన్నారు తప్ప వేరే ఇంటెన్షన్ లేదు. కానీ చాలా మంది మీరు చూస్తున్నారు, మీరు చెప్తున్నట్లుగా నేను మిమ్మల్ని చూస్తున్న దగ్గర ఎక్కడ కూడా మీరు పొలిటికల్ పోస్టింగ్ లేకుండానే వచ్చారు. నేను ఫెయిర్గా చెప్తున్నాను. మీరు కుక్కటిపల్లి కానీ వనస్థలపురం కానీ ఎక్కడ చూసినాను. కానీ చాలామంది ఆఫీసర్స్ మీ బ్యాచ్మెంట్ అవ్వచ్చు, లేదా మీ సీనియర్స్ అవ్వచ్చు, మీ జూనియర్స్ అవ్వచ్చు, నేను కుక్కటిపల్లి పోస్టింగ్ వస్తున్నాను అని చెప్పి మరీ వస్తుంటారండి. అది ఎలా సాధ్యం అంటారు? అది దాని గురించి మనం ఎక్కువ మాట్లాడిపోతే బెటరేమో. ఎందుకంటే అది ఎంతవరకు మనకు తెలియనప్పుడు మనం దాని గురించి చెప్పడం కూడా మంచిది కాదేమో. ఓకే, నా వరకు అయితే నేను ఇప్పుడే ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ పోయిన పొల్లి గురించి అప్రోచ్ కాలే. వచ్చిన ఒకసారి సందర్భం వచ్చింది, అది కూడా వద్దని చెప్పినాను. ప్రభాకర్ సార్ ఛాయిస్ పోస్టింగ్ సార్ ఇప్పుడు లైవ్ ఉన్నారు సార్ ఇప్పుడు కూడా. రైట్. ఇంకోటి అన్నారండి, మాదాపూర్ పొల్యూషన్ దొరకడమే చాలా కష్టం, అంత మంచి పవర్ఫుల్. అంటే మాదాపూర్ పొల్యూషన్లో మంచి పొల్యూషన్ అంటే ఏమొస్తుందండి? అంటే దాన్ని ఒకటి ఏంటంటే ఆ ఏరియాలో ఉన్న పొల్యూషన్ ఏరియాలో ఉన్నదంటే ఐటీ ఇండస్ట్రీస్. ఆడ పనిచేసిన వ్యక్తి కింద ఒక రికగ్నిషన్ వస్తుంది. మాదాపూర్ అంటే ఆడ ఒక రికగ్నిషన్ అంటే ఒక మంచి ఇంపార్టెంట్ ఏరియాలో, ఒక హైప్ ఉన్న ఏరియాలో, ఒక ఐటీ ఇండస్ట్రీ ఏరియాలో చేస్తే నేమ్ కానీ ఫేమ్ అని వస్తుంది. వేరే ఉద్దేశాన్ని సాధారణంగా కొంతమంది ఐఓలు మంచి పొల్యూషన్ చెడ్డ పొల్యూషన్ అంటుంటారు. మంచి పొల్యూషన్ అంటే ఏంటి, చెడ్డ పొల్యూషన్ అంటే ఏంటండి? దానికి యాక్చువల్గా పనిచేయడానికి అన్ని మంచి పొల్యూషన్ అండి. అదే మంచి చెడు అనేది ఉట్టి మామూలు పెట్టుకున్న పేరు. మీరు ఎస్బీలో దాదాపు 5 years చేశారు, అది మంచి పోస్టింగ్. అది కూడా తృప్తి, సెల్ఫ్ కంటెంట్ అనేది కొంచెం చేయవలసిన వాడికి ఎక్కడ చేసినా హ్యాపీగా ఉంటుంది. కానీ చాలా మంది ఆఫీసర్లు అంటే అది మంచి పోస్టింగ్ కుక్కట్పల్లి, మాదాపూర్, బాలానగర్, వనస్థలపురం. మరి ఎట్లుందంటే ఒక్కొక్కరు వాళ్ళ యొక్క దృష్టి ఏ రకంగా ఆలోచిస్తున్నారో ఆడుకుంటుంది. మంచి అనేది వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తున్నారో మంచి వ్యక్తి మీద ఆడుకుంటుంది. ఒక వ్యక్తిని ఆ పొల్యూషన్ పోతే కష్టపడి పని రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్కువ ఎక్కడ జరుగుతుంటుందో అది పొల్యూషన్ కావాలని చాలా మంది కోరుకుంటుంటారు. స్వతహాగా అట్లా కోరుకున్న సందర్భాలు ఉంటే అని ప్రస్తుతం మీరు చూస్తుంది నేను కొత్తగా చెప్పేది ఉండలేను. కానీ అటువంటి ఏరియాలో కోరుకున్న వాళ్ళు ఉంటారు. అది వాళ్ళ ప్రాధాన్యతలు ఉంటాయి. దానికి మనం తర్వాత సార్ సివిల్ మ్యాటర్లో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ కాకూడదు అన్నా, కానీ అందులో క్రిమినల్ కాన్స్పిరసీ కనపడుతుంది కాబట్టి ఆ ప్రోర్జరీ ఉందని మీరు కేసు చేశారు, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు. 100%. ఒకసారి సిపి గారు నోటీసులు పెట్టి మరీ మీరు చేస్తారు. సిపి గారు గోహెడ్ అంటే మీరు వెళ్ళారు, ఇన్వెస్టిగేషన్ చేశారు, పక్కా లీగల్గా వచ్చారు. ఒక సిపి గారు నోటీసులు ఉన్న కేసుని గవర్నమెంట్ అఫీషియల్స్కి ఇబ్బంది పడింది కాబట్టి వాళ్ళు ప్రెజర్ ఇస్తే మిమ్మల్ని పక్కన పెట్టుకుంటే మేము ప్రొటెక్ట్ చేయాల్సిన ఆఫీసర్ ఆ విధంగా మిమ్మల్ని ట్రాన్స్ఫర్కి ఒప్పుకోవడం అనేది కరెక్ట్ కదేమో. కానీ ప్రొటెక్ట్ చేసిన పక్క అట్లేం డౌట్ లేదు. మీరు ప్రొటెక్ట్ చేస్తుంటే మాదాపూర్ ఉండేవారు కదా. అంటే సార్ ఎందుకంటే నేను మిమ్మల్ని అప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు మీ కెరియర్లో తీసుకుంటే ఎక్కడ కూడా 2 సంవత్సరాలు తక్కువ ఎక్కడ పనిచేయలేదు మీరు. మళ్ళీ 3 years కానీ మాదాపూర్ వచ్చేసరికి మీకు అక్కడ పడింది. చాలా మంది ఆఫీసర్స్ భుజంగరావు గారికి చిన్న ఇబ్బంది పడ్డారు అని చాలా మంది మీ కొలీగ్స్ కానీ మీ బ్యాచ్ వేరే ఫ్రెండ్స్ అన్నారు. అది కొంచెం మీ కెరీర్లో ఇబ్బంది అనిపిస్తుంది కదా? లేదు, నేను హ్యాపీగా నాకు ఇబ్బంది అనిపిస్తలేదు. ఎందుకంటే నేను ఒకసారి ఎందుకంటే సిపి గారు నోటీస్ పెట్టిన కేసు నేను ప్రొటెక్ట్ చేయకపోవడం అనేది నేను ప్రభాకర్ రెడ్డి గారు తప్పడట్లేదు. జనరల్గా చాలా మంది ఆఫీసర్స్ లేదు 100% సార్ ప్రొటెక్ట్ చేసింది. ఎందుకంటే అంత పెద్ద సీటు దగ్గరికి పోయి ప్రభుత్వంలో అత్యంత పెద్ద వ్యక్తి ఎవరో ప్రభుత్వం పెద్ద వ్యక్తి అయినా ఇక్కడ మీరు ఇంపార్టెంట్ కదా. సిపి గారు పోయి నా గురించి ఫైట్ చేసేసిన అక్కడ పోయి, అందులో డౌట్ లేదు. 5 times ఫైట్ చేసినాను. సిపి మా ఆఫీసర్ ఎప్పుడు బ్యాక్ చేయలేదు. ఎప్పుడు కూడా 5 times బ్యాక్ చేసి అల్టిమేట్గా మాది కరెక్ట్ అని చెప్పి వచ్చినారు.
అయినప్పుడు కూడా గవర్నమెంట్ ఎక్కిటేషన్ స్టాండ్ మా వర్షం మేము చెప్పలేను. తర్వాత మేము పనిచేయాలా వద్దన్న సంగతి అది ప్రభాకర్ రెడ్డి గారు కాబట్టి వెళ్ళి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. సాధారణంగా ప్రభాకర్ రెడ్డి గారు పోస్ట్ మార్టం చేస్తారనేది ఆయన పేరు. వారి దగ్గర జనరల్ నేను పనిచేసిన ఏ ఆఫీసర్ అయినా కూడా ఏ పని చేసినా కూడా వాళ్ళకి సపోర్ట్ చేసిన. ఎక్కడ ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వారు వెళ్ళారంటే అందులో జెన్యూన్ ఉంటే వెళ్తారు. లేదు సాధారణంగా ఆయన protect చేయరు. ఆయన దగ్గరికి వెళ్ళారంటే పోస్ట్ మార్టం అవుతుంది ఖచ్చితంగా. ఆయన అన్ని సాటిస్ఫై అయిన తర్వాతనే. కానీ అటువంటి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారంటారా? అందరూ ఉన్నారు, అట్లా ఏం లేదు. అంటే అందరూ మనం ఒక హ్యాండ్కి ఉన్న 5 ఫింగర్స్ అన్నీ వీరు ఉండవు. బట్ అందరు ఆఫీసర్, నేను చేసిన ప్రతి ఆఫీసర్ కూడా నాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, అందరితో హ్యాపీ. చంద్రబాబు ఒకప్పుడు టైగర్ అట్లా ఉంటారు. చంద్రబాబు గారు అందరు లెజెండ్స్ అనుకుంటారు. అందరూ పని చేసినాం. మా సిపి గారు ఉన్నారు, మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు డీజీ గారు ఉన్నారు. ఆ రోజు సిపి ఎంతసేపు కూడా రూల్ ఆఫ్ లా, ఎంత ఫ్యూచర్ టెక్నాలజీ, రూల్ ఆఫ్ లా, అంటే ఇంతసేపు కూడా మనం షార్ట్ కట్ మెథడ్ పోకూడదు. రూల్ అనేది పబ్లిక్ స్వచ్ఛంగా వాళ్ళందరూ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మా సార్ ఆ రోజు ఇప్పుడు కూడా చెప్తున్నారు, 2000 చెప్తున్నారు, ఇప్పుడు ఈ రోజు కూడా అదే మాట చెప్తున్నారు. పబ్లిక్లో చేంజ్ రావాలి, అవేర్నెస్ రావాలి, చట్టాలు పడచడానికి అవగాహన కలిగించాలి, పోలీస్ బాధ్యత అని చెప్పి సార్ ఇప్పుడు కూడా చెప్తున్నారు. సార్ ఆయన అదొకటే కాకుండా ఆయన కమిషనర్ అయిన తర్వాత కానిస్టేబుల్ని ఆఫీసర్ అని పిల్లల్ని కూడా ఆయనే ఫస్ట్ తీసుకొచ్చారు. హోంగార్డ్ని కూడా ఆఫీసర్ అన్నారు. సార్ అనేది ఏంటంటే ఇప్పుడు సొసైటీలో కానిస్టేబుల్ అంటే ఒక లో ప్రొఫైల్ ఉంది. సొసైటీ మీరంతా సినిమాలో చూపించారు, సినిమా ప్రభావం అనుకోండి, ఇంకే ప్రభావం అనుకోండి, ఒక లో ప్రొఫైల్ కానిస్టేబుల్ హోంగార్డ్ లో ప్రొఫైల్ ఉంది. సార్ ఏంటంటే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకు క్రియేట్ చేయాలి, వాళ్ళకు లీడర్షిప్ ఇవ్వాలి. ఎందుకంటే మనిషి వాళ్ళకు ఒక వాళ్ళకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే సొసైటీలో మంచిగా చెప్పేసి అని మనే అతన్ని హోంగార్డ్ అని రారా పోరా అని చెప్పి తిట్టడం కాదు, పద్ధతి కాదు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి తెచ్చిన ఫస్ట్ కాన్సెప్ట్ నేను చూసిన సరస్సులు వారే, మంజడి గారు. పోలీస్ డిపార్ట్మెంట్కి పిల్లర్ లాంటి వాళ్ళు వాళ్ళే, హోంగార్డ్స్ 80-90% వాళ్ళే కదా. పబ్లిక్లో ఫీల్డ్ పోయేది 80% వాళ్ళే. వాళ్ళకి ఎప్పుడైతే పవర్స్ అంటే వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వగలుగుతాము, వాళ్ళకు సెల్ఫ్గా వాళ్ళకు ఒక లాను ఎన్ఫోర్స్ చేయాలి కెపాసిటీ వాళ్ళు ఉండాలని చెప్పేసి అని డీజీ గారు ప్లాన్. అప్పుడు ఈరోజు కూడా సేమ్ చేస్తున్నారు. సార్ ప్రభాకర్ రెడ్డి గారు రిటైర్ అయిన తర్వాత మీరు ఇక్కడికి వెళ్ళారండి. అక్కడి నుంచి చక్కగా ట్రాన్స్కో వచ్చేసినాం. ట్రాన్స్కో 3 years ఆల్మోస్ట్ అయిపోయింది. ట్రాన్స్కోలోనే మీరు పిహెచ్డి పూర్తి తర్వాత ఆయన చేసిన ట్రాన్స్కో వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు మాకు మహేంద్ర సార్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఉంది సార్ అప్పట్లో డీజీ గారు. అంటే సార్ ఒక ఇంటెలిజెన్స్ వింగ్లో ఒక వింగ్ పేరు చెప్పడానికి ఇంటెలిజెన్స్ ఒక వింగ్ గురించి జరిగిందంటే ఆ వింగ్లో ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే జనరల్గా ఆ వింగ్కి పోస్టింగ్ ఇస్తారు. అప్పుడు ఏంటంటే మళ్ళీ నేను అప్పుడు ఇన్స్పెక్టర్ ప్రమోషన్ రాలేదు నాకు అప్పటికి. సారీ డిఎస్ ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఇన్స్పెక్టర్ సార్ నేను పోదనుకున్నాను. ఒకసారి లాంచ్ వచ్చిన తర్వాత వస్తే మళ్ళీ ప్రమోషన్ పోవాలి, బట్ మళ్ళీ లాంచి పోకూడదని చెప్పేసి అని మళ్ళీ సార్ దగ్గర పోయి సార్ ఇట్లా మళ్ళీ అంటే అప్పుడు ఒక కండిషన్ ఉంది, లూప్ లైన్ టు లూప్ లైన్ పోకూడదు. మళ్ళీ ఒక లూప్ లైన్ చేసిన వ్యక్తి మళ్ళీ సేమ్ లూప్ లైన్ టు లూప్ ట్రాన్స్ఫర్ చేయకూడదు. మళ్ళీ ఆయన మదర్ నుండి పోయి మళ్ళీ బ్యాక్ రావాలి. అప్పుడు నేను సార్ ఇట్లా నాకు ప్రమోషన్ డ్యూ ఉంది, బట్ మళ్ళీ నేను ఇన్స్పెక్టర్ పోవాలని ఇంట్రెస్ట్ లేదు, నా ఆన్సే కాల్ వచ్చేసి పోస్టింగ్ దగ్గర వచ్చేసి నేను మళ్ళీ నేను వాడికి పోను సార్ అంటే ఎట్లా పోయాను సార్ ఇంటెలిజెన్స్ వింగ్కి వచ్చేస్తా అంటే జస్ట్ సార్ ఇన్వైట్గా ఇంటెలిజెన్స్ వింగ్ ఆర్డర్ ఇచ్చాను. ఆడికి ఆల్మోస్ట్ ఒక 2 years ఇంటెలిజెన్స్ ఇస్తున్నాను. ఆ పీరియడ్లో అక్కడ ఏసీపీ కానీ ప్రమోషన్ వచ్చింది. ఏసీ ప్రమోషన్ నేను కూకట్పల్లికి వచ్చేటప్పుడు ఒకసారి మనసులో ఉండే, నేను కూకట్పల్లి మరోసారి తప్పుకుంటాను, ఎందుకంటే నాకు అన్కమిషన్ టాస్క్ అది. కూకట్పల్లి 40 daysకి వచ్చినా కదా, మనస్ఫూర్తిగా నేను పోస్టింగ్ వెళ్ళి తప్పకుండా ఏదో ర్యాంక్లో మళ్ళీ కూకట్పల్లి పేరుకి రావాలని చెప్పేసి ఆ రోజు అనుకుంటే బయటకు వెళ్ళిపోయిన ఆ రోజు. ఈరోజు బహుశా మీరు ఒక పేపర్లో ఆ రోజు 2003 జూలై తీస్తే పేపర్లో ఒక సిటీ ఎడిషన్ కూడా ఫ్రంట్ పేజ్లో విత్ ఆర్టికల్ వచ్చింది ఆ రోజు. అప్పుడు మన కూకట్పల్లి మన సీనియర్ రిపోర్టర్ ఉండే అతను రాసినప్పుడు అది. సో అప్పుడు అనుకున్నాం కూకట్పల్లి సీనియర్ రిపోర్టర్ ఉన్నప్పుడు ప్రసాద్ కాదు మన వెంకటేశ్వర వెంకట్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు కదా వెంకట్ విద్యా వెంకట్ రైట్ విద్యా వెంకట్ ఫ్రంట్ పేజ్లో సిట్యుయేషన్లో ఆర్టికల్ రాసినాం. ముక్కుసిటీ ఆఫీసర్కు బదిలీ బహుమానం అని చెప్పి ఒక ఆర్టికల్ పెట్టి రాశాడు. ఇప్పుడు కూడా స్టిల్ దొరుకుతుంది పేపర్లో. తర్వాత వచ్చేసిన తర్వాత ఇక నుంచి ఎస్ఐబిలో మీరు ఏం వర్క్ చేస్తారండి? 2 years చేసినాను. దాని నుంచి ఎక్కువ డిస్కస్ చేయకూడదు, అది ఇంటర్నల్ ఇష్యూస్ కాబట్టి అది ఓన్లీ సంబంధించిన ఎక్కువ డిస్కషన్ దాని నుంచి క్వశ్చన్స్ వద్దాం. ఓకే, అక్కడ నుంచి నెక్స్ట్ అని చెప్పిన నాకు అనుకోకుండా కూకట్పల్లి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయినాడు.
సో కుట్పల్లి అయిన తర్వాత నాకు అప్పుడు మాకు ఐజీ ఇప్పుడు ప్రజెంట్ సిపి సైబరాబాద్ సజ్జనార్ సార్ ఉండే, ఐజీ శివరెడ్డి సార్ ఉండే, ఇంటెలిజెన్స్ ఐజీ శివరెడ్డి సార్ ఉండే. అప్పుడు మళ్ళీ వాళ్ళు కావాలని చెప్పేసి పట్టుబట్టించేసి మళ్ళీ వాళ్ళు పోస్టింగ్ ఇచ్చారు కూకట్పల్లి. లోకల్గా పొలిటికల్గా వాళ్ళు వేరే కావాలని చెప్పి అన్నప్పటికీ కూడా వీళ్ళే కావాలని చెప్పేసి అప్పుడు మాకు అంటే ఎస్ఐ వర్క్ అనుకోండి వేరే తీసి పెట్టుకొని పోస్టింగ్ అప్పుడు వాళ్ళు ఇప్పించిన క్రికెట్ కూకట్పల్లి ఆల్మోస్ట్ 3 years. 2000 కుక్కట్పల్లి ఏసీబీగా ఉన్న టైంలో కేపీహెచ్బి లిమిట్స్లో కేసు అమ్మాయి అవును సాయి పూర్ణిమ ఎలోప్మెంట్ కాదు అది, ఎల్లోపెండ్ అనలే 10th class ఎలోప్మెంట్ కాదు 10th class అమ్మాయి ఎందుకో కొంచెం ఇంట్లో కొంచెం ఇంటర్నల్ అంటే పేరెంట్స్ అఫెక్షన్ లేకనో సంథింగ్ ఏదో అయింది యాక్చువల్ వాస్తవంగా వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ అనుకోండి. అమ్మాయి ధైర్యాన్ని కొప్పుకోవాలి. అమ్మాయి ఆ రోజు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి డ్రెస్ మార్చుకుని ఒక చిన్న డ్రెస్ వేసుకొని ఎక్కడికో బాంబేకి వెళ్ళిపోయి బాంబేలో ఒక హాస్టల్లో జాయిన్ అయింది అమ్మాయి పోయి. సో అది మాకు చిన్న ఎట్లయిందంటే అసలు అక్కడ కిడ్నాప్ అయిందని మాకు చాలా అంటే బాగా ప్రెషర్లో టీవీలో బాగా ప్రెషర్. అమ్మాయి 10th class అమ్మాయి ఎక్కడ పోయింది, కిడ్నాప్ అయిందా, ఏమైంది, ఏజ్డ్ అమ్మాయి కదా అని చెప్పేసి బాగా ప్రెషర్ ఉండే. సో అమ్మాయిని మేము టోటల్ ట్రాక్ చేసుకొచ్చి ఆల్మోస్ట్ మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ట్రాక్ వెళ్ళిన అమ్మాయిని. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అమ్మాయి ట్రైన్ ఎక్కదని కూడా ట్రాక్. సికింద్రాబాద్ నిజాంపేట నుంచి సికింద్రాబాద్ వరకు చాలా సీసీ కెమెరాలు ఉన్నాయి, కానీ సీసీ కెమెరాలకు దొరకకుండా ఎలా వెళ్ళిందంటే అమ్మాయి. సీసీ కెమెరాలు మాకు ఎక్కడ దొరికిందంటే మాకు హైదరాబాద్ బస్ స్టాప్కి వచ్చి ఆటో ఎక్కడం సీసీ కెమెరా దొరికింది. ఆ తర్వాత ఆడ బస్సు ఎక్కింది. కానీ నిజాంపేట నుండి మెయిన్ రోడ్ వరకు కూడా సీసీ కెమెరా 2 కెమెరాలు దొరికింది అమ్మాయి. ఒక గోల్డ్ షాప్లో అమ్మాయి ఎట్లా దొరికిందంటే అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసింది, ఫేస్ కూడా కవర్ చేసింది. ఒక జ్యువెలరీ షాప్లో జస్ట్ క్విక్ పాస్ అయ్యి వెళ్ళిపోయింది. మేము దాన్ని అనలైజ్ చేసుకుని వచ్చేసరికి మన నిజాంపేట బస్ స్టాప్ దగ్గర ఆ బస్ స్టాప్ టర్నింగ్ కాడ బస్ స్టాప్ కాడ నిలబడ్డది, బస్ ఎక్కించింది. సో అమ్మాయి అంటే పర్పస్గా వెళ్ళిపోయింది. మాకు అర్థమైంది అమ్మాయి ఒక్కతే ఉండే పర్పస్ వెళ్ళిపోయింది చెప్పింది. సో ఆ రోజు మేము మళ్ళీ వచ్చి సికింద్రాబాద్ వచ్చేసి సికింద్రాబాద్ ఇందుకు డౌట్ వచ్చి సికింద్రాబాద్ బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ బస్ చెక్ చేస్తే ఆ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మాకు ఆమె రైల్వే స్టేషన్ దిగింది. మాకు కన్ఫర్మ్ అయింది. అంటే అమ్మాయి ఏదో ఇటు మొత్తం వాలంటీర్ వెళ్ళిపోయింది. ఆ టైంలో ట్రైన్ సెట్ చేసి చూసుకొని ఫైనల్గా మాకు ఎక్కడ దొరికిందంటే అమ్మాయి ఇక్కడ బాంబే ఒక ఆశ్రమంలో పోయి జాయిన్ అయింది అమ్మాయి పోయి. తర్వాత మళ్ళీ మా టీమ్స్ అన్ని పోయి అక్కడ పోయి అమ్మాయి ఇద్దరు మాట్లాడి అమ్మాయిని తీసుకొచ్చేసి ఇక్కడ మళ్ళీ మనం చైల్డ్ వెల్ఫేర్లో పెట్టి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు పెట్టి చేసి వాళ్ళ పేరెంట్స్ పిలిపించేసి చేస్తే అమ్మాయి చెప్పిన నిజాలు కొన్ని వేరే ఉన్నాయి. అంటే ఆమె వ్యక్తిగతంగా ఫ్యామిలీలో దాంతో పోయింది తప్ప వేరే ఉద్దేశం లేకుండా. బట్ సెన్సేషన్ క్రియేట్ అయింది. సాయి పూర్ణిమ కేసు అంటే చాలా సెన్సేషన్ క్రియేట్ అయిపోయింది. సార్ ఆ కేసులో అమ్మాయి పెంపకంలో లోపం అంటారా, లేదా అక్కడున్న మీడియా ప్రభావం వల్ల ఆమె వెళ్ళిందంటారా? పెంపకంలో లోపాన్ని కన్నా అంటారు, అంటే మీడియా ప్రభావం, సినిమా ప్రభావం కూడా. బట్ వ్యక్తిగత అమ్మాయి ఏంటంటే ఎందుకు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది, వెళ్ళిపోని చెప్పి ఆలోచన వచ్చింది. వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అయింది. అప్పుడు అమ్మాయి కూడా చాలా యాక్టివ్ అమ్మాయి టిక్ టాక్లో కూడా ఈ కొన్ని అప్పుడు బహుశా అందరూ చూసింటారు టిక్ టాక్ ఆ డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ఇప్పుడు వాళ్ళ సిస్టర్ అమ్మాయి ఇద్దరు కలిసి చేసింది. భలే అమ్మాయి యాక్టివ్ అమ్మాయి. బట్ ఏదో చిన్న ఇష్యూ అమ్మాయికి అదృష్టం ఉంది. అమ్మాయి ఒక అమ్మాయి ఏజ్డ్ అమ్మాయి 10th class అమ్మాయి ఆల్మోస్ట్ 56 years. లక్కీలీ ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా అమ్మాయి వెళ్ళిపోయింది. ఒకవేళ అమ్మాయికి దారిలో కనుక ఏమైనా జరగకుండా జరిగి ఉంటే అప్పుడు మా పరిస్థితి ఘోరంగా ఉంటుండే. అంటే పోలీసు ఇప్పుడు ఇమీడియట్గా పోలీసునే కదా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేది. ఫస్ట్ పోలీస్ మీద పడుతుంది. ఇమీడియట్గా అమ్మాయి మిస్ అయిందంటే కొంచెం సీరియస్నెస్. అందుకే మా ఆఫీసర్ చెప్తారు పర్టికులర్ ఆడపిల్ల ఇష్యూ వస్తే తప్పకుండా ఫస్ట్ కిడ్నాప్ కేసు కట్టండి అని చెప్పేసి. కిడ్నాప్ కేసు కట్టాలి, దాన్ని సీరియస్గా పొడి చేయాలని. కిడ్నాప్ కాకపోయినా కూడా మైనర్ గర్ల్ అంటే తప్పకుండా కిడ్నాప్ కేసు కట్టాలని చెప్పేసి. ఎందుకంటే దాని మీద సీరియస్ ఫోకస్ పెరుగుతుంది. మీలాంటి వాళ్ళు ఆఫీసర్లు అంటుంటారు చాలామంది, మీ దగ్గరకు వచ్చిన కేసుల్లో కూడా కిడ్నాప్ కేసు కడతారు, ఇమీడియట్గా రేడియో మెసేజ్ పంపిస్తుంటారు అని చేస్తుంటారు. కానీ కొంతమంది ఆఫీసర్లు మా అమ్మాయికి కనబడట్లేదు అనగానే మీ అమ్మాయి ఎవరితో వెళ్ళిపోయింది లేదో అని కామెంట్లు చేస్తుంటారు. అది మా వల్ల అంటే భాషల వ్యక్తిత్వం లోపది. యాక్చువల్గా ఇప్పుడు తొందరపడి ఎవరిని కూడా తొందరపడి మాట్లాడకూడదు. చాలా సందర్భం మా వాళ్ళు మేము చెప్తుంటాం, అరే ఒక అవతల వచ్చిన వ్యక్తి వచ్చినప్పుడు మనం అనవసరంగా తొందరపడి మాట్లాడితే వాళ్ళు హర్ట్ అవుతారు. ఎవరు వచ్చినా ముందు వినండి, వచ్చిన వాళ్ళు విన్న తర్వాత డిసిషన్ తీసుకుని తప్ప పోలీసు ఎంతసేపు ఏంటంటే కొంచెం టంగ్ కంట్రోల్ చేసుకొని వినటం నేర్చుకుంటే చాలా బయటపడుతుంది. సాధారణంగా డీజీ నుంచి ఎస్ఐ వరకు టంగ్ బాగుంటుంది కదండి, ఎస్ఐ నుంచి కిందకు వచ్చేసరికి టంగ్
కొంచెం అట్లా కాన్స్టేబుల్ చాలా మంచి మాట్లాడున్నారండి. అట్లే లేదు, మంచి మంచి కాన్స్టేబుల్స్ ఉన్నారు. కొంతమంది ఏమొచ్చు కానీ మ్యాక్సిమం కనిపిస్తుంటుంది. అంటే కొంత వాళ్ళ ఎప్పుడో సీనియర్స్ ఉంటారు, ఎప్పుడో లాంగ్ బ్యాక్ చదువుకుని ఇంటర్మీడియట్ చదువుకుంటారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సోషల్ బ్యాక్గ్రౌండ్ అట్లా వచ్చినప్పుడు కొంచెం వాళ్ళ భాష తీరులో మార్పులో కొంచెం రాదు. బట్ అయినా కూడా ఇప్పుడు ఆఫీసర్స్ అందరూ కూడా ఈ డే క్లాస్ కండక్ట్ చేసి పాలిస్ లాంగ్వేజ్ మాట్లాడి చెప్తున్నాం. బట్ అక్కడెక్కడో పొరపాటు జరుగుతూ ఉన్నాయి, దాన్ని మనం కామెంట్ చేయడం దాని గురించి. అంటే ఈ పోలీస్ ఇమేజ్కి అటువంటి వ్యక్తుల నుంచే కొంచెం డ్యామేజ్ అవుతుంటుంది కదా. ఉంది, వాస్తవమే ఉంది. కానీ బట్ స్టిల్ అయినప్పుడు కూడా ఎప్పటికప్పటికి ఇప్పుడు ప్రజెంట్ డీజీ గారు ఉన్నారు, మాకు ఇప్పుడు వర్టికల్స్ మీటింగ్ అని చెప్తున్నారు. ఎవరితోటి కూడా ప్రతి వర్టికల్ ఒక ఆఫీసర్ సెట్ ఆఫ్ ఆఫీసర్స్ పెట్టి కండక్ట్ చేయాలని చెప్తున్నారు. మా సిపి గారు అయితే, మహేష్ బాబు గారు అయితే సాటర్డే మార్నింగ్ కాన్ఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే. ఈరోజు సాటర్డే సారే గుర్తొస్తాడు, ఈరోజు సాటర్డే వర్టికల్స్ మొత్తం మీటింగ్ కండక్ట్ చేయాలి, నాకు అందరూ అప్డేట్ చేయాలి, సీసార్ చెప్తాడు. మళ్ళీ అందరూ కండక్ట్ చేసి ఫోటోలు పెట్టారు వాట్సాప్లో. అప్పటికే సార్ సాటిస్ఫాక్షన్ కాదు. సార్ అదే కుక్కట్పల్లిలో ఒక మర్డర్ కేసు కూడా జరిగిందండి. కుక్కట్పల్లి సమ్వేర్ అనుకుంటాను 2018లో మనం మూసాపేట దగ్గర పిల్ల చిన్న ఇష్యూ మీద కేసు మీద కొట్లాడుకున్నంత ముందు రాత్రి ఏదో తిట్టుకున్న కేసు మీద ఇద్దరు పిల్లలు కొట్లాడుకున్నారు. దాని విషయంలో చనిపోయిన వ్యక్తి అరే మేము చూస్తా అని చెప్పి అనటం, దాంతో వాళ్ళు ఎందుకు ఒకటే పాట అరే వీడు మన బతికినని చెప్పేసి వాళ్ళు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్న రాత్రి ఫుల్ దాగి పోలీస్ స్టేషన్ రోడ్డు దగ్గర దూరంగా అప్పుడు కొన్ని కత్తులు కొనుక్కొని దాచిపెట్టి ఆ నైబర్, ఇంటి పక్క నైబర్ ఎవడైతే డిస్ట్రిక్ట్ ఉన్నాడో వాడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఆడికి పోతున్న అబ్బాయి రోజు చనిపోయిన వ్యక్తి, అతని ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి బుల్లెట్ మీద పోతూ ఉన్నారు. పోతుంటే నైబర్ ఇంటిమేషన్ స్టూడెంట్ ఎట్లా ఉంటుంది, క్రిమినల్స్ ఎట్లా ఉంటుందని పక్కింటి ఇంటికి వెళ్ళి బయటకు వెళ్తే చెప్పనని అంత ట్రాఫిక్ పెట్టుకున్నారు. బయటికి వెళ్ళగానే వీళ్ళు ఫాలో అయిపోయినారు. మేడం బండి ఆపేసి కొట్టేస్తారు. ఆ పిల్లడు బస్సు ఎక్కి పారిపోతున్నా కూడా బస్సుకి వెళ్ళి గుంజి మరీ కొట్టడం జరిగింది. అది చిన్న ఇష్యూ, అసలు మ్యాటర్ కాదు, పొలిటికల్ ఇష్యూ కాదు, పోయిన వాళ్ళకి ప్రాపర్టీ ఇష్యూస్ లేదు, ఫ్యామిలీ ఇష్యూస్ లేవు. అంటే చిన్న పిల్లలు అంటే తల్లిదండ్రులు గమనిస్తుందంటే పిలిచిన చిన్న స్వరాబ్ మూమెంట్లో చిన్న ఇష్యూ మీద కొట్లాడుతున్నారు వాళ్ళ పిల్లలు. సో అటువంటి ఇష్యూ కొంచెం ముందే కనుక పిల్లలు మందించగలిగితే ఇంత మేజర్ ఇన్సిడెంట్స్ కావు. కానీ అదే మూసాపేట జనతా నగర్లో రౌడిజం పోలీసు కంట్రోల్ చేయకపోవడం వల్ల ఈ స్థాయికి వచ్చినది కూడా విమర్శ ఉందండి. అది వాస్తవంగా అటువంటి రౌడీది ఎప్పుడు కాలేదు, నిజంగా. గ్యాంగ్స్ బాగానే తిరుగుతుంటాయి కదా. ఆ పేర్లు ఎన్ని వాట్సాప్ గ్యాంగ్స్, ఫిజికల్ గ్యాంగ్స్ ఎన్ని వాట్సాప్లో ఆ గ్యాంగ్స్ పేర్లు పెట్టుకొని ఆ గ్యాంగ్ ఏం పెట్టుకుని తప్ప వాళ్ళు ఎక్కడ కూడా ఫీల్ చేసింది ఏం లేదు. జస్ట్ హీరోయిజం కొరకే అదంతా. సార్ మీరు మూసాపేటలో ఆ గ్యాంగ్స్ కావాలని వాట్సాప్ గ్యాంగ్స్ అని చెప్తున్నారు. మరి అదే వాట్సాప్ గ్యాంగ్స్ని ముందే ఐడెంటిఫై చేసే వాళ్ళని అంటే ఎప్పుడైనా మాకు ఎప్పుడు వస్తుంది, మాకు మెసేజ్ కాలనీకి వెళ్ళి చిన్న కొట్లాట్ల ఇటువంటి ఇన్సిడెంట్ నోటీస్కి వచ్చేస్తే మాకు ఆ రోజు రాత్రి కొట్లాడైంది, దానికి ఇమ్మీడియట్గా మాకు దగ్గర 3-2 కేసెస్ అయింది. దానికి కంటేస్తే మార్నింగ్ అయింది. మేము మార్నింగ్ యాక్షన్ తీసుకుంటే మార్నింగ్ ఇన్సిడెంట్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ అవర్స్ లోపలనే. కానీ సాధారణంగా మీ దగ్గర ఉన్న బ్లూ కోట్స్ వాళ్ళందరూ కూడా ముందు ఐడెంటిఫై చేస్తుంటారు. సోషల్ మీడియా గ్యాంగ్స్ ఎలాగున్నాయి, సోషల్ మీడియా మీద ఒక దృష్టి పెడుతుంటారు. అంటే వాళ్ళకి ఈ బ్లూ కోట్స్ వాళ్ళకి కానీ లేదంటే మీ సోషల్ మీడియా టీంకి కానీ మూసాపేటలో వాట్సాప్ గ్యాంగ్ ఉంది అంతవరకైతే యాక్చువల్గా మాకు ఇప్పుడు ఇన్సిడెంట్ జరగలేదు కాబట్టి మా నోటీస్ రాలేదు. మా బ్లూ కోట్స్ కూడా జరగలేదంటే మాకు కుకట్పల్లి మూసాపేటకు యాక్చువల్గా బీసీ ఉంటుంది, కొంచెం అంతా లో క్లాస్ మిడిల్ ఏరియా అంతా కూడా. సో జరగలేదంటే మా ఫోకస్ అంతా కూడా అటువంటి ఏరియా ఫోకస్ ఉంటుంది. బట్ ఈ పిల్లలు ఎప్పుడు కూడా గతంలో కొట్లాడిన కేసులు కానీ ఎప్పుడు మన నోటీస్కి రాలే. వాళ్ళు ఆ రోజు రాత్రి కొట్లాడుకున్నారు, రాత్రి 11-12 అయింది, మార్నింగ్ 11 కల్లా ఇన్సిడెంట్ అయిపోయింది. జస్ట్ అంత మ్యాటర్ ఆఫ్ అవర్సే. వాళ్ళు ఆ రోజు రాత్రి తాగా అనుకోవడం, వాడు తిట్టడం, వాళ్ళు వీళ్ళు తాగడం, ఆ రాత్రి ప్లాన్ చేసుకోవడం. వాడు దొరికాడు కదా, వాటితో మీరు మాట్లాడినప్పుడు ఆయన వెర్షన్ ఏంటండి ఎక్స్క్యూజ్డ్? దాంట్లో వాళ్ళతో 4 అక్యూజ్ ఉన్నారు, 3-4 అక్యూజ్ ఉన్నారు. దాంట్లో రజేష్ అంటే ఎందుకు ఇంత కాకపోతే ఒట్టి కొడితే అయిపోతున్నారు కదా, అంత లెవెల్ మీరు మరీ నరికి చంపాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే వీళ్ళ అన్న కూడా ఉన్నాడు అసలు మమ్మల్ని. వాళ్ళ అన్న కూడా మాకన్నా పెద్దడు వాడు. వీడి పోయి వాడిని చెప్తే వాడు వచ్చి మమ్మల్ని చేస్తాడు, అందుకే ఆ భయం మాకైంది. సో మాకు అతను వచ్చి చేసిన మా లైఫ్ తిట్టి వచ్చినప్పుడు నేచురల్గా మాకు అప్పుడు ఆలోచన వచ్చింది, అది అసలు వీళ్ళే ఎక్కువ చేస్తే అయిపోతుంది అని చెప్పి మేము అనుకున్నాం. వాళ్ళ అన్నదాకని చెప్పి అతన్ని అనుకొని అప్పుడు ప్లాన్ చేసుకొని, అంటే అదంతా లిక్కర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంత ఉండొచ్చు అనుకో దాంట్లో అప్పటికి డిసిషన్స్ కూడా. సో ఆ రోజు మార్నింగ్ 6 o'clock లేచి 6 o'clock నుంచి ఎక్కి స్టార్ట్ చేశారు. ఎప్పుడు బయటికి వెళ్తాడు, ఎగ్జామ్కి ఎప్పుడు పోతుందని చెప్పేసి అరౌండ్ 9-9:30 అనుకుంటే 9:30 ఎగ్జామ్ పోతుండే. 9:30 ఎగ్జామ్ పోలీస్ స్టేషన్ దగ్గరలోనే. ఎస్, ట్రాఫిక్ పోలీస్కి ఎదురుగా. సో దాంట్లో ఆ చిన్న కాజ్ మీదనే
మమ్మల్ని నేను అంత చూస్తాను చెప్పి బెదిరించిన సార్ అతను మా అంత చూసేది ఏంది చూడండి వాళ్ళు ఎంత పిల్లల ఆలోచన చూడండి అతను మా అంత చూసేది మీ అతను అంత చూస్తాను చెప్పి డిసిషన్ తీసుకొని చెప్పి చూడండి. అంటే ఈ పరిణామం ఏ విధంగా అర్థం చేసుకోవాలండి? చిన్న పిల్లల్లో చిన్న ఇష్యూ మీద ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే అంటే ఈ ప్రభావం చాలా ఉంది సోషల్ మీడియా అనుకోండి, ఇప్పుడు సినిమాల ప్రభావం అనుకోండి, ఈ హీరోయిజం గుండాయిజం అని చెప్పి సొసైటీలో మారుతూ ఉంది. మన యాక్చువల్గా టెక్నాలజీ సొసైటీ ఎంత మోడర్న్ అయినా కూడా క్రైమ్ కూడా అంత మారిపోతూ ఉంది కదా. కరెక్ట్. మరి దానికి రెమెడీ ఏమంటారు? రెమెడీ అనేది ఫ్యామిలీ స్టార్ట్ కావాలి. రెమెడీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? డిసిప్లిన్ అనేది బేసిక్గా ఎక్కడి నుంచి పని నుంచి ఇంపోజ్ చేసేది కాదు, ఒక ఫ్యామిలీ నుంచి స్టార్ట్ కావాలి డిసిప్లిన్ ఇంపోజ్ చేయండి. ఇప్పుడు నేనైనా నా ఇంటి పిల్లైనా మీ ఇంటి పిల్లైనా ఫస్ట్ డిసిప్లిన్ అక్కడి నుంచి మోల్డ్ కావాల్సిందే. నెక్స్ట్ మోల్డ్ అయితే ఎక్కడ స్కూల్లో. ఇప్పుడు ఇంట్లో మోల్డ్ చేయక స్కూల్లో మోల్డ్ చేయకపోతే పర్సనాలిటీ రిజల్ట్స్ ఇవే ఉంటాయి సొసైటీలో. ఈ రెండు సరిగ్గా ఫ్యామిలీ సిస్టమ్ తర్వాత స్కూల్ సిస్టమ్ రెండు పర్ఫెక్ట్ పని చేస్తే వాడు 100% సక్సెస్ఫుల్ స్టూడెంట్ బయటకు వస్తాడు. అంటే ఈ రెండు వ్యవస్థలు ఎప్పుడైతే ఫెయిల్ అవుతాయో ఫ్యామిలీ సిస్టమ్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఆటోమేటిక్గా నెట్ రిజల్ట్ వచ్చేది. కానీ ఎందుకంటే పిల్లలు డిసిప్లిన్ అయితే ఆ ఏజ్లో ఆ రెండు సిస్టమ్ దగ్గరనే, హోమ్ దగ్గర లేదా స్కూల్ దగ్గర, ఈ రెండు వ్యవస్థలు పోయినప్పుడు టోటల్ వ్యవస్థ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. మీరు ఎక్కడే చూడండి. కానీ ఇప్పుడున్న జనరేషన్కి అటు పేరెంట్స్ అంటే భయం లేదు, ఇటు గురువు అంటే భయం లేదు కదా, పోలీస్ అంటే అసలు భయం లేదు. అట్లనే కాకుండా అంటే ఇప్పుడు పోలీస్ అంటే సరే అది మేము ఉన్న పరిధి పక్క పెడతాం, తర్వాత మాట్లాడదాం. కానీ ఫ్యామిలీ పరంగా వచ్చేసరికి మెకానికల్ లైఫ్ అయిపోయింది పేరెంట్స్. పిల్లలతో ఎక్కువ స్పెండ్ చేసే టైం లేదు. ఇప్పుడు నేనున్నా ఇంకెవరున్నా ఉన్నా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తున్నారు, మెకానికల్ లేదా బిజినెస్ చేస్తున్నారు. వీళ్ళు పిల్లలు ఎక్కడ పోతున్నారు, మన ఫ్రెండ్షిప్ ఏంటి, వాళ్ళతోటి ఎక్కడ పోతున్నారు, మనం కొంచెం వీక్లీ వన్స్ డైలీ వన్స్ కొంచెం మనం చెక్ చేయగలిగితే చెక్ ఉందని కనుక నా ఫాదర్ నా మీద చెక్ పెడుతున్న భయం ఉండి స్టార్ట్ అయితే తప్పకుండా వాళ్ళు మొదలవుతారు. ఎప్పుడైతే మనం చెక్ చేస్తలేదు, మా ఫాదర్ పట్టుకోలేదు, రాత్రి మధ్య వచ్చా పట్టుకోవట్లేదు, లేట్గా వచ్చా పట్టుకోలేదు అన్నట్టు మాత్రం తప్పకుండా ఈ కాన్సిక్వెన్స్ ఇవే ఉన్నాయి. స్కూళ్ళలో కూడా ఒకప్పుడు టీచర్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది, ఇప్పుడు టీచర్స్ అంటే రెస్పెక్ట్ లేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు చిన్నప్పుడు స్కూల్ టీచర్ పెట్టుకుని కొడితే తల్లిని అడగపోతుంటుంది. 18 వరకు చదవకపోతే ఇప్పుడు మాకు గుర్తు, మా మ్యాథ్స్ టీచర్ ఉండే ఇప్పటికైనా బతుకున్నాడు 3rd క్లాస్లో. ఒక అమ్మాయిని మ్యాథ్స్ చేయకపోతే అప్పుడైనా అన్ని స్లేట్స్ కదా, ఆ లెక్క చూసి సరిగ్గా తీసుకొని తల పాట కొట్టినప్పుడు ఆయన హెడ్ ఇంజరీ అయింది, బ్లడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తే అతని ఈ టీచర్ మొత్తం పెట్టమంటారు. అప్పుడు ఆ భయం ఉండే, చదవాలని భయం ఉంది. ఇప్పుడు పిల్లలను తప్పు చేసినా కూడా కొట్టలేని పరిస్థితి. కొడితే తల్లిదండ్రులు వాళ్ళని పోయి ఉండగొడుతున్నారు. ఎందుకు నీకు అసలు ఏం రేట్ ఉంది, ఎందుకు కొడుతున్నాను చెప్పేసి. ఆ స్టేజ్లో వాళ్ళు ఏం డిసిప్లిన్ చెప్తారు, చెప్పగానే చెప్తారు, చెప్పకపోతే వాళ్ళని కర్మ అనుకుంటారు. అంతకన్నా విషయం లేదు. మరి దానికి మీరు సొల్యూషన్ చెప్పండి, ఎందుకు మీరు మంచి మోటివేషన్లు చేస్తుంటారు. ఇప్పుడు జనరల్ ఏంటంటే పిల్లలందరూ ఎవరైనా పిల్లలు స్వతహాగా ఒక వ్యక్తిని చూసి నేర్చుకోవాలి, లేదంటే సొంతంగానే రావాలి. ఈ రెండు చేసుకోకపోతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు మనకు ఫ్యామిలీ దగ్గర కానీ టీచర్ దగ్గర కానీ పిల్లలు ఎవరైనా కూడా డిసిప్లిన్గా ఉండి నాకు ఒక మనిషికి ఒక గోల్ పెట్టుకోవాలి. తప్పకుండా నా లైఫ్ నేను ఒక మంచి ఒక స్థాయిలో ఉండాలి, ఈ స్థాయిలో ఉండాలని చెప్పి గోల్ పెట్టుకొని చెప్పుకుంటే అట్లీస్ట్ అంత లెక్క పోకపోయినా అట్లీస్ట్ నేను 10 స్టెప్ ఎక్కడ నేను ప్లాన్ చేసుకున్నాను, 10 లెక్క అట్లీస్ట్ 9 లెక్క ప్రయత్నం చేస్తాం కదా. అసలే కదా, అసలు గోల్ లేకపోతే ఎక్కేది ఎక్కడిది. సో అందరూ కూడా ఫ్యామిలీ పిల్లల మీద మోటివేట్, అందరి పిల్లలు ఫోకస్ చేసుకోవాలి. పేరెంట్ టీచర్స్ కూడా ఈరోజు తల్లిదండ్రులు భయపడడం కాదు, కానీ తన బాధ్యత నిర్వర్తించి తప్పుకుంటారు. నేను ఉంది ఇక్కడ ఎడ్యుకేషన్తో పాటు డిసిప్లిన్ కూడా పార్ట్ ఆఫ్ లైఫే. ఎడ్యుకేషన్ ఎంత చెప్తారు ఇంపార్టెంట్ కాదు, డిసిప్లిన్ వచ్చేస్తే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. సో అతను లైఫ్లో కూడా సెటిల్ అవుతాడు. సో విద్యా వ్యవస్థ కానీ కుటుంబ వ్యవస్థ కానీ రెండు పగడ మీద పనిచేస్తే మాత్రమే ఈ రెండు సిస్టంలు పిల్లలు విద్యార్థులు బాగుపడతారని మనం. కరెక్ట్ అండి. సార్ కుకట్పల్లిలో కంప్లీట్ చేశారా మీరు? కుకట్పల్లిలో కంప్లీట్ చేశారా 2 years? కుకట్పల్లి ఏసీపీనా? ఏసీపీ అది ఆల్మోస్ట్ 3 years చేశారు. ఆ ఎలక్షన్ మొన్న ఎలక్షన్ కోడ్లో ట్రాన్స్ఫర్ అయ్యాను. అంటే 2 కేసులు కాకుండా ఇంకా మంచి కేసులు ఉన్నాయి కుకట్పల్లిలో, పెద్ద చెప్పుదగ్గ కేసులు. ఇంకొక మంచి కేసు అంటే అదే మంచి కేసు బాగా గుర్తు చేసినాం. బాచుపల్లి ల్యాండ్ ఇష్యూ, అది వ్యక్తి పేర్లు అవసరం లేదు కానీ దాదాపు 40-45 ఎకరాల భూమి అది ఒక ఎక్స్పర్ట్స్ కొనుక్కున్నారు. దాన్ని కొనుక్కున్న తర్వాత సడన్గా ఆఫ్టర్ 20-25 తర్వాత వైపర్స్ వచ్చి మీకన్నా ముందు నాకు సేల్ నుంచి పట్టుకొచ్చినాడు. వాళ్ళు ప్యానిక్. బాచుపల్లి అంటే ఈరోజు మీకు అర్థమైన పరిస్థితి.
అరే మాకు సేల్ అయిపోయింది, ఇంతవరకు ఇష్యూ లేదు, ఈ వైపర్స్ అని చెప్తే నాకు సేల్ ఎట్లేదని చెప్పేసి దాన్ని ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఏం చేయాలని చెప్పి వాళ్ళు కూడా కొంచెం పెద్ద వ్యక్తులే, ఇక్కడ చేయాలి దీన్ని, ఇక్కడ ఇట్లా పరిస్థితి ఏంది, ఇట్లా ఇంత పెద్ద ప్రాపర్టీ ఇట్లా ఎట్లా అయిపోయిందని చెప్పేసి వాళ్ళు ఒకసారి ప్యానిక్ అయిపోయి డిస్కస్ చేసినప్పుడు నేను నా గురించి డిస్కస్ చేసి దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది, మీరు చేస్తారా లేకపోతే ఎస్ఓటీకి వెళ్ళిన ఎక్కడంటే ఎక్కడికి వస్తాం ముందు నాకు డాక్యుమెంట్ ఇచ్చాను చెప్పి నేను ఎవరు అడిగారండి? ఆ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారు ల్యాండ్ హోల్డర్ ఉన్నారు ముందు డాక్యుమెంట్ పంపించేసంటే డాక్యుమెంట్ తెప్పించేసినాం. చెప్పిన తర్వాత డౌట్ వచ్చేసి ఎందుకు మంచిదని చెప్పేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చూద్దామని చెప్పేసి సబ్ రిజిస్టర్ తెప్పించి చూసినాం, వాల్యూ తెప్పించి చూద్దామని చెప్పేసి పోయి వాల్యూ చూసి క్రాస్ చెక్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే 3 నెంబర్లు, ఫర్ ఎగ్జాంపుల్ సీల్ నెంబర్ డాక్యుమెంట్ నెంబర్ 1, 2, 3 ఒక డాక్యుమెంట్ నెంబర్ ఉంది అనుకోండి, 1 to 3 డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ యాజ్ చేయగా దాన్ని సబ్ రిజిస్టర్ ఒరిజినల్ వాల్యూ ఉంటుంది కదా, జనరల్ జిరాక్స్ అప్లై చేస్తారు, సర్టిఫికేట్ కాపీ కూడా జిరాక్స్ చేయాలి, ఆ వాల్యూ జిరాక్స్కి వస్తుంది. వచ్చినప్పుడు దీన్ని ప్లాన్ ఏం చేసినా మొత్తం దాన్ని జిరాక్స్ తీసుకొని ఆ వాల్యూమ్కి వెళ్ళి వాళ్ళని మేనేజ్ చేసి ఆ వ్యక్తి ఆ వాల్యూని బయటకు పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చేసి అందులోకి కరెక్ట్ ఆ డాక్యుమెంట్ చింపేసారు, ఒరిజినల్ యాజ్ చింపేసేసి ఆ వ్యక్తి పేరు మీద సేమ్ నెంబర్ వేసి సేల్ రాసుకున్నాడు. సేల్ రాసుకుని అందులో అతికిచ్చేసాడు, వాల్యూ మళ్ళీ పంపించేసాడు. అంటే అందులో ఆఫీసర్లు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా? లేదు, అందులో ఓన్లీ జిరాక్స్ లో లెవెల్ ఎంప్లాయీ, జిరాక్స్ లెవెల్ ఎంప్లాయీ అంత అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతే జనరల్గా ఫేక్ డాక్యుమెంట్ బయట అవుతుంది కానీ అందులో అక్కడనే మా అసలు చాలా డేంజర్ అది. వాల్యూమ్లకి వెళ్ళి ఒక పేపర్ చింపి బయటకు వచ్చినా దాన్ని డాక్యుమెంట్ చేస్తే అసలు ఊహించలేని విషయం అది. చూస్తే దాన్ని బయటకు పట్టుకొచ్చి చూసిన తర్వాత వెరిఫై చూసేసరికి అందులో హ్యాండ్ రైటింగ్ డిఫరెంట్, ఫ్రంట్ దానికి బ్యాక్ దానికి హ్యాండ్ రైటింగ్ డిఫరెన్స్ ఉంది. జీరాక్ తెప్పించినాం, దీనికి ముందు డాక్యుమెంట్ దీనికి బ్యాక్ డాక్యుమెంట్ ఇది. జీరాక్ తెప్పి చూస్తే కంప్లీట్ అండి మూడింటికి ఆ 2 1 3 టాలీ అవుతుంది, 2వ టాలీ అవుతుంది మధ్య రైటింగ్. అది డౌట్ చేసి చూసరికి మొత్తం దాన్ని చింపేసి దాన్ని నీట్గా మళ్ళీ అతికిచ్చేసి పెట్టేసి వాడిని కేసు చేసి దానికన్నా ముందు ఏం చేసినామంటే అసలు ఒరిజినల్ డాక్యుమెంట్ ఎక్కడుందని చెప్పి వెతికితే దాని జిరాక్స్ ఎక్కడుంది, అల్వాలో కోఆపరేటివ్ బ్యాంకులో దాన్ని ఒరిజినల్ డాక్యుమెంట్ మాటికి చేయింది. జరిగిందంటే ఇప్పుడు నేను కొనుక్కున్న తర్వాత ప్రాపర్టీ ఒరిజినల్ సెల్ నాకు వచ్చేస్తుంది, దాని కాపీ సబ్ రిజిస్టర్ వాల్యూ ఉంటుంది. సో నా డాక్యుమెంట్ తీసుకెళ్ళిపోయి నేను బ్యాంకులో మాటికి చేసిన ఈ నెంబర్ డాక్యుమెంట్ 1 to 3 డాక్యుమెంట్. సో సబ్ రిజిస్టర్ మన బ్యాంక్ లెటర్ రాసి అది చిన్న ఇన్ఫర్మేషన్ బ్యాంక్ లెటర్ ఇస్తే ఆ బ్యాంక్స్ సేమ్ ఎవరైతే వ్యక్తి అమ్మినాడో ఆ ప్రాపర్టీని యాక్చువల్లీ వేరే ప్రాపర్టీ డాక్యుమెంట్ అంటే ఏదైతే చింపిండో ఆ డాక్యుమెంట్ చింపిన డాక్యుమెంట్ ఒక ఫార్మర్ది 2 ఎకరాల భూమి, అది ఓన్లీ జస్ట్ 2 acres. ఆ డాక్యుమెంట్ మొత్తం చింపించేసి 40 ఎకరాల భూమి రాసుకున్నాడు ఇది. సో అప్పటికి వచ్చేసి తర్వాత ఒక జీడిమెట్ల ఒక ఎక్స్ కార్పొరేటరు, తర్వాత ఇంకొక కర్నూలు నుంచి ఒక పర్సన్, ఇద్దరిని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి డిమాండ్ చేసిన కేసులో. అది మీకు ఏం ప్రెజర్ రాలేదా? ఆన్లైన్ ప్రెషర్స్ దాన్ని బట్ అది బాచుపల్లి అనగానే చాలా కాస్ట్లీ అంటే అదే అటువంటి అతను చేసింది వ్యక్తి మాకు పోలీస్ ఎట్లా ఉండదు పరిస్థితి. వాడిని పట్టుకున్న తర్వాత అన్నీ వాడిని ఎక్కడ పట్టుకొచ్చేస్తాం, వాడు ఎక్కడున్నా ఆటోమేటిక్గా చెప్పాల్సింది. వాళ్ళే డాక్యుమెంట్ అతనే ఆ వ్యక్తి ఎవరైతే చంద్రయ్య అనుకుంటుంది అతని పేరు, చంద్రయ్య ఉంటుంది పేరు, డాక్యుమెంట్ మొత్తం చెప్పేసి దాన్ని హ్యాండ్ రైటింగ్ రాసి మొత్తం మార్పేసి స్టాంపులు గుద్ది దాంట్లో తిప్పిపెట్టేసింది. తర్వాత సబ్సిక్వెంట్గా దాంట్లో గవర్నమెంట్ కూడా వాళ్ళు ఇంటర్నల్ ఐజీ వాళ్ళు రిపోర్ట్ కూడా ఇస్తున్నారు, వాల్యూమ్ ఇట్లా పోయింది ఇట్లా వాళ్ళు రిపోర్ట్ కూడా చేయడం జరిగింది దాంట్లో. సో అది ఒక మేజర్ అంటే పెద్ద అంటే ఆల్మోస్ట్ కొన్ని అంటే దాని వాల్యూ చెప్పలేని పరిస్థితి. బాచుపల్లి 40 ఎకరాల భూమి అంటే బాచి పరిస్థితి. సో అది చిన్న అది కనుక ఒకరు మిస్ అయ్యి ఉంటే ఐఓగా అది కనుక కాన్సెప్ట్ చేయకుండా పక్కా ల్యాండ్ అటు పోయేది అది. అసలు అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో దాన్ని చింపి చేసిన కోసం పోతే టైం పట్టేదేమో, మేబీ పోతున్న టైం కూడా పట్టేదేమో. బట్ చిన్న క్లూ మీద మొత్తం వాల్యూ మొత్తం. ఇప్పుడు కింద లో లెవెల్ ఆఫీసర్ చేశాడని మీరు చెప్తున్నారు, ఇలా జరగకుండా ఉండాలని మీరు సబ్ రిజిస్టర్కి రాశారా? దానికి మొత్తం ఏం చేశారంటే ఇమీడియట్గా మొత్తం ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని చెప్పేసినాం. డాక్యుమెంట్ కార్డు ఇప్పుడు ఆన్లైన్ చేసుకోండి, ఇప్పటికైనా వాల్యూస్ ఉన్న ఎగ్జిస్టింగ్ వాల్యూస్ మొత్తం స్కానింగ్ చేసి రికార్డ్ పెట్టుకొని చెప్పినాం. బహుశా చేసుకుంటారు గవర్నమెంట్ వాళ్ళకి రిపోర్ట్ పోయింది దాని మీద చేసి. ఎందుకంటే పాత డాక్యుమెంటు స్కానింగ్ చేయకపోతే స్కానింగ్ చేసి ఐజాక్స్ పంపాలి, ఒకసారి దానికి మాస్టర్గా పడి ఉన్నాక కింద వాళ్ళు ఏం చేయలేరు. సో అది బహుశా చేసి ఉంటారు. అది దాని తర్వాత అంటే ఇక దాని తర్వాత కోర్టు నుంచి చక్కగా మళ్ళీ ఎస్బీ అక్కడి నుంచి ఆల్మోస్ట్ నాకు మేజర్ కేసులు అక్కడ మర్డర్ కేసు
చెప్పడానికి మంచి కేసులు అంటే ఇవి. బట్ అక్కడ బాగా చేసామంటే సీసీ కెమెరాలు బాగా పెట్టించాం. ఫస్ట్ టైం కోడిపల్లి ఎంతసేపు మాకు ఇప్పుడు సిపి అంతమంది మన సార్ ఉండ్రి సివిఆన్ సార్ ఉండే, సివిఆన్ తర్వాత వీరు వచ్చిండ్రి, మన సంజయ్ ఫ్రెండ్లీ సార్ వచ్చిండే. తర్వాత కెమెరా బాగా పట్టుబట్టి దాదాపు కోడిపల్లి ఎమ్మెల్యే 1,50,00,000 లక్షలు, తర్వాత గాంధీ ఎమ్మెల్యే 1,50,00,000 లక్షలు. హైయెస్ట్ కెమెరాస్ ఓన్లీ కోడిపల్లి కాన్స్టిట్యున్సీ అండ్ సెలిమల్ కాన్స్టిట్యూన్సీ పెట్టించాం. ఐ థింక్ ఫస్ట్ టైం 2 ఎమ్మెల్యేలు వాళ్ళు ఫండ్ ఇప్పించడానికి, అంటే వాళ్ళ వ్యక్తిగతంగా తర్వాత నాకు పరిచయం వాళ్ళతో వాళ్ళ ఫండ్స్ ఏమంటే పాపం రిక్వెస్ట్ చేసినారు. ఆ కెమెరాలతోటి బహుశా ఇప్పుడు వసంతనగర్ కాలనీ ఉంటుంది, వసంతనగర్ కాలనీ ఉంది కదా, వసంతనగర్ కాలనీ ఎన్ని అఫీలు పట్టించింది అక్కడైతే. సో దాన్ని మోటివ్ తీసుకుని ఆల్మోస్ట్ హౌసింగ్ బోర్డు కాలనీస్ చాలా కాలనీస్ పెట్టించేసినాం. తర్వాత వసంతనగర్ కాలనీ, భగత్ సింగ్ నగర్ అన్ని హౌసింగ్ బోర్డు కాలనీస్ అన్ని ప్రతి కాలనీలో. తర్వాత ఈ మేఘకృష్ణారెడ్డి గారు కూడా వారు చాలా అమౌంట్ చేస్తే వారు ఎస్ఆర్ఎస్ అమౌంట్ కింద అన్ని కాలనీ కూడా మ్యాక్సిమం కెమెరా పెట్టడం జరిగింది. ఈరోజు మ్యాక్సిమం ఇప్పుడు పర్సనల్ తెలియదు, బట్ నెంబర్ ఆఫ్ కెమెరాస్ ఆ రోజు ఇన్స్టాల్ జరిగింది. ఆ రోజు మా సిపి గారు, మా డీజీ గారు, అక్కడికి మీకు గుర్తుందలేదు, మా డీజీ గారు వచ్చేసి అక్కడ మీటింగ్ పెట్టినాం మేము, జేఎన్టీలో మీటింగ్ పెట్టాం. అవును, జేఎన్టీలో కోసం మీరు చూసింటారు. అవును, సీసీ కెమెరా జనరేషన్ నుంచి. దట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ కుటుంబల్లి. తర్వాత నెక్స్ట్ వచ్చాను ఇక కుటుంబం వచ్చిన తర్వాత ఇక అప్పుడు టర్మ్ పూర్తయిన తర్వాత ఎలక్షన్ సెల్కి వచ్చినాం. అంటే అప్పుడు ఎలక్షన్ కోడ్ ఆర్డర్ ఉంది కదా, ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ఒక ఆల్మోస్ట్ 3-4 months పని చేసినాం. చేసిన తర్వాత మళ్ళీ భువనగిరికి లాస్ట్ 8th March మధ్యలో నయీం ఎన్కౌంటర్ ఎపిసోడ్ ఒకటి ఉంది. అంటే దాంట్లో నేను 2016లో ఇన్సిడెంట్ అయినప్పుడు నన్ను ఐఓగా పనిచేసిన దాంట్లో ఇప్పుడు కుకట్పల్లి ఏసీకి ఉన్నాను. అంటే వేరే డీసీపీ చేయాలని చెప్పేసి ఒక ఏసీపీ చేయాలని చెప్పేసి అప్పుడు డీజీ గారు అప్పుడు అన్నరాజశర్మ సార్ ఉండే, ఇప్పుడు నన్ను ఐఓ అపాయింట్ చేసింది ఆ కేసులో. ఆల్మోస్ట్ ఆ కేసులో ఎంఏ కూడా పూర్తి అయిపోయింది. మీరు ఐఓగా ఉన్నప్పుడు మీరు స్పాటి షాద్ నగర్ కాలనీకి వెళ్ళినప్పుడు అంటే ఇన్వెస్టిగేషన్ ఏ దశలు తీసుకొచ్చారండి? అంటే మా ఇన్వెస్టిగేషన్ రోల్ ఎంతవరకు అంటే అది జరిగిన సంఘటన కరెక్ట్ అంటే పోలీస్ యాంగిల్ వర్షం కరెక్టా కాదని ఇన్వెస్టిగేషన్ బాధ్యత అందరికీ మాది. అది ఇన్సిడెంట్ అక్కడ జరిగిందా లేదా పోలీస్ యాంగిల్, మీరు పోలీసే కాబట్టి కరెక్ట్ అని చెప్తారు. అంటే బయాస్డ్ కాదు కదా, ఇప్పుడు అట్లా ఇప్పుడు ఎంత అన్బయాస్డ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. జరిగింది ఒక ఏసీపీ లిమిట్స్లో ఇన్వెస్టిగేషన్ అయింది, ఇన్సిడెంట్ అయింది. ఇంకొక ఏసీపీ బాధ్యత వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని బాధ్యత చేయాలి ఇన్వెస్టిగేషన్. గవర్నమెంట్ చెప్పి అపాయింట్ చేసినప్పుడు మళ్ళీ ఆడ పక్షపాతి వైఖరి అన్నది ఉండకూడదు కదా. సో ఆడ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేసినాం. అది తర్వాత నయీం ఎన్కౌంటర్ అనేది కరెక్ట్ అని వచ్చింది. ఎంఈఏలు కూడా పూర్తయింది, మెడిసిన్ ఎంక్వైరీలు కూడా పెట్టేసినప్పుడు మెడిసిన్ ఎంక్వైరీ కూడా పూర్తయింది. అది ఆర్డీఓ షాదనగర్ చేసిండు, అక్కడ కూడా వాళ్ళ ఎంక్వైరీలో పోలీస్ ఎంక్వైరీ కూడా కరెక్ట్ అని చెప్తుంది. అంటే ఆయన రావడం ఆపమంటే ఆపపోయడం, పోలీస్ దాంట్లో వాళ్ళు ఇద్దరు యాక్సిడెంట్గా అక్కడ మనకు ఎక్కడ నిజామాబాద్లో కేసు హిస్టర్ అయింది, డిస్ప్లే కేసు హిస్టర్ అయింది. అది మనీ ఎక్స్ట్రా చేసింది. ఆ ట్రాక్ మీద ఫోన్ నెంబర్ ట్రాకింగ్ మీద అక్కడ షాదనగర్ లిమిట్స్లో కాలనీలో అక్కడ మూమెంట్స్ తెలిసి వాళ్ళు చెకింగ్ అడిగిపోయినారు. ఆ టైంలో వీళ్ళు రావటం, అదే టైంలో ఇతను వెహికల్ ఎన్డీఆర్ కార్ వెహికల్ ఏదో ఉండే, అతను వీళ్ళు ఆపని చెప్పడం, అతను ఆపకూడవడం. ఇప్పుడైతే పోలీసులు వాళ్ళు ఫైర్ ఓపెన్ చేయడం, వీళ్ళు రిటాలియేషన్ ఫైర్లో 2-3 పారిపోయినారు. బట్ ఇతను మాత్రం స్పాట్ డెడ్ అక్కడ. కానీ డ్రైవర్ అక్కడ ఎస్కేప్ అయ్యి ఎక్కడ నిజామాబాద్లో దొరికాడు. తర్వాత ఇక మళ్ళీ వేరే అక్కడ అరెస్ట్ అయిన అతను అక్కడ వేరే అరెస్ట్ అయినాడు. అక్కడ మిస్ అయ్యాడు, అక్కడ మిస్ అయింది. అక్కడ అందులో 2-3 అక్కడే మిస్ అయిపోయినారు, ఫైర్ చేస్తే కొంత మిస్ అయిపోయినారు. బట్ ఇతను కొంచెం 50 పర్సనాలిటీ రన్ చేయలేకపోయినట్టున్నాడు నాకు తెలిసి. అతను ఫైర్ ఎప్పుడైతే చెట్టు సార్ తీసుకొని ఫైరింగ్ చేసినాడో మా వాళ్ళు రిటైరేషన్ ఫైర్ చేసినారు. బట్ అతను ఎన్కౌంటర్ డెత్లో ఈ ఇన్సిడెంట్ వాస్తవం. అది సార్ ఇన్వెస్టిగేషన్ ఇంకా దానికి మనం ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సింది చేసుకోవాల్సిన దాంట్లో. సార్ అప్పుడు కుక్కట్పల్లి నుంచి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, అయిన తర్వాత మీకు భువనగిరి ఏసీపీకి ఇచ్చారు. దానికి దీనికి సంబంధం లేదు, దానికి సంబంధం కాదు. కానీ ఒకప్పుడు నయీం అది అట్లని కాదు, ఎట్లయినా తెలియదు. సరే, మీరు భువనగిరి వెళ్ళేసరికి నయీం ఛాయలు ఏమి కనిపిస్తున్నాయండి? నయీం ఇప్పుడు మేము పోయిన తర్వాత అసోసియేట్ ఇంకా 4 ఉండ్రి, మా మహేష్ బాబు సారు ఎట్టి పరిస్థితులు కూడా అసలు ఆ స్మెల్ ఉండకూడదు. నయీం అన్న సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ఇలా యాక్ట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే టెంపుల్ వచ్చింది, ఇప్పుడు ఆ డెవలప్మెంట్ అవుతూ ఉంది. మళ్ళీ అగైన్ 9 months అది బేస్ చేస్తే అక్కడ ఒక డెవలప్మెంట్ ఆగిపోద్ది. కాబట్టి ఎవరు కూడా అటు ఇల్లీగల్ యాక్టివిటీ చేయొద్దని చెప్పేసి ఎవరు చేసినా కూడా వాళ్ళు అరెస్ట్ చేయమన్నారు. అట్లా మేము 3 వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉండే, అసోసియేట్ ఉండే, వాళ్ళందరూ అరెస్ట్ చేయడం జరిగింది. సో పీడియాక్టివ్ కూడా పెట్టారు అందరూ కూడా. కొంతమంది నయీం పేరు మీద మరొక గ్యాంగ్ ఫామ్ అయింది. లేదు, అటువంటి ఇన్సిడెంట్స్ ఏం లేవు.
అటువంటిది అంటే ఇప్పుడు భువనగిరి పీస్ఫుల్. ఇప్పుడు ఫ్రీ ఆఫ్ ఓకే 100% చెప్పుకోగలుగుతాం. ఓకే, ఇక్కడ మనం అసలు విషయానికి వద్దామండి. హాజీపూర్ సార్, హాజీపూర్ ఇష్యూ అయిన తర్వాత అప్పుడు అరెస్ట్ అవ్వడం, ఆ ఎస్ఐ యొక్క నెగ్లిజెన్స్ అని కనిపిస్తుంది. ఒక్కసారి చెప్పండి. అదేమైందంటే 25th నేను అక్కడ 8th మార్చికి వెళ్ళిన అక్కడికి. నేను పోయిన జస్ట్ 1 month 140 జస్ట్ 40 daysలో 25th ఏప్రిల్ నాడు ఈ అమ్మాయి కాలేజీకి స్కూల్కు పోయి కిసరపోయి రిటర్న్ వస్తూ రావాల్సిన అమ్మాయి రాలని చెప్పేసి అని 11 దాకా చూసినారు. అక్కడ అమ్మాయి 11కి రావాలి, మార్నింగ్ 7కి 11కి రావాలి అమ్మాయి, స్పెషల్ క్లాసెస్. సో 3 వరకు బస్సు కూడా చూసినారు. 3 వరకు బస్సుకు రాలేదు. ఎవరైనా ఈవినింగ్ 6 o'clock 7కి వచ్చి మా పోలీసుని కంప్లైంట్ జరిగింది. కంప్లైంట్ ఇచ్చినప్పుడు కేసు రిజిస్టర్ అయినప్పుడు ఫార్మల్గా కేసు రిజిస్టర్ అయినప్పుడు మిస్సింగ్ కేసు కట్టారు మా వాళ్ళు. అంటే అబ్బాయి మిస్ అయితే కిడ్నాప్ కేసు కట్టాలని చెప్తున్నారు కదా. అది జనరల్గా యాక్చువల్గా డైరెక్ట్ కిడ్నాప్ కేసు కట్టాల్సింది. అమ్మాయి మిస్సింగ్ కేసు కట్టారు. నేను మిస్సింగ్ కేసు కట్టినారు. సో ఆ రోజు రాత్రి అంతా వెతుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెతుకునే ప్రయత్నం చేసేటప్పుడు మా ఎస్ఐ అతను కొన్ని అనవసరంగా కొన్ని మాటలు జరిగింది. ఏంటంటే, నేను దేవుని కొడుకున్నా ఆంజనేయ చూస్తానా, అదే కొంచెం మీ అమ్మాయి ఎక్కడికి పోయిందో అదే వెటకారం. అదొకటి. రెండవది మీరు సీసీ చూపించాలంటే మీరు సీడీ తెచ్చుకుంటే మీరు సీసీ వీడియో చేసి చెప్పేసి అని ఏదో జరిగింది. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడేది కానీ ఆ ఇన్సిడెంట్ ఎస్ఐ మాట్లాడితే ఏమిటి వాళ్ళు ఏం రియాక్ట్ చేయాలి. అప్పటి నేను రియాక్ట్ చేయాలి. బట్ అమ్మాయి మిస్ అయిన తర్వాత, అమ్మాయి డెడ్ బాడీ దొరికిన తర్వాత అప్పుడు వాళ్ళంతా బయటపడదు. అప్పుడు అది ఎట్లా అయిందంటే 5 o'clock నాకు ఎగ్జాక్ట్ ఈ టైంకి సమ్వేర్ ఈ టైంకు నెక్స్ట్ డే 26 అన్నాడు. ఈ ఫ్యామిలీ సర్పంచ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా సిపి దగ్గరికి వచ్చినారు. నేను బయటకు వచ్చినాను. సో ఇమీడియట్ డీసీపీ గారికి ఫోన్ చేసి, నాన్న ఒకసారి మీరు పోయి చూసాను, ఇద్దరు నువ్వు ఏసీపీ దగ్గర వెళ్ళిపోయి చూసాను అని చెప్పేసి అంటే, ఇదే టైంకి ఆల్మోస్ట్ 5:10కి నేను, మా డీసీపీ గారు, మా ఇన్స్పెక్టర్ ముగ్గురం కలిసి ఎగ్జాక్ట్లీ ఆ స్పాట్ కాడికి పోయినాం మేము. వాళ్ళు అప్పుడే డెడ్ బాడీ బ్యాలెక్లు చూసి వస్తున్నారు. అప్పుడు డెడ్ బాడీ వాళ్ళే ఫస్ట్ చూసింది ఫ్యామిలీ మెంబర్స్ అంతగా. మా పోలీసు కూర్చులే. మార్నింగ్ డాగ్స్ కూడా వచ్చింది. మార్నింగ్ అమ్మాయి స్కూల్ బ్యాగ్ దొరికింది. వాళ్ళకి గ్రోత్ ఒక్కసారే అవుట్ బస్ట్ అయిపోయింది అందరు కూడా. మా అమ్మాయి నిన్న తప్పిపోతే ఇంతవరకు మీరు ఏం పట్టించుకోలేదు. మీ ఎస్ఐ మాట్లాడితే ఆంజనేయ చూస్తామని చెప్పాను, మీ ఎస్ఐ మాట్లాడినాడు. తర్వాత మీరు సీడీ చేసుకోమని చెప్పి అన్నాడు. లేదండి మీ అమ్మాయి ఎక్కడికి పోయిందని చెప్పి మాట్లాడాడు. అట్లా ఇట్లా అని చెప్పి 6:30 7 అయింది. విత్ ఇన్ మినిట్స్ అంటే అవర్స్ లోపల బాయ్ దగ్గర దాదాపు కొన్ని వేల మంది సమయం పబ్లిక్ కూడా. అసలు మేము ఇక్కడ ఫోర్స్ తీసుకెళ్ళలేదు. పోయింది ఎక్కడికి పోయింది ఎవరు, నేను, డీసీపీ, మా సిఐ, డ్రైవర్లు, అంతే. మ్యాటర్ ఆఫ్ హాఫ్ 1 hour లోపల బాయ్ దగ్గర కొన్ని వేల మంది అమ్మాయి బాయ్ దగ్గర చుట్టుపక్కల వీళ్ళంతా వచ్చిన అమ్మాయి మర్డర్ అయిపోయింది, బాయ్లో ఉంది, శవం అయిపోయింది. అంటే వాళ్ళు అప్పుడు వాళ్ళ గ్రోత్ ఏంటంటే, పొద్దున డాగ్స్ కూడా వచ్చింది, మీరు వచ్చి మీ టీం అంతా వచ్చిపోయినారు, మీరు పట్టుకోలేకపోయినారు, మా అమ్మాయిని తీయలేకపోయినారు, మేము డెడ్ బాడీని కూడా మేము చూసినాం అని మా ఎస్ఐ మీద బాగా గ్రోత్ ఉండే. సో దాంతో అంత మాపు చుట్టుముట్టబడికి మీకు అంటే ఇప్పుడు మేము పబ్లిక్లో వాళ్ళ సమానం తప్పుడు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ పబ్లిక్ అంత అందరూ వచ్చేంత వరకు ఏంటంటే అమ్మాయి ఉందని వచ్చి చాలామంది పోలీస్ మీద అని ఫస్ట్ రాలేదు, కానీ అందరూ వాడు అమ్మాయి శవం డెడ్ బాడీ దొరికిపోయింది అని చెప్పేసి అని ఇక్కడ జీపుల మీద రాళ్ళు వేయడం కూడా చేశారు. అది ఒక మా డీసీ వెహికల్ మీద కూడా ఒక స్టోన్ బిల్డింగ్ అయ్యింది. ఎట్లా ఏంటంటే సంఘటన కొంచెం ఇన్సిడెంట్ సీరియస్ అని చెప్పేసి నేనే ఉండి మనం కొంచెం బాగుండే డీసీ చూసుకుందని చెప్పేసి అని సార్ కొంచెం వెహికల్ ముందు పెట్టామని చెప్పేసి ఎందుకే మంచిదని చెప్పేసి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పటికి లాండర్ సిచ్యువేషన్ మాకు అర్థమైపోతుంది పరిస్థితి, వాళ్ళ పరిస్థితి. బట్ అక్కడి నుంచి మేము కదలం పరిస్థితి. సో తప్పకుండా వాళ్ళ మీరు ఇక్కడి నుంచి కదలొద్దనే వాళ్ళు పోలీసు. మేము కూడా కొంత మొండిగా ఉన్నాం, ఎందుకంటే మేము 25 ఏళ్ళ నుంచి మేము కూడా సర్వీస్ చేసాం కాబట్టి మీరు వాళ్ళ కూడా బాధ ఉంది కదా, బాధ ఉంది కాబట్టి ఎగ్జామ్ వాళ్ళు కన్విన్సింగే. సో మీ అమ్మాయి ఎట్లా జరిగింది, హత్య జరిగింది, చనిపోయింది, డెడ్ బాడీ అయింది, ఓకే పోలీస్ నెగ్లిజెన్స్ ఉందంటున్నారు, దట్ యాక్షన్ సబ్సిక్వెంట్ ఎట్లా తీసుకుంటారు అది వేరే విషయం. బట్ ఇప్పుడు జరగాల్సిన సంఘటన ఇప్పుడు జరిగిన ఎట్లయింది దాని బాధ్యలో అది ఫస్ట్ ఇంపార్టెంట్. అది రాత్రి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 11:30 6 నుంచి 11 దాకా వాళ్ళు అసలు ఎంతసేపు ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్. ఆ రోజు కొంచెం మేము మేనేజ్ చేయలేకపోయింటే కొంచెం ల్యాండ్ ప్రాబ్లం వచ్చేది. ఇక అప్పుడు మా డీసీ గారు ఒకప్పుడు తను కొత్త, నేనంటే ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన నాకు ఉంది కాబట్టి సారా ఏరియా కొత్త అని కూడా నాకంటే చుట్టుపక్కల తెలిసిన పెద్ద ప్రాబ్లం కాదు, కానీ సారు నేను మా సీఎం ముగ్గురే ఉన్నాం. మా సిఏ సీనియర్ అక్కడ, అంటే ఆయన ఆల్రెడీ అప్పటికి 1.5 years పనిచేస్తున్నాడు. సో ఆల్మోస్ట్ మేము వాళ్ళకి కన్విన్స్ చేయడానికి ఆల్మోస్ట్ మాకు 3 to 4 hours పట్టింది. అప్పుడు మధ్యరాత్రి మళ్ళీ ఎంఆర్ఎంలు ఇచ్చేసి అంబులెన్స్, ఫైర్, ఫోర్స్ అంతా పిలిపించుకొని
ఆ రాత్రి డెడ్ బాడీ తీసి చూసేసరికి అమ్మాయిని అత్యాచారం చేసి చంపినట్టుగా చూసి తెలిసిపోతున్నారు పడుతుంది. అమ్మాయి బట్టలు లేవు. వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇనిషియల్గా. అప్పటికి 48 hours అయింది నిన్న చనిపోయిన అమ్మాయి, ఈరోజు ఈవినింగ్ నైట్ తీసి. సో దాంట్లో మాకు సేమ్ దాంట్లో ప్రతి కేసులో నిందితులు అన్నట్టుగా ఈ అమ్మాయిని చంపిన తర్వాత అమ్మాయి స్కూల్ బ్యాగ్ కదా, స్కూల్ బ్యాగ్ బాయ్ ఒడి మీద ఉండే. అమ్మాయి బ్యాగ్ రూడ్గా అదే శవంతుడు పాతిపెట్టుంటే మాకు ఆ శవం దొరికిపోతుండే, దొరికిపోతుండే, అది కూడా మిస్సింగ్ చేసుకుని పోతుండే. వాళ్ళ ఇంకొక రోజు ఏంటంటే సేమ్ 11 years అమ్మాయి 2015 మిస్ అయింది. అమ్మాయి తర్వాత దొరకలేదు. వాళ్ళంతా గుట్టలు వెతుకున్నారు, ఆమె అంటే ఈ ఇల్లీగల్ ట్రాఫిక్ కింద పోయిందని చెప్పి వెతుకున్నారు. ఆ అమ్మాయి మిస్ అయింది. రెండోది అంతకన్నా ఒక 1 month బ్యాక్ ఒక అమ్మాయి ఫామ్ హౌస్లో ఎటువంటి చేయించలేదు, బట్ అనుమానాస్పదం చనిపోయింది, ఎందుకంటే తెలియదు. ఇది 3 ఇన్సిడెంట్ సరికి వాళ్ళందంటే ఆ అమ్మాయి పట్టించుకోలేదు, ఈ అమ్మాయిని అసలు పోలీసు స్టే చేస్తున్న క్వశ్చన్ స్టార్ట్ ఎక్కడ రైట్ బిజినెస్లో. సో మ్యాక్సిమం వాళ్ళకి కన్విన్స్ చేసి మొత్తానికి అయితే అతంతా ల్యాండ్ ప్రాబ్లం కూడా మేము చాలా ఒప్పుకోవాల్సి వస్తుంది. సిచ్యువేషన్ ఫోర్ తెప్పించుకొని ఏదేం చేయొచ్చు, బట్ అక్కడ సిచ్యువేషన్ అది కాదు, సీన్ వేరేకుండా అక్కడ. సో మ్యాక్సిమం మేము కంట్రోల్ చేసుకొని వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా మేము మ్యాక్సిమం కంట్రోల్ చేసుకొని టైం అప్పుడు అది ఇంపార్టెంట్. చిన్న స్లిప్ అయినా కూడా ఇంకా మేజర్ ల్యాండ్ ప్రాబ్లం అవుతుంది. అన్నట్లు ఎంత ఒప్పుకుంటే అక్కడ దాంతో మేము కన్విన్స్ చేసి వాళ్ళని ఎవరైతే టీం లీడ్ చేస్తున్నారో వాళ్ళని మా కాన్ఫిడెన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చాలాసేపు ఎవరైతే టీం లీడ్ చేస్తున్నారో అతను మా కంట్రోల్కి వస్తే మొత్తం మా పని మా కంట్రోల్కి వచ్చేస్తుంది. సో అట్లా కొంచెం మాట్లాడుకుని రాత్రి 11:30 కలిపి వాళ్ళు కంట్రోల్ చేసుకుని ఆఫీసర్స్ వచ్చినప్పటికీ సిపి లైన్కి 100 లైన్కి వచ్చేసి ఫోర్స్ కూడా వచ్చింది. బట్ ఇక అప్పుడు సొల్యూషన్ అది కాదని చెప్పేసి మ్యాక్సిమం కన్విన్స్ చేసుకుని రాత్రి వాళ్ళు కన్విన్స్ చేసి లాస్ట్కి 11:30 డెడ్ బాడీ చేసి పంపడం జరిగింది. సో ఈ మీకు 26th మార్నింగ్ పాయింట్ ఏంటంటే అమ్మాయి స్కూల్ బ్యాగు వేరే బ్యాగ్ పక్కన ఈ బాయ్ ఇది డెడ్ బాడీ ఉందో దానికి ఎగ్జాక్ట్లీ ఒక 200 meters కూడా లేదు, 100 meters లోపలనే ఇంకో బాయిలో వాడు బాయిలో పడేసిపోయింది అంత. దాన్ని అమ్మాయి బాయిలో పడేసి బాయ్ దగ్గర తీసుకొచ్చినాడు. దాంట్లో మరి రేపు చేసిన తర్వాత బాయిలో వేసినట్టు వాళ్ళు పూడ్చిపెట్టాడు. సో మేము ఆ రోజు అనుకున్నప్పుడు ఏంటంటే తప్పకుండా ఈ సరౌండింగ్స్ తెలిసిన వ్యక్తి అని ఫస్ట్ మేము సస్పెక్ట్. ఎందుకంటే ఆ బాయ్ ఎవరు దిగరారు, దానికి స్టెప్స్ లేవు. ఆ బాయ్ వ్యక్తి అని తెలిసిన బాయ్ వ్యక్తికి సంబంధించిన తప్పకుండా దాని తప్పకుండా తెలిసిన వ్యక్తి అయి ఉండాలి. సో వీడు బయటకు వచ్చిన తర్వాత బ్యాగ్ ఏదైతే ఉందో బ్యాగ్ తీసుకొని పక్క బాగా పడేసి ఇంకో పక్కనే వీనికి మళ్ళీ ఆ బ్యాగ్ తెచ్చి దిగి ఇంట్లో పెట్టి ఓపిక మనకి లేకపోయింది, మర్చిపోయింది. బయట పడేసి మర్చిపోయింటాడు. ఆ బ్యాగ్ మాకు దొరికినప్పుడు బ్యాగ్తో పాటు కొన్ని సీన్ దగ్గర కొన్ని బీరువాళ్ళు దొరికినాం అక్కడ. సో మేము క్యాజువల్ ఏంటంటే ప్రతిదీ చూసుకోవాలి. అంటే మేము అక్కడికి ఏమున్నాయో చుట్టూ మొత్తం వెతికి బ్యాగ్ దొరికింది, బ్యాగ్ చుట్టుపక్కల ఏమున్నాయో మొత్తం వెతుకున్నాం మేము. ఆల్మోస్ట్ మా టీం అంతా, మా ఇన్స్పెక్టర్, మా ఎస్ఐ అంతా వెతికేది ఒక దగ్గర. సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, ఇక్కడ సీన్ ప్రిజర్వ్ చేయడం అనేది ఇంపార్టెంట్. చాలామంది పబ్లిక్ అంతా వస్తారు, మీడియా వస్తుంది, వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళ టెన్షన్లో వాళ్ళు చూస్తారు, కొంతమంది రకరకాలు వస్తారు. సీన్ డిస్టర్బ్ కాకుండా మీరు ఎందుకంటే అంత పెద్ద మేజర్ ఆపరేషన్లో ఆ సీన్ డిస్టర్బ్ కాకుండా ఏం చేస్తారు? ఎందుకంటే అక్కడ ఏ చిన్న క్లూ మిస్ అయినా మీకు అది మార్నింగ్ అవర్స్లో అప్పటికి పబ్లిక్ ఇంకా డెత్ అని ఎక్స్పెక్ట్ చేయలే. మార్నింగ్ అవర్స్లో బ్యాగ్ దొరికినప్పుడు అది డెత్ మర్డర్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక యాంగిల్ ఏమనుకున్నారంటే అమ్మాయి ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ లేకుండా, చదువు ఇంట్రెస్ట్ లేకుండా బుక్స్ అయినా పడేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయిందని క్వశ్చన్ మార్క్ ఫస్ట్ ఒక డౌట్, ఒక యాంగిల్లో. అంటే మిస్టర్ మీరు రకరకాలు చూస్తాం కదా. సో అదే ఒక ఛాన్స్ ఉంటుంది, బుక్స్ వచ్చి ఈడిదాకా వచ్చిన అమ్మాయి ఆడదికేసిపోయింది అందుకే ఒక డౌట్ వచ్చి అట్లా కూడా ఉండొచ్చు. కాబట్టి మార్నింగ్ అంత టెన్షన్ లేదు, అంత గ్రూజర్ లేకుండా. సో సీన్ అంతా ప్రశాంత్ చూసుకున్నప్పుడు పబ్లిక్ గ్యాదరింగ్, ప్రెస్లు గ్యాదరింగ్. ఒకవేళ బాగా మాబ్ ఉందనుకున్నప్పుడు మనం తప్పకుండా అది చాలా డిఫికల్ట్ టాస్క్ అది. ఎందుకంటే ఇప్పుడు మేము సీన్ కనుక మేము కాటన్ చేయకపోతే, దాన్ని మేము ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే మా సీన్ ఇంపార్టెంట్ క్లూస్ మిస్ అయిపోతాయి. సో తప్పకుండా మేము సీన్ పోయినప్పుడు ఇంపార్టెంట్ సీన్లో తప్పకుండా మేము ప్రొటెక్ట్ చేసుకోలేదు. మాకు ఉన్నట్టుగా ప్రెస్ వాళ్ళతో చాలా వాళ్ళతో మేము రిట్ పెట్టుకోవాలి చెప్పలేము, మేము వాళ్ళకి కాదని చెప్పలేము. వాళ్ళకి సీన్ ఫెసిలిటీ క్రియేట్ చేయాలి, మెయిన్ వాళ్ళు మా సీన్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. లేదంటే ప్రెస్ వాళ్ళతో పెద్ద న్యూసెన్స్ ఉంటుంది. మాకు ఏంటంటే అనవసరంగా పోలీసులు మా దగ్గర అనిస్తారని చెప్పేసి మాకు ఇదొక పంచాయతీ లాంటి అంటే మళ్ళీ అదొక పెద్ద లాంటి పంచాయతీ మాకు. సో రెండు బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. సో దానికి టీం పెట్టి ఆ సీన్ ప్రొటెక్ట్ చేసుకోవడం, సీన్ ప్రొటెక్ట్ చేసుకుని ఆ సీన్ సాధ్యంత వరకు ప్రొటెక్ట్ చేసుకుని విత్ ఇన్ టైంలో మేము అన్ని క్లూస్ అన్ని సేకరించగలిగితే దాన్ని మంచిగా జరుగుతుంది. ఓకే, ఈ కేసులో మీరు 2 బావిల్లో సీన్ మొత్తం ప్రిజర్వ్ చేసుకున్నారు, మీ కంట్రోల్లో తెచ్చుకున్నారు. ఒక బ్యాగ్ దొరికింది, ఒక బాడీ దొరికింది. తర్వాత ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళారు? దీంట్లో ఏమైందంటే మనకు మళ్ళీ ఇప్పుడు
ఫస్ట్ కేసు రాత్రి డెడ్ బాడీ చేసిన తర్వాత మాకు బ్యాగ్ దొరికిన తర్వాత బీర్ బాటిల్ స్క్రీన్లు ఉంటే ఇమీడియట్గా మాకు క్లూస్ పిలిపించేసి ఎందుకేమని చెప్పి దాని ఫింగర్ ప్రింట్స్ మొత్తం ఎగ్జామిన్ చేసి ఫింగర్ ప్రింట్ డెవలప్ పెట్టుకున్నాం. అది సరే ఇతుందో కాదో మనకేం తెలియదు, పరిస్థితి తెలియదు కదా. సీన్లో ఉన్నాయని చెప్పి అప్పటికి మాకు నింద దొరకలేదు, ఎవరో మాకు తెలియదు. గుడారపేట ఎందుకు ఆ సీన్ బాగా చుట్టూ ఉన్న ప్లేస్ మొత్తం చెక్ చేసుకున్నా మాకు దగ్గర 3 బీర్లు, ఫ్రెష్ బీర్లు 3 బీర్లు సిగరెట్ పెట్టేసరికి అవి మేము సీజ్ చేసుకున్నాం, ఫింగర్ ప్రింట్స్ సీజ్ చేయించడం అయిపోయింది. 26 నాడు డెడ్ బాడీ 27 మొత్తం మాకు లాండర్ ప్రాబ్లం అయింది. మార్చి కాడ డెడ్ బాడీ పిఎంజేసి కాడ వచ్చేవలస కాడ ఊరి దగ్గర బొమ్మరాం పోలీసు అటాక్ పబ్లిక్ రావడం, సిపి మళ్ళీ ఫోర్స్ సిపి రావడం, స్పాట్కి రావడం, సార్ టైం రావడం, లాస్ట్ వాళ్ళని కన్విన్స్ చేసిన సార్ వాళ్ళందరికీ అష్యూరెన్స్ ఇచ్చి కొన్ని వందల మంది, వేల మంది మొత్తం బొమ్మరాం మండలం మొత్తం అంతా. సో అమ్మాయి చచ్చిపోయింది, ఇంకో అమ్మాయి కూడా చచ్చిపోయింది. ఆ అమ్మాయి పరిస్థితి ఏమైంది, 2000 అమ్మాయి అమ్మాయి ఏమైంది, ఈ అమ్మాయి క్వశ్చన్స్ అన్ని స్టార్ట్ అయినాయి. మీ ఎస్ఐ ఎట్లా మాట్లాడని చెప్పేసి సిపి గారు స్వయంగా ఫిల్మ్కి రావడం జరిగింది. వచ్చి సార్ వాళ్ళతో మాట్లాడి అష్యూరెన్స్ చేసి లాస్ట్కు ఈవినింగ్ 6 o'clock డెడ్ బాడీని మేము మళ్ళీ వ్యక్తి పోలీస్ అంతా ఆడిపోయి అమ్మాయి ఫైనల్ రైట్స్ ఇందాక అక్కడ ఉండడం జరిగింది విలేజ్లో. ఆ క్రమంలో 27, 28 లాండర్ ప్రాబ్లం ఉంది. 29 నాడు మా ఇన్స్పెక్టర్, అప్పటికి ఇన్స్పెక్టర్ అయ్యో ఇంకా ఒకటే కేసు కదా, జనరల్గా గ్రేవ్ కేసు ఇన్స్పెక్టర్ చేయాలి. సో ఇన్స్పెక్టర్ పోయి అదే బావిలోకి వెళ్ళి ఆ రోజు రాత్రి తీసినాం. 2 రోజులు డేట్ పోయి లాండర్ ప్రాబ్లం అయింది. 27 2 days లాండర్ ఇంక వేరే పరిస్థితి లేదు. సో 29 నాడు కొంచెం మధ్యాహ్నం నేను పోలీసులో కూర్చున్నా, టౌన్ పోలీసు భవన పోలీసులో కూర్చున్నా. నేను మా ఎస్ఐ సార్ ఒకసారి నేను స్పాట్ దగ్గర పోయిస్తాను సార్, మళ్ళీ చూసుకొస్తా సీన్ దా ఎస్ఐ మా ఇన్స్పెక్టర్ పోయింది స్పాట్కు. పోయి చూసుకొస్తారకే అరౌండ్ 12-12:30 సార్ అన్నాడు. ఏంది సార్, ఇంకొకటి డేట్ పడ్డాను సార్ బ్యాగ్లో ఉన్నాడు. మా ప్రాణం అయింది. ఇదే మాట పడ్డాడు అబ్బాయి. అప్పటికే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది, ఇష్యూ అవుతుంది సార్. అదే బ్యాగ్లో అదే బ్యాగ్లో ఇంకో బొక్కలు ఉన్నాయి, ఇంకో బ్యాగ్ ఉంది అన్నాడు. చూసినామని చూసరికి అప్పటికి మా ఇన్స్పెక్టర్, అప్పుడు ఇన్స్పెక్టర్ పోయినా, మా రైటర్ పోయినా. అప్పుడు పబ్లిక్ తెలియదు ఇంకా, దానికి ఎవరు తెలియదు కదా. దాన్ని చూస్తే నువ్వు స్కూల్ ఐడి కార్డు ఉన్నది సార్ అన్నాడు. దాన్ని తీసుకొని నాకు ఇమీడియట్ వాట్సాప్ పెట్టి, నువ్వు వాడు ఉండకు ఇమీడియట్ బయలుదేరాను, నువ్వు ఉండొద్దని చెప్పినాను. ఎందుకంటే రానట్టు ప్రాబ్లం అప్పటికైతే నువ్వు దాన్ని ఎట్లా జస్ట్ దాన్ని కవర్ చేసి బయటకు వచ్చా చెప్పిన మామూలుకి. వచ్చరికి ఏం చేయాలి చూస్తే పేరు సమ్ ఎక్స్పర్సన్ పేరు చెప్పకూడదు, ప్రాక్టికల్ ఒక అమ్మాయి పేరు వచ్చింది. ఇప్పటికే మేము చూస్తే మా దగ్గర మిస్సింగ్ కేసు లేదు పోలీస్ స్టేషన్లో. మొత్తం వెతికితే అసలు లాస్ట్ ఇయర్స్ వెతికితే అసలు మిస్సింగ్ కేసు లేదు. అమ్మాయి ఎందుకు వెతికి మాకు అంటే, అమ్మాయి 2018-19 అకాడమిక్ ఇయర్లో కేరళ డిగ్రీ కాలేజ్ అని ఉంది. అంటే 18-19 ఉండాలి తప్పకుండా. సో 18-19 రెండో వెతికిచ్చినాం, పోలీసు మిస్సింగ్ కేసు లేదు. కేరళ డిగ్రీ కాలేజ్ కీసరా, సో కీసరా కాలేజీకి పంపించేసి కీసరా పోలీసు వెతికిచ్చినాం. ఆడ మిస్సింగ్ కేసు లేదు 18-19లో ఈ అమ్మాయి పేరు మీద. కాలేజీకి పంపించినాం. మనసారి మా అమ్మాయి స్టూడెంటే, బట్ మార్చి నుంచి అమ్మాయి రావట్లేదని చెప్పి చెప్పినారు వాళ్ళు. అమ్మాయి మార్చి నుంచి స్కూల్ కాలేజీకి రావట్లేదు అన్నారు. పోలీసులు మిస్సింగ్ కేసు లేదు, కీసరా మిస్సింగ్ లేదు. సో విలేజ్లో ఎంక్వైరీ చేస్తే మా ఊళ్ళో 2050 పోయిన మిస్ అయిన అమ్మాయి తప్ప మళ్ళీ మా ఊళ్ళో ఎవరు మిస్ కాలేదు. హాజీపూర్లో ఏడమైంది అమ్మాయి ఎట్లా వచ్చింది. సో ఎందుకంటే డైరెక్ట్ అని చెప్పేసి ఫ్యామిలీ టచ్ చేద్దామని చెప్పేసి అడ్రస్ ఉంది కదా, డైరెక్ట్గా ఊళ్ళో అదే విలేజ్ అంటే పంపించేసి వెలిపి చేస్తే ఆడ వాళ్ళ మిస్సింగ్ కేసు వాళ్ళు ఈ అమ్మాయి దొరికిందని ఎప్పుడైతే డెడ్ బాడీ దొరికింది కదా, వాళ్ళు అప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చడానికి వాళ్ళు బయలుదేరారు. మా మిస్ అయిందని చెప్పేసి పోలీసు వాళ్ళ దరఖాస్తు చూసరికి వాళ్ళు సేమ్ మేమైతే అమ్మాయిని ఎత్తుకోవాలనుకున్నాం, సేమ్ అదే అమ్మాయి మిస్ అయిందని చెప్పి వాళ్ళ దరఖాస్తు జరిగింది. మళ్ళా డెడ్ బాడీ దొరికేసరికి మా ప్రాణం ఎక్కడో చూడండి పరిస్థితి లాంటి ఎట్లా ఉంటుందండి. కానీ వాళ్ళు ఎందుకండి అప్పుడు అంటే వాళ్ళు ఎందుకు వెళ్ళదంటే, ఆల్రెడీ గతంలో ఒకసారి అమ్మాయి ఒక 1 week పోయి తన ఆల్రెడీ వచ్చిన అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ బీకామ్. మళ్ళా మదర్లో ఇంట్లో ఫాదరు అందరి మ్యారేజ్ అయిపోయింది, షీజ్ అలోన్. సో మరి ఎక్కడ అమ్మాయి అన్న ఇబ్బంది పడ్డదో తెలియదు, కానీ పోయి వస్తాను అనుకున్నాం సార్, బంధువులు వెతికిన అక్కడ రాలేదు, వస్తలేని చెప్పి అనుకున్నాం అని చెప్పి తండ్రి చెప్పిన ఫిర్యాదు ఇచ్చిన. సో మేము అమ్మాయిని తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోయి ఎంఆర్ఎం పిలిపించేసి అంత పిలిపించేసి మొత్తం ఎగ్జిబిషన్ చేసి బయటకు చేస్తే వాళ్ళు గుర్తుపట్టి అమ్మాయి బట్టలు, అమ్మాయి బుక్స్ అని చూసి మా అమ్మాయిని చెప్పి చెప్తాను డెడ్ బాడీ. సో ఈ ఫస్ట్ డెడ్ బాడీ చేసేటప్పుడు 27 ఫస్ట్ డెడ్ బాడీ మధ్యలో పాయింట్ మిస్ అయ్యాను. మధ్యన ఫస్ట్ డెడ్ బాడీ ఇంక్వెస్ట్ అవుతుంది మార్చి 27 నాడు. 26 నాడు రాత్రి తీసిన 20 డెడ్ బాడీ మార్చి అవుతుంటే
మాకు బాయ్ చూసి అనుకున్నాం కదా, ఇదే తప్పకుండా ఈ సరౌండింగ్ తెలిసిన వ్యక్తి అనుకున్నాం కదా. విలేజ్లో క్యాజువల్గా నేను మైన్స్తో మాట్లాడుతూ అడిగినాం, ఎవరన్నా మీ విలేజ్ ఎటువంటి వ్యక్తులు ఉన్న ఈ క్యారెక్టర్ ఇటువంటి వ్యక్తులు ఎవరన్నా మీ ఊళ్ళో ఉంటారా, ఎప్పుడు ఉందా, ఇప్పుడు హిస్టరీ ఎప్పుడు ఉందా అసలు విలేజ్ అంటే, సార్ ఒక వ్యక్తి ఉండే సార్ మా దగ్గర, వాడు 3 months కర్నూలు ఏదో సేమ్ మర్డర్ కేసు అరెస్ట్ అని తెలిసిన సార్ అన్నారు. కర్నూలులో మర్డర్ కేసు అరెస్ట్, కర్నూలులో ఇంకోటి పేరు కూడా సార్ చెప్పారు వాళ్ళు, మర్డర్ కేసులో అరెస్ట్ అయినాడు సార్ అని చెప్పేసి అని ఆ వ్యక్తి పేరు చెప్పినాను. వెంటనే మాకు పోలీస్ టెక్నాలజీ ఉంది కదా, అంటే మేము పేర్లన్నీ చెక్ చేసుకుంటుంటే కర్నూలు పోలీస్ స్టేషన్లో ఈ వ్యక్తి రేప్ అండ్ మర్డర్ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి పేరు డీటెయిల్స్ వచ్చినాయి, శ్రీనివాసరెడ్డి. సో మాకు క్లూ ఉంది. సో 27 మార్నింగే, 27 రాత్రి ఎట్టుబడి చేసినా 27 మార్నింగే ఇమీడియట్గా మా వాళ్ళకి ఏం చేసినంటే, వాడు ఉండని తెలిస్తే ఫస్ట్ విలేజ్ కొట్టిసంతారు వాడిని అంతే. వాడు అంటే ఏం చేసినంటే, మేము మా ఎస్ఐ ఉంటే ఇమీడియట్గా సైలెంట్గా పోయి జస్ట్ ఎవరు కూడా చెప్పొద్దు, చక్కగా పోయి ఇంటికాడ పోయి ఏమో సాక్షానికి అవసరం ఉంది, మీ వ్యక్తి ఉండాలి, ఉట్టి పిలవండి, ఇది ఎవరు చెప్పు పురోజితం మొత్తం వాడి మనం నువ్వు చెప్తే మాత్రం చంపేస్తారు, ఎక్కడ చంపేస్తారు. ఇది మామూలు ఎస్ఐ సరికి వాళ్ళ మదర్ ఇంట్లో ఉండి, లేదు నేను ఇప్పుడే బయట బాత్రూమ్ పోతాను, బయట బండి తీసుకుంటాను అని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్పింది. వాడు అదే ఊరు. హాఫ్ అన్ అవర్ లోపల వెంటనే మా సిపిఐ చెప్పినందుకు మా సిపిఐ ఎస్ఓ టీం పెట్టి చెప్పేసినారు. అంత టీం అంతా అప్పటికి లైన్లు దిగేసినారు. నెంబర్లు కలెక్ట్ చేసుకొని వాడిని లొకేషన్ పెట్టేసరికి నెంబర్లు స్విచ్ ఆఫ్ అయిపోయినాయి మొత్తం. సో ఇప్పుడు మళ్ళీ మా ఎస్ఓడి టీం అంతా, మా ఐటీ టీం, ఐటీ సెల్, ఎస్ఓ టీము వాళ్ళంతా కలిసి మొత్తం ఆ నెంబర్ సీరియల్ని పెట్టేసేసి నెంబర్ ఆన్ చేస్తే, ఈ నెంబర్లో కాంటాక్ట్ నా నెంబర్ నుంచి ఆధార్ నెంబర్ ఇస్తే ఆ ఆధార్ నెంబర్ కూడా కొత్త నెంబర్ పడ్డది. ఆ నెంబర్లో ఆ అమ్మాయి ఎవరంటే, ఆ అమ్మాయి వాళ్ళ లవర్ వేములవాడ నుంచి. సో ఆ అమ్మాయి సీడీఆర్ తీస్తే ఆ అమ్మాయి నెంబర్లో ఈ ఇన్సిడెంట్ తెల్లారి నుంచి కొత్త నెంబర్ పడుతుంది ఆ ఫోన్లో. ఆ నెంబర్ ఇస్తే లొకేషన్ ఇక్కడ వస్తుంది, వీని పేరు వస్తుంది. సో ట్రాక్ చేసి అప్పటికి ఇంట్లో ఉన్నాడా? లేదు, అప్పుడు చేసుకోండి. 27th మార్నింగ్ ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళి కదా అవసరం. అప్పటికి వాడికి అర్థమైపోయింది పరిస్థితి. ఎందుకంటే ఈ ఇంటికి ఎప్పుడైతే టచ్ చేసినామో మనకు అర్థమైంది, పోలీస్ నేను డైరెక్ట్ స్ట్రైక్ చేసినా కొంత మెసేజ్ అయిపోయింది దానికి. కథ అప్పుడు వసుకోండి. 30th మార్నింగ్ అని అక్కడ హయత్నగర్లో అరెస్ట్ చేయడం జరిగింది. మా ఎస్ఓడి హయత్నగర్లో ఎస్ఓడి టీం అంతా పోయి అక్కడ 30th అక్కడ ఎందుకు ఉన్నాడండి? ఇక డైలీ ఉండట్లేదు వాడికి అవసరం. ఇంకా ఒక లొకేషన్ లేదు, వాళ్ళ బంధువులు ఇంటికి పోతున్నారు, ఇంటికి రావట్లేదు, ఎక్కడైనా షెల్టర్ తీసుకోవాలి. సో పోతామంటే వాళ్ళు ట్రాక్ చేసేసి మా టీం. సార్ ఇక్కడ ఫస్ట్ యూనిఫామ్లో వెళ్ళి మన ఎస్ఐ టచ్ చేయడంతోనే వాడు ఎస్కేప్ అయ్యాడు అనుకోవచ్చు. లేదు, అక్కడ అప్పటికి ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పటికి వెళ్ళిపోయాడు. ఫాదర్ బాత్రూమ్కి వెళ్ళాడని చెప్తున్నారు కదా. మదర్ చెప్పింది అంటే మా వారు చెప్పింది ఏంటంటే, అడిగి పోయి డైరెక్ట్ సస్పెక్ట్ కానీ పోలేదు కదా. మా కేసులో ఎగ్జామ్ సస్పెక్ట్ మన ఇది విట్నెస్ ఎగ్జామ్ చేసుకున్నాము, ఇన్సిడెంట్ వస్తారు మా సార్ అట్లా చెప్పినాడు. అదే డైరెక్ట్ అప్పటికే వాడు ఎస్కేప్, అప్పటికే ఇంటికి వెళ్ళిపోయాడు. సో సబ్సిడీకి మేము పోలీస్ వచ్చిన తర్వాత మనకి ఇంకా మెసేజ్ పెట్టింది. పోలీసులకి వచ్చేసరికి మా ఇంట్రెస్ట్ వేరే రకంగా చెప్పిన వానికి, బట్ వానికి ఆల్రెడీ కాబట్టి వాడికి. సో అతని 30th అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఎప్పుడైతే 2 డేట్ దొరికిందో నన్ను ఏసీపీగా భుజంగరావు టేక్ ఓవర్ ఇన్వెస్టిగేషన్ చెప్పి నన్ను ఆయోగా అపాయింట్ చేయడం జరిగింది. ఓకే. సో 29th నాడు ఇష్యూ ఆర్డర్, ఇప్పుడు 2nd డేట్ దొరికిందో అప్పటికే పబ్లిక్ గోల స్టార్ట్ అయిపోయింది. బాగా డిమాండ్ న్యూస్ పేపర్లో బాగా చేసి నన్ను ఆయోగా అపాయింట్ చేస్తూ సిపిఆర్ మెమో ఇచ్చింది. 30th మార్నింగ్ నాడు టేక్ ది ఇన్వెస్టిగేషన్. అదే రోజు అతను అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఇంటరాక్షన్ చేయడం జరిగింది. ఆ ఇంటరాక్షన్లో 3 డెడ్ బాడీ వాడు కన్విన్స్ చేసింది. 2015లో ఒక చిన్న అమ్మాయి 11 years అమ్మాయి వెళ్తూ ఉంటే అతను సెక్సువల్గా ట్రై చేసిన, కాకపోతే గొంతు మూతికి చనిపోయింది. సెక్సువల్ చేయలేదు కానీ అమ్మినట్టుగా అమ్మాయిని ఒక ఫెర్టైల్ బాయిలో మూట కట్టి బాయిలో పడేసి చెప్పినాడు. మాకెంత డిఫికల్ట్ కేసు అంటే, అతను తీసుకొచ్చిన తర్వాత మాకు స్పాట్ పబ్లిక్ కంట్రోల్ చేసుకోవాలి, పబ్లిక్ కనిపిస్తే చంపేస్తామని ఫోర్స్ పెట్టుకోవాలి, అంత ఆల్రెడీ ఫోర్స్ పెట్టుకోవాలి. సో సడన్గా మేము ఎవరికి చెప్పకుండా సడన్గా బాయ్ దగ్గరికి వచ్చేసి వాళ్ళు వేసిన బాయ్ లొకేషన్ చూసుకొని ఆ స్పాట్ చూసుకున్నాం. బాయ్ చూస్తే ప్లేన్, అది ఏ బాయిలో అయితే బ్యాగ్ దొరికిందో అదే బాయిలో ఉంచింది డెడ్ బాడీ. ఇదే బాయిల్ వేసింది చెప్పేసి పైన అంతా మట్టి పుడిచి వాటర్ లేని 2 బావులు వాటర్ లేని బావాలి, 2 డ్రై అయిపోయినాయి. మేమంతా వాళ్ళ లొకేషన్ చూసిన తర్వాత మనం ఒక దగ్గర అక్కడ సేఫ్ కొద్ది డిస్టెన్స్ కొద్ది సేఫ్ పెట్టుకొని ఎంఆర్ఓతో మాట్లాడించి ఎంఆర్ఓ ఇంక్వెస్ట్ చేయాలని, ఎగ్జిక్యూషన్ చేయాలండి. ఎంఆర్ఓ పంచుమిటి అందరితో మాట్లాడించి లొకేషన్ తర్వాత మొత్తం ఫోర్స్ పెట్టి మధ్యాహ్నం 2:30కి అట్లా స్టార్ట్ చేస్తే రాత్రి 8 దాకా తోమినాం. ఆల్మోస్ట్ బాయ్ అంతా 3 ఫీట్ల బాయ్ తోమినాం.
తవ్వితే 3 feet డెప్త్లో బ్యాగ్, అమ్మాయి చూడండి 3 feet డెప్త్లో ఫెర్టిలైజర్ బ్యాగ్ ఉంది కదా, బ్యాగ్ మాత్రం పగిలిపోయింది అంత, జస్ట్ పగిలిపోయి మట్ల కలిసిపోయింది. అందులో బొక్కలు, అమ్మాయి టిఫిన్ డబ్బా, అమ్మాయి 2 స్కర్ట్లు 3 డ్రెస్సులు. ఇంత డ్రెస్సులు స్కర్ట్లు ఇంత ఇంత మట్ల అట్లా కలిసిపోయి అట్లే ఉన్నాయి. స్కూల్ యూనిఫామ్ సేమ్ కలర్, నావీ బ్లూ కలర్ స్కూల్ ఉంటాయి కదా, ఆ 3 డ్రెస్సులు యాక్సిడెంట్ చూస్తే ఫాదర్ కూడా తొమ్మితున్నప్పుడు, అప్పుడు ఫాదర్ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్, అమ్మాయి పారు చూడగానే నా బిడ్డేసాను వెంటనే బాగా చూడండి. ఎప్పుడెట్లు తండ్రికి ఎట్లా చూడండి, 3 years నుంచి తండ్రి వెతుకుతూ ఒకసారి సడన్గా బిడ్డ బట్టలు కళ్ళ ముందు ఉండేసరికి ఆ బాధ చెప్పడం పరిస్థితి. ఎట్లా అతను బయట తెప్పించేసి మళ్ళీ అవన్నీ మేము బయట తీసుకొచ్చేసి తల్లిదండ్రులు బయటకు వచ్చాను, వాళ్ళందరూ చూసి గుర్తుపెట్టిన తర్వాత 3 డెడ్ బాడీలు. ఇక నిన్నకొంట చేయాలి, క్వశ్చన్ చేయాలి అనుకుంటే ఇక అప్పుడు స్టార్ట్ అయింది. ఇంతమంది చంపినాడు, ఒక అమ్మాయి 2 అమ్మాయి 3 అమ్మాయిలు, కర్నూలు అమ్మాయి, ఈడు పశువు ఉండొద్దని అప్పుడు ఎన్కౌంటర్ వస్తుంది. రోజుగా దన్నాలు, రోజు ఒక దన్నా, నిరాదీక్షలు దన్నాలు, ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పేసి. సో ఇన్వెస్టిగేషన్ వచ్చేసరికి 3 కేసులు 3 డిఫరెంట్ కేసులు. ఫస్ట్ కేసుకి వచ్చేసరికి మేము ఛార్జ్షీట్, ఎందుకంటే దీంట్లో ఒక్కరు కూడా మాకు అమ్మాయిని చంపంగానే ఒక ఎవిడెన్స్ చూసిన ఒక్కరు లేరు. సరే, 3 కేసు గురించి మనం మాట్లాడే ముందు వాడు అసలు ఎంఓ ఎందుకండి అది? దాంట్లో మోట్ ఏంటంటే అగైన్ మళ్ళీ సోషల్ మీడియా. అతను మేము అరెస్ట్ చేసిన తర్వాత సెల్ ఫోన్ మొబైల్స్ మొత్తం కూడా మేము ఎఫ్ఎస్ఎల్ పంపించినాం. ఎఫ్ఎస్ఎల్ పంపించేస్తే దాదాపు 270 పాన్ సైట్స్ అంతా విజిట్ చేసినాం ఈ 1 yearలో. అంటే అంతకుముందు ఎన్ని డేటా 1 year డేటా దొరుకుతుంది కదా, 1 yearలో 270 రిపీటెడ్గా విజిట్ చేసిన సైట్స్ ఉన్నాయి దాంట్లో, రిపీటెడ్ విజిట్ చేసినాయి. అంటే ఎవ్రీడే స్మార్ట్ ఫోన్లో చూస్తున్నాడు. దట్ విల్ ఇస్ మోటివేటింగ్. ఆ 6కి అట్రాక్ట్ అయ్యి ఎక్కడ అమ్మాయి దొరికితే అక్కడ ఐసోడ్ అమ్మాయి దొరికితే లిఫ్ట్ పేరు తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళేసి బాయ్ వాడిని, అది వాని సొంత బాయ్, అక్కడ ఐసోలేట్ ప్లేస్, అక్కడ ఎవరు రాదు, అగ్రికల్చర్ యాక్ట్ లేదు, అది తీసుకోవాలి. యాక్సెప్ట్ చేస్తే పర్వాలేదు, సెక్స్ యాక్సెప్ట్ చేస్తే పర్వాలేదు, లేదంటే వాళ్ళు నోరు ముందు మూసుకొని అనుకరించగానే వాళ్ళని చంపేయాలి, రేపు చేయాలి, అదే బాయిలో బాధ పెట్టాలి. ఎందుకంటే మనకి చేశాడంటే ఇంకేమైనా చేశాడంటాడు. లేదు, మాకు అక్కడ కర్నూలు కేసు ఒకటి ఉంది కదా, అది కాక మా దగ్గర 3 కేసులు ఉండే. ఒక అమ్మాయి 2015లో ఒక లేడీ మీద పశువులు కాస్తా ఉంటే అమ్మాయి మీద ట్రై చేసిండు. బట్ లక్కీలీ అమ్మాయి లేడీ సేవ్ అయింది. అదే టైంలో 2 అక్కడి నుంచి పాస్ కావడం, లేడీ వాళ్ళ చూసి ఆమె రావడం, వాళ్ళ మీద చూసి పారిపోవడం, తర్వాత వాళ్ళని పట్టుకొచ్చి ఊళ్ళేలో పట్టుకొచ్చి కొట్టిన తర్వాత సబ్సిక్వెంట్ వాళ్ళ కేసు కోర్టులో 2 కాంప్రమైజ్ చేసుకున్నారు. లేడీని పోయి మరి ఏం చేసుకో తెలియదు కానీ తర్వాత కాంప్రమైజ్ చేసుకున్నారు. సో మోటివ్ ఏంటంటే ఈ సెల్ ఫోన్లో మ్యాక్సిమం ఈ పాన్ సైట్స్ విజిట్ చేసి దాంతో మోటివేట్ చేసిన ఇన్సిడెంట్స్. పెళ్లి చేసుకోలేదండి? పెళ్లి కాలేదు, 20 years పెళ్లి కాలేదు, వాళ్ళ బ్రదర్కే మ్యారేజ్ కాలేదు. సో అతనికి మ్యాక్సిమం ఎఫెక్ట్ ఏంటంటే పెళ్లి కాకపోవడం ఒకటి కారణం, రెండోది ఏంటంటే ఈ పాన్ సైజ్ విజిట్ చేయడం ఒకటి, బాగా వీడియోస్ చూడడం, దాంతో బాగా డ్యామేజ్ చేసేస్తారు సైకలాజికల్గా. అవన్నీ రూట్ కాజ్ ఇవన్నీ కూడా. ఓకే సార్, తర్వాత మీరు కేసు ఇన్వెస్టిగేషన్కి వద్దామండి. సో దీంట్లో చెప్పినట్టుగా ఇప్పుడు 3 కేసులు 3 సపరేట్ దేనికి ఇంజరీ కేసులో ఫస్ట్ కేసు ఏది రిపోర్ట్ అయిందో దాంట్లో మాకు అతను అరెస్ట్ చేసిన తర్వాత, అంటే జనరల్గా మేము కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి చిరగా చూస్తాం. అంటే దీంట్లో ప్రత్యక్ష సాక్షులు ఎంతమంది ఉన్నారు, ఫస్ట్ బేసిక్ క్వశ్చన్. దాని లేకపోతే పరోక్ష సాక్షులు ఉన్నారా, అది మిస్ అయితే మాకు వచ్చే మెడికల్, సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఎవిడెన్స్ ఏమున్నాయి, ఇన్ని రకాలు ఆలోచించాలి. అంటే 3 రకాలు తీసుకుంటారు. 5 టైమ్స్లో మనకు డైరెక్ట్ విట్నెస్లు ఎంతమంది ఉన్నారు, ఇండైరెక్ట్ విట్నెస్లు చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దీంట్లో మాకు మెడికల్ ఎవిడెన్స్, సైంటిఫిక్ కానీ టెక్నికల్స్ మాకు ఏ విధంగా సపోర్ట్ చేస్తాయి కేసులో. సో ప్రతిదీ దాన్ని ఆ కొనాలు యాంగిల్ చేసుకుని రేపు నాడు కోర్టు దగ్గరికి పోతే మా కోర్టులో ఎటువంటి క్వశ్చన్స్ డిఫెన్స్ మాకు ఎదురొస్తాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ 25-26 years మేము సర్వీస్ పుట్ చేసినాం. సో డిఫెన్స్ ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ చాలాసార్లు మేము క్వశ్చన్స్ ఫేస్ అయినాం. సో ఇటువంటివి చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ప్రతిదీ ఆలోచించుకొని సిపి గారు, మా సిపి గారు, మాకు లీగల్ అడ్వైజర్ ఉంటుంది, మా టీమ్స్ అంతా మాకు ఒక టీం పెట్టుకొని ప్రతి కేసు కూడా ఎక్కడ మిస్ కాకుండా ప్రతి ఆయనలో క్షుణ్ణంగా పరిశీలించి మెడిసిన్ కలెక్ట్ చేసుకున్నాం. సార్ ఫస్ట్ కేసులో ఫస్ట్ ఛార్జ్ షీట్కి వచ్చేసరికి మీ దర్యాప్తులో స్టార్ట్ అయింది. సో దీంట్లో ఫస్ట్ కేసు వచ్చేసరికి మాకు ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్లో మాకు బీర్బాడీ దొరికినాయి. బీర్బాడీ ఫింగర్ ప్రింట్స్ ఆల్రెడీ మేము డెవలప్ చేసి పెట్టుకున్నాం వాటిని ఆల్రెడీ. సో నిందితులు అరెస్ట్ అయిన తర్వాత కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి కోర్టులో అతని ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసుకొని ఆల్రెడీ తీసిన ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చేయమని చెప్పి మేము రిపోర్ట్, మాకు యూనిట్ ఉంది, ఫింగర్ ప్రింట్ యూనిట్ ఒక యూనిట్ ఉంటుంది. సో దాన్ని కంపారిజన్ పంపించేస్తే నిందితుడితోటి ఫింగర్ ప్రింట్స్తో పాటు ఆ బీర్బాడీ ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయింది. మా కన్ఫెషన్లో కూడా
అతను ఆ రోజు చెప్పినాడు, సార్ నేను ఆ పని చేసినప్పుడు బీర్బట్లో వండుకొని వస్తుంటే అమ్మాయి వచ్చింది, అమ్మాయి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత మళ్ళీ అదే బీర్బట్లో అక్కడ తాగి పడేసిపోయి చెప్పిన వాడతాను. సో మాకు ఎప్పుడైతే వాడు ఇద్దరు బీర్బట్ పడేసి చెప్పినప్పుడు కాబట్టి ఆటోమేటిక్గా మేము కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి అతని తీసుకుంటే కంపేర్ చేయండి. సో మాకు ఫస్ట్ క్లూ ఏంటంటే నిందితుడు ఈ బీర్ బాటిల్ తాగిందని మేము ప్రూవ్ చేయగలిగినాం కోర్టుకు. ఎట్లా సీన్లలో సీజ్ చేసాం, మేము 3 బాటిల్ బీర్ బాటిల్ సీజ్ చేసినాం. సో ఫస్ట్ ఎవిడెన్స్ కింద మాకు తప్పకుండా నిందితుడు ఈ బీర్ బాటిల్ తాగిండు సీన్ దగ్గర అని చెప్పి ప్రూవ్ చేయగలిగాం. అంటే సీన్ దగ్గర నిందితుడు మేము ఖచ్చితంగా కోర్టు చెప్పగలిగాం, దట్ ఇస్ ప్రూవ్. ఇక్కడ బీర్ బాటిల్ కొన్న వైన్ షాప్ వాళ్ళ స్టేట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళ స్టేట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా వచ్చే కస్టమర్ అయితేనేమో గుర్తుపడతారు. అంటే అక్కడ సీసీటీవీ ఉంటుంది కదా? లేదు, అప్పుడు వాళ్ళ దగ్గర సీసీ కెమెరా అటెంప్ట్ లేదంటే బ్యాలెక్ ఏంటంటే అప్పటికి వాళ్ళని కెమెరాలు పనిచేయబట్టంతో డ్యామేజ్ అయిపోయి కెమెరాలు లేదంటే అది కూడా ఎవిడెన్స్ ఉంటుంది. లేదు, బ్రహ్మాండ. బట్ ఆయన దొరకపోయినా కూడా మాకు స్పాట్లో ఇతను బీర్బాల్ తాగిండు అన్నది మాకు కష్టమే ప్రూవ్ చేయగలిగాం. సెకండ్ ఎవిడెన్స్కి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి మీద ఉతికిన బట్టలు ఉన్నాయి. బట్టలన్నీ కూడా మేము జనరల్ రేప్ కేసు అనేసరికి మేము బట్టలన్నిటి కూడా యాసిడ్ బట్టలన్నీ కూడా ప్యాక్ చేసి నీట్గా డ్రై చేసి ప్యాక్ చేసి ఎఫ్ఎస్ఎల్ పంపించేస్తాం. ఈ బట్టల మీద ఏమన్నా సెమినల్ స్టెయిన్స్ ఉన్నాయని చెప్పి అడుగుతాం. క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. సెమినల్ స్టెయిన్స్ కనుక ఉంటే దాన్ని DNA డెవలప్ చేయమంటాం. సో మేము ఎగ్జామ్ చేస్తే మళ్ళీ చేసినారు, సెమినల్ స్టెయిన్స్ ఉన్నాయని చెప్పినారు. చెప్పిన తర్వాత సెకండ్ క్వశ్చన్ ఆటోమేటిక్ ఉంది, ఆల్రెడీ రెడీమేడ్ DNA డెవలప్ చేయమని. సో దాన్ని వేరే దాన్ని DNA డెవలప్ చేయాలి. ఒక కడ్రాయి మీద 5 ఐటమ్స్ పంపించినాం అమ్మాయి బట్టలు. ఒక కడ్రాయి మాత్రమే సెమినల్ స్టెయిన్స్ అని చెప్పినారు. దాని DNA డెవలప్ చేసి పెట్టినారు. అక్యురాస్ అయిన తర్వాత మరి ఈ DNA ఎవరిని ప్రూవ్ చేయాలి కోర్టుకు? రేపైతే కన్ఫర్మ్ అయింది, సెమినల్ స్టెయిన్స్ రేపైతే అది కన్ఫర్మ్ చేసినాం. మరి ఈ రేప్ ఐటెంలో ఉన్న సెమినల్ స్టెయిన్స్ వ్యక్తి ప్రూవ్ చేయాలి కదా. సో కోర్టులో నేను ప్రొడ్యూస్ చేసినప్పుడు మేము బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలని చెప్పి పర్మిషన్ కోర్టును. సో కోర్టు పర్మిషన్ ఇస్తే అతని కోర్టులో పర్మిషన్ ద్వారా ఎఫ్ఎస్ఎల్ ప్రొడ్యూస్ చేసినాం. ప్రొడ్యూస్ చేసి అతని బ్లడ్ శాంపిల్కి తీసిన DNAను ఈ DNA 2 మ్యాచ్ అని మీకు క్వశ్చన్ ఇచ్చినాం. 2 మ్యాచ్ చేసి 2 మ్యాచ్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఒకటి బట్టలకు వచ్చేసింది, రెండోసారి వచ్చేసరికి మాకు క్లించింగ్ DNA మ్యాచ్ అయింది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టెక్నాలజీ ఎట్లా యూజ్ చేసుకుని చెప్పేదానికి అదే కొంచెం తక్కువ చెప్పాలి, బట్ తప్పని పరిస్థితి. సో ఇతను 2 సెల్ ఫోన్లు మేము సీజ్ చేసినాం నిందితుని. ఆ రోజు మేము అరెస్ట్ చేసినప్పుడు 2 సెల్ ఫోన్లు కూడా మేము ఎఫ్ఎస్ఎల్ పంపించేస్తే దాంట్లో పాన్ సైట్స్ విజిట్ చేసినాం. సో అదొకటి మాకు మోటీ కింద దొరికింది. సో ఒకటి బీర్ బట్టలు వచ్చేసింది, రెండోది DNA మ్యాచ్ చేసినాం, థర్డ్ మాకు మోటివ్ పాయింట్ ఏంటి వీరికి బాగా ఇది ప్రూవ్ చేయగలిగినాం. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఈ సెల్ ఫోన్లో ఈ అమ్మాయిల ఫోటోలు ఏమన్నాయి అడిగినాం. మేము చనిపోయిన అమ్మాయిల ఫోటోలు ఏమన్నాయని చెప్పేసి 3 ఫోటోలు కూడా ఎఫ్ఎస్ఎల్ పంపించినాం. ఈ 3 ఫోటోలు ఈ సెల్ ఫోన్ సెర్చ్ చేయమని చెప్పి అడిగినాం. సో అందులో 2 అమ్మాయిల ఫోటోలు దొరికినాయి మాకు. అంటే వారికి ఇప్పుడు చనిపోయిన తర్వాత సమ్ XYZ వీరికి అంత ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకున్నారు, వీరికి అలర్ట్ చేసిన వీరికి 2 అమ్మాయిలు చనిపోయిన తర్వాత ఈ ఫోటోస్ అన్నీ వాళ్ళకి ఎవరు అలర్ట్ చేసిన వాళ్ళకి అమ్మాయి చనిపోయి చెప్పేసి. ఎవరు చేస్తున్నాడు? వీళ్ళకి 10th క్లాస్ గ్రూప్ ఉంది, SSG గ్రూప్ ఉంది వీళ్ళందరికీ. ఎవరికి? అక్యూజ్కి. ఆ SSG గ్రూప్లో ఈ సీన్ ఇప్పుడు అన్నీ క్యాదర్ వాళ్ళు ఫోర్స్ చేసినప్పుడు అంటే రేప్ సీన్ వా లేదంటే డెడ్ బాడీ దొరికినాయి, బ్యాగ్ దొరికినాయి, బీర్ బాడీ దొరికినాయి అంటే కూడా వాళ్ళ గ్రూప్లో పోస్ట్ చేసుకుని పోయినాడు. సో దాంతో వాళ్ళు క్యాదర్లో ఫైల్ చేసుకున్నారు. ఇది ఇండైరెక్ట్ వీనికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, వీనికి అంతా వీనికి అలర్ట్ కావడానికి అప్స్కన్ కావడానికి. ఎప్పుడైతే పోస్టింగ్స్ ఆడితే అడ్రస్ లేదు, చుట్టుపక్కల అడ్రస్ లేవాడు. కాదు, వాడు ఎందుకు అలాగా గ్రూప్లో పెట్టాడు? అంటే వీడు చేశాడనా లేదంటే? లేదు, వాళ్ళకి తెలియదు. వీడు చేసిన ఒక అనుమానం లేదు, అప్పటికి ఎవరికి తెలియదు కదా. సో జనరల్ ఏదైనా ఈ ఫోటోస్ అన్ని గ్రూప్లో అంతా షేర్ చేసుకున్నాం. అంతా పలానా ఊతకి ఇన్సిడెంట్ అయితే హాజీపూర్ ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటే వీనికి ఫీడింగ్ వస్తూ ఉంది. అరే ఇన్సిడెంట్ బయటకు వచ్చింది ఎట్లా అంటలేదు వాడు ఫీడింగ్ వస్తూ ఉంది. సో అది వచ్చినా కొద్దీ వాడు దర్శనం స్టార్ట్అప్స్ కానీ. ఓకే. సో మాకు 3 అమ్మాయిల ఫోటోలు పంపించేస్తే మాకు 2 అమ్మాయిల ఫోటోస్ వచ్చిందని ఇప్పుడు వచ్చింది. సో బీర్ బాటిల్ DNA వచ్చేసింది, తర్వాత వాటి ఫోన్ సైన్స్ రీడ్ చేసి వచ్చింది, అమ్మాయిల ఫోటోలు వచ్చింది. తర్వాత మరి మొబైల్లో ఉన్న సిమ్ కార్డ్స్ ఉన్నాయి. ఈ సిమ్ కార్డ్స్ ఎవరైనా చెప్పి ప్రూవ్ చేయాలి, మరి వీనే ప్రూవ్ చేయాలి కదా. సో మేము సర్వీస్ ప్రొవైడర్ రాసినాం. చేస్తే సర్వీస్ ప్రొవైడర్స్ మేము ప్రతి సిమ్ కార్డ్ హోల్డర్ కూడా ఒక కస్టమర్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఎవరైతే సిమ్ తీసుకుంటారో వాటి ఫోటో ఉంటుంది. సో ఆ 2 సిమ్ కార్డు 3 ఫోటోలు తీస్తే 2 కూడా లక్కీలు ఏంటంటే మాకు వీరి పేరు మీద ఉన్నాయి, నిందిరి పేరు మీద ఉన్నాయి. సో మేము వాళ్ళని ఎగ్జామిన్ చేసి వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వాలి, మాకు 65 సర్టిఫికేట్ ఇచ్చేస్తే అది టెక్నికల్ ఎవిడెన్స్కి ప్రూవ్ అవుతుంది. సో సెల్ ఫోన్లు అతని కూడా ప్రూవ్ చేయాలి మేము కోర్టు ముందు. సెల్ ఫోన్ అతనే చెప్పేసి పర్వాలేదు, ఫింగర్ ప్రింట్ ప్రూవ్ చేసినాం, DNA ప్రూవ్ చేయగలిగినాం, మోటివ్ ప్రూవ్ చేయగలిగినాం, ఫొటోస్ ప్రూవ్ చేయగలిగినాం.
తర్వాత ఈ సిమ్ కార్డ్స్ కూడా అతనే ప్రూవ్ చేయలేను, పర్వాలేదు. ఆ రోజు సీన్లో ఉండాలి ఏదైనా క్వశ్చన్ మార్క్ సీన్లో. ఒక ఇవన్నీ బాగా వచ్చాయి, అది కూడా మిస్ కాకూడదు కదా. ఆ రోజు సీన్లో ఉండని చెప్పినట్టు అతను ఆ రోజు సీడియాస్ తీసుకుని అఫెన్స్ అయిన రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎక్కడ ఉందని చెప్పేసి మేము వెరిఫై చేసుకోవాలి. సో సీడిఆర్ తీసుకొని లొకేషన్ లాట్లైన్స్ అని ఇస్తాం, బస్ మీకు కూడా ఐడియా ఉండొచ్చు. ఒక జియోగ్రఫికల్ లొకేషన్స్ ఇస్తాం, లాట్లైన్స్ వస్తాయి. ఆ లొకేషన్స్ తీసుకొని ఈ సెల్ ఫోన్ సంబంధించిన ఆ రోజు సీడిఆర్ లొకేషన్ తీసుకొని ఆ రోజు కాల్స్ పడతాయి కదా, ఏ టవర్ లొకేషన్లో పడ్డాయని చెప్పేసి రెండు కూడా మేము గూగుల్ మ్యాప్ మీద ఓవర్లాప్ చేసినాం రెండు మీద. ఇప్పుడు నా ఫోన్లో మీకు చూపిస్తాను, రాజు చూపిస్తాను నేను, చూపించండి. నేను చూపిస్తాను, నేను నాకు ఫోన్లో ఉండాలి. అది ఓవర్లాప్ చేసి చూపించేస్తే చూపిద్దాం సార్. ఫస్ట్ టైం గూగుల్ మ్యాప్ను మేము రికార్డ్ చేసి కోట్ల పొట్టు చేయాలి, సెకండ్లో పొట్టు చేయాలి. అది సీన్ చూపి, అది సీనా? సీన్ సీన్ ఈ డార్క్ మార్క్ సీన్, ఈ డార్క్ మార్క్ ఉంది కదా, రెడ్ మార్క్, ఇది బాయ్ లొకేషన్. ఓకే. సో ఆ 8 hours ఇది యాక్చువల్గా కాల్ డైరెక్షన్, ఇది రెడ్ లైన్ కాల్ డైరెక్షన్. అంటే ప్రతి కాలకు ఒక డిగ్రీ ఆఫ్ డైరెక్షన్ ఉంటుంది, అది కాల్ డైరెక్షన్. ఇది కాల్ డైరెక్షన్. ఇది ఈ టౌన్ లొకేషన్ పడుతుంది, ఈ టౌన్ లొకేషన్ పడుతుంది. ఈ దీనికి ఈ రెండింటిలో మాకు ఓవర్లాప్లో మ్యాచ్ చేయండి. అక్కడ గ్రీన్ కలర్ ఏంటండి? ప్రతి దానికి 15 degrees అంటే 15 degrees తీసుకుంటాం ప్రతి కాలుకు. అంటే ప్రాబిలిటీ ఏంటంటే ఎగ్జాక్ట్ కాలుకు 15 degrees రైట్ కానీ 15 రైట్ కానీ కాలం ఉంటాడు, తప్పకుండా ఉంటాడు. అది ప్రాబిలిటీ, సైంటిఫిక్ ప్రాబిలిటీ అది. సో ఆ ఓవర్లాప్ అయిన పార్ట్లో ఇది చూడండి, ఈ డైరెక్షన్లో అంటే ఇది లొకేషన్ చూపించాం, ఇది ఈ లొకేషన్లోని ఇందులో మాకు ఓవర్లాప్ అయింది. అక్కడ 2 టవర్లు ఓవర్లాప్ అయిన లొకేషన్ ఉంది, అంటే వాడు ఆ స్పాట్లో అక్కడ ఉండని అర్థం. ఓకే. సో ఎగ్జాక్ట్లీ బావి లొకేషన్లో ఉండడు అతను. అంటే ఆ డాట్ అనేది బావి, ఇది టవర్ లొకేషన్స్, రెండు కూడా డిఫరెంట్ టవర్స్ లొకేషన్ కాల్స్ పడ్డాయి. సో అతను మేము ఫస్ట్ టైం ఈ ఎవిడెన్స్లో గూగుల్ మ్యాప్ కూడా మేము ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసినాం. అది ఛార్జ్షీట్లో యాక్సెప్ట్ అయింది. నాకు తెలిసి గూగుల్ మ్యాప్ ఛార్జ్ ఎవిడెన్స్ యాక్సెప్ట్ అయింది ఫస్ట్ కేసు ఇది. అంటే గూగుల్ ఈ రకంగా కూడా ఉపయోగపడుతుంది. గూగుల్ మ్యాప్లో ఇంపోజ్ చేయడం, మ్యాప్ మీద కోర్టు మీద చూపించగలిగాం ఇతను ఆ రోజు లొకేషన్ అని చెప్పేసి. సో దాంతో మాకు కోర్టు కన్విన్సింగ్. తర్వాత దీంతోపాటు అతను అరెస్ట్ అయినప్పుడు కొంచెం చాలా పేషెన్స్ అవసరం ఎక్కడనే. అది ఇంటరాక్ట్ చేసినప్పుడు నువ్వు డే టైంలో తీసుకెళ్ళిపోయినావు కదా అమ్మాయిని, తీసుకెళ్ళినప్పుడు మరి ఎవ్వరు కూడా చూడలేదా నువ్వు అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు? బొమ్మల రామారావు నుంచి హాజీపూర్ 2 kilometers డిస్టెన్సే. మధ్యాహ్నం 2 గంటలకు బండి ఎక్కించుకొని చెప్పినాడు. ఎవరు చూడలేదని తీసుకెళ్తుంటే సార్ నన్ను 2 వ్యక్తులు చూసినారు అన్నాడు. వాళ్ళు ఆ ఊరి మా మీటింగ్ నేను పోతున్నా అంటే వీడు ఊళ్ళకి తీసుకెళ్ళిపోతుంటే ఒక ఎస్సీ అబ్బాయి, తర్వాత ఒక సర్పంచ్ హస్బెండ్ ఇద్దరు చూసినారు సార్, నేను పోతుంటా అన్నాడు. సో మేము సర్పంచ్ పిలిచి అడిగితే సార్ నేను ఆ టైంలో పోయింది నేను ఫోకస్ చేయాలని అడిగాడు ఆయన. మాకు తెలిసిన వ్యక్తి, డైరెక్ట్ తెలిసిన వ్యక్తి. నేను ఆ టైంలో కరెక్ట్ పోయింది సార్, ఆ టైంలో ఎగ్జామ్ పాస్ అయినా, బట్ ఈ వ్యక్తిని చూడలేదు. ఆ టైంలో మీటింగ్ పోతున్నా ఆ రోజు, మాకు మీటింగ్ జడ్పీ ఎలక్షన్ అవుతున్నాయి. నేను కాబట్టి ఇంత ఫోకస్ చేయలేదు సార్, నేను ఇండిపోతే వాస్తవం ఫోకస్ చేయలేదు సార్ అన్నాడు. గాను ఇంకో ఎస్సీ వ్యక్తి అని చెప్పినాడు, బైక్ అని ఎస్సీ వ్యక్తి చెప్పినాడు. అప్పుడు ఎస్సీ వ్యక్తి ఎవరు బైక్ ఊరంతా వెతకాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ మాకు వెతకడానికి ఆల్మోస్ట్ 1 week టైం పెట్టింది. ఎవరు ఆ వ్యక్తి ఎవరు, ఆ రోజు మీటింగ్ ఎవరు పోయిన ఆ టైంలో ఎస్సీ వ్యక్తి ఎవరు, ఆ ఏజ్ గ్రూప్లో వ్యక్తి లాస్ట్ మాకు వ్యక్తి తట్టినాడు. వాడిని ట్రేస్ చేస్తే కరెక్ట్ సార్ ఆ రోజు నేను పోతుంటే ఈ పిల్లాడి ఎక్కించుకొని పోతున్నాడు. అప్పుడే అతను ఇన్సిడెంట్ అయింది 25 నాడు కదా, 2వ తారీఖున మాకు అబ్బాయి దొరికాడు. వాడు ఎక్కడో ఊరి జాబ్కి ఏదో పోయినాడు. తర్వాత మాకు సెకండ్ హ్యాండ్ బ్యాగ్ వచ్చాడు. అప్పుడు మనకి ఇన్సిడెంట్ కూడా తెలియదు. ఊళ్ళకి వచ్చిన తర్వాత వాడు వచ్చి చెప్పినాడు, ఊళ్ళకి వచ్చేసి ఇట్లా నేను పలానా రోజు పోతుంటే శ్రీనివాసరెడ్డి అమ్మాయిని ఎక్కించుకుని పోతుంటే చూసిన చెప్పేసి వాళ్ళు విలేజర్లు చెప్పింది. వాళ్ళు మాకు పట్టుకొచ్చి సార్ ఆ రోజు పోతున్న అబ్బాయి చూసి చెప్తే అప్పుడు మేము స్టేట్మెంట్ రికార్డ్ చేసి 164 చేయించి కోర్టులో అతను స్టేట్మెంట్ ఇప్పించినాం. సో ఈ టెక్నికల్గా అన్నీ ప్రూవ్ చేయగలిగినాం. రెండవది లాస్ట్ సీన్ అమ్మాయి ఇతనితో పోదంగా కూడా లాస్ట్ సీన్ కూడా అతను చూడగలిగినాం. సో కోర్టుకు ఎందుకంటే మనకు కావాల్సింది ఐ విట్నెస్ ఎవరు లేకపోయినా కూడా ఒక్క సింగిల్ ఐ విట్నెస్ లేరు. చూసింది అతను ఒక్కడు మాత్రమే లాస్ట్ సీన్. బట్ దాంతోపాటు మాకు అన్ని టెక్నికల్, సైంటిఫిక్, మెడికల్గా DNA ప్రూవ్ చేయగలిగినాం, సైంటిఫిక్ లొకేషన్ ప్రూవ్ చేయగలిగినాం, మెడికల్గా టెక్నికల్గా సైంటిఫిక్గా ఫింగర్ ప్రింట్ ప్రూవ్ చేయగలిగినాం. దాంతోపాటు కోర్టుకు యాసిస్గా వీడియో ప్రజెంట్ చేయాలి, ఎట్లా బాయిలకి డెడ్ బాడీ ఎట్లా తోగినాం కోర్టులో ల్యాప్టాప్ పెట్టి కోర్టు ముందు జడ్జిగా ప్రజెంట్ చేయగలిగినాం. జరిగిందని సీన్ తీసినప్పుడు కోర్టు కన్విన్స్ కావాలి. అవును.
సో దాంట్లో కనీసంగా మొత్తం తీసి చూస్తే కోర్టు యాస్గా అది కళ్ళతో చూసినట్టుగా మేము కళ్ళ కోర్టు ప్రదర్శించగలిగాం. దీంట్లో ముఖ్య విషయం ఏంటంటే మేము ప్రతి చైన్ లింక్ మిస్ కానియాలి. అమ్మాయి ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళి నుంచి అమ్మాయి లాస్ట్ చూసిన వరకు ఎక్కడ చైన్ లింక్ మిస్ కాలేదు. అమ్మాయి పొద్దున 7 o'clock బ్రదర్ వచ్చి డ్రాప్ చేసిపోయాడు మన బొమ్మరావులో. అమ్మాయి స్కూల్కి పోయింది, స్కూల్ ఎగ్జామ్ చేసినాం, స్కూల్కి వచ్చిన వాళ్ళ ఎగ్జామ్ చేసినాం. ఆ నుంచి అమ్మాయితో పాటు ఇంకో అమ్మాయి ఆటోలో ట్రావెల్ అయింది, అమ్మాయి నాతో పాటు ట్రావెల్ అయింది, ఎగ్జామ్ చేసినాం. నెక్స్ట్ ఆటో డ్రైవర్ బొమ్మలో దింపిందని చెప్పి కూడా అతను ఎగ్జామ్ చేసినాం. అంటే లింక్ చూడండి, లింక్ ఎక్కడ మిస్ కాకుండా, చైన్ లింక్ ఎక్కడ మిస్ కాకుండా 12 o'clock బొమ్మలో డ్రాప్ చేసి చెప్పినాడు. అక్కడి నుంచి వచ్చేసి ఒక ఇంటి ముందు నిలబడ్డది, ఒక ముసలి ఇంటి ముందు నిలబడ్డది, పెద్ద మనిషి ఇంటి ముందు. వాళ్ళు ఊరికి పోయే దారిలో చెట్టుకి నిలబడితే పల్లెటూరులో లేడీస్ ఎట్లా ఆమె 70-70 ఏళ్ళు ఉంటుంది. ఆమె కాయదలు ఏమో బిడ్డ అడిగి వేస్తున్నాం అంటే ఇట్లా స్కూల్కి వేస్తున్నా, ఏ ఊరు అమ్మంటే ఆజిపురం చెప్పింది అంతే. స్కూల్ బ్యాగ్ ఉంది, ఈ 3 అట్లా మాట్లాడింది. ఆమె కూడా ఎగ్జామ్ చేసినాం. కోర్టుకి ఒప్పేసిందంటే ఆమె కూడా 70 ముస్లిం కోర్టుకు ఎవిడెన్స్ తెప్పించినాం. డిఫెన్స్ అడ్వకేట్ ఆమె ఎవిడెన్స్కు డిఫెన్స్ అడ్వకేట్ కొంచెం ఇబ్బంది పెట్టాడు. ఏమమ్మా నువ్వు కాలేజ్ చెప్తున్నావు అంటే, నువ్వు ఎందుకు చూసినావు, నువ్వు కాలేజ్ చెప్తున్నావు పోలీసుల కంటే, ఏమయ్యా నువ్వు నా ఇంటికి వచ్చి చూసినావా, నాకేం అవసరం, నా బిడ్డ ఇంటి ముందులో పడితే నేను అడిగినాయా, ఉట్టి అడిగినా, ఏ ఊరు ఉన్నది, ఆజిపురం అన్నది, అడిగిపోతున్నా స్కూల్కి వస్తున్నది, నాకేం అవసరం, నువ్వు చూసినావా అన్నది కదా పాపం. అంటే పెద్ద 75 years old లేడీ. సో మాకు అంటే కేసులు ప్రతి దాంట్లో లింక్ ఎక్కడ మిస్ కానికుండా ప్రూవ్ చేయడం వల్ల అమ్మాయిని కిడ్నాప్ చేసినప్పుడు వచ్చింది, హత్య చేసినట్టు వచ్చింది, అత్యాచారం చేస్తుంది. టెక్నికల్గా అక్యూజ్ అక్కడ కోర్టు నుంచి ప్రూవ్ చేయాలి. సెకండ్ కేసుకి వచ్చేసరికి కూడా సరే, ఫస్ట్ కేసులో మీరు అన్నిట్లుగా వాడు పికప్ చేయడం, మర్డర్ చేయక ముందు వరకు డ్రింక్ చేయడం అన్నీ కూడా మీరు ప్రూవ్ చేశారు. నేనే మర్డర్ చేయలేదు అని వాడు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. వేరే వాళ్ళు చేసి ఉండొచ్చు అని కూడా రావచ్చు. అది అతను ప్లీ తీసుకున్నాడు. ఫస్ట్ ఎగ్జామ్ పోలీసులు కొట్టినతో చెప్పించారు, నేను చేయలేదు అని చెప్తున్నాను. ఫస్ట్ అడ్మిట్ చేసినప్పుడు అప్పటికి నేనే చేసిన 3 కేసులు ఫస్ట్ జడ్జి గారు అడుగుతారు, కేసు నీ మీద పోలీసు వాళ్ళు ఛార్జెస్ పెట్టినారు, నువ్వు ఏమంటావని ఫస్ట్ ట్రయల్ కన్నా ముందే అడిగితే అతను 3 కేసులు నేను చేసి ఒప్పుకున్నాడు. సో బట్ కేసు సీరియస్గా దృష్టిలో పెట్టుకుని జడ్జి గారు ట్రయల్ చేద్దామని చెప్పి ట్రయల్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఒప్పుకున్నాక కన్విక్షన్ ఇస్తారు. బట్ ఇంత సింపుల్ కేసులో లెక్క కాకుండా ఇది సీరియస్ కేసు కదా. సో జడ్జి స్టార్ట్ ప్రొసీడింగ్ ట్రయల్. డిఫెన్స్ అడ్వకేట్ తరఫున అపాయింట్ అయిన తర్వాత వచ్చిండు. సార్ అది అతని తరఫున అడ్వకేట్ లేకున్నప్పుడు అతను ఒప్పుకున్నాడు, అది కరెక్ట్ కదా సార్, మరి మళ్ళీ ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ డేట్ ఇస్తే నెక్స్ట్ టైం డినే చేసి, ఎందుకంటే అడ్వకేట్ బ్రీఫింగ్ స్టార్ట్ అయింది. నేచురల్ అది నువ్వు ఒప్పొద్దు చెప్పేస్తారు. అడ్వకేట్ అదే ఉన్నది సార్, నాకు తెలియదు సార్, పోలీసులను కొట్టి చెప్పేసి చెప్పేసి. సో ట్రయల్ స్టార్ట్ అయింది. బట్ అతను ఒప్పుకున్నంత మాత్రాన అతను సమానం చెప్పాలి. అతను సెమన్ స్టెయిన్స్ డేని ఆ బట్టల ఎందుకు వచ్చింది, బీర్ బాటిల్ మీద ఫింగర్ ప్రింట్స్ ఎందుకు వచ్చినాయి, ఆ రోజు బాయ్ సెకండ్స్ అతని బాయ్ దగ్గర అతని లొకేషన్ ఎందుకు ఉన్నాయి, అతను ప్రూవ్ చేసుకోవాలి. ఆన్సర్లెస్. సో కోర్టుకు అతనికి అసలు ఆల్టర్నేటివ్ అతనికి ఏ విధంగా కూడా ఛాన్స్ లేకుండా అన్ని యాంగిల్స్లో కేసు ఫిక్స్ చేయగలిగినాం. నాకు తెలిసి ద బెస్ట్ ఛార్జ్ షీట్ నేను చెప్పడం కాదు, కానీ ఒక సెకండ్ కేసుకి వచ్చేసరికి సేమ్ ఇదే కేసులో దాంట్లో కూడా అసలు మిస్సింగ్ కంప్లీట్ లేదు. ఫస్ట్ మాకు అసలు తర్వాత అమ్మాయి మిస్ అయిన తర్వాత మాకు 1 month తర్వాత మాకు కేసు రిపోర్ట్ అయింది. 7th March అమ్మాయి మిస్ అయిపోతే 20th April కేసు రిపోర్ట్ అయింది. అందరూ కూడా సేమ్ స్కెల్టన్ సీన్స్. దాంట్లో మాకు ఛాలెంజింగ్ ఏంటంటే అమ్మాయిని మీరు చేయాల్సిందంటే అమ్మాయి ఫస్ట్ హత్యగాడు ప్రూవ్ చేయాలి, 2 అమ్మాయి రేప్ అయింది ప్రూవ్ చేయబడాలి, 3 ఈ బోన్స్ మిస్ అయిన అమ్మాయిందా కాదని ప్రూవ్ చేయాలి. ఒట్టి బోన్స్ దొరికి మాకు ఐడెంటిటీ లేదు, బుక్స్ దొరికినాయి బట్ బోన్స్ ఐడెంటిఫై చేయాలి కదా. సో దాంట్లో మేము అరెస్ట్ చేసిన తర్వాత సేమ్ సెల్ ఫోన్ శాలరీ పంపించేసినాం. సెల్ ఫోన్లో అమ్మాయి ఫోటో వచ్చింది. తర్వాత అమ్మాయి బట్టలు పంపించినాం ఎఫ్ఎస్ఎల్కు. బట్టలు పంపించిన తర్వాత ఎఫ్ఎస్ఎల్ కూడా అమ్మాయి దాంట్లో సెమినల్ స్టెయిన్స్తోనే వచ్చినాయి. బట్ అన్ఫార్చునేట్ అంటే దాంట్లో మాకు అప్పటికి 1 month అయింది కాబట్టి డికంపోజ్ అయిపోయి సెమినల్స్ డిఎన్ఏ డెవలప్ కాలేదు. దాంట్లో డిఎన్ఏ డెవలప్ కాలేదు. సో దాంట్లో డిఎన్ఏ డెవలప్ కాబట్టి డిఎన్ఏ ఇతరులు మ్యాచ్ చేసిన మెసేజ్ రాలేదు. రెండోది వచ్చేసరికి అమ్మాయికి సెల్ ఫోన్ ఉంది. అమ్మాయి సెల్ ఫోను హత్య చేసిన తర్వాత వాడు ఏం చేసిందంటే అమ్మాయి బుక్స్ అన్నీ అందులో పాత పెట్టినాడు. బట్ అమ్మాయి సెల్ ఫోన్ తీసుకున్నాడు, అమ్మాయి పర్సనల్ 4 రూపాయలకి క్యాష్ తీసుకున్నాడు, అమ్మాయి ఆధార్ కార్డు తీసుకున్నాడు, 3 నెలలకి తీసేసుకున్నాడు.
తీసుకుని పోయి అక్కడ ₹2 పెట్టి బీర్ తాగిండు, ₹200 పెట్టి పెట్రోల్ వేసుకున్నాడు, బండిలు పెట్రోల్ వేసుకున్నాడు. ఆధార్ కార్డు తీసుకుపోయి ఈ అవసరం అని చెప్పేసి అని దాన్ని కుంటలో పడేసిండు, నీటి కుంటలో. ఆ సెల్ ఫోన్ కూడా పడేసిండు. ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత మాకు 1 month అయిపోయాయి. మాకు అది అప్పుడు దొరకాలి కదా. మొత్తం పోయి మధ్యాహ్నం పోయి వాడిని కస్టడీ తీసుకున్న తర్వాత ఆ కుంట వెతికితే మొత్తం ఆల్మోస్ట్ నీళ్ళు మొత్తం చిన్న కుంట అంతా పడిపోయింది. వెతికి మాకు ఎక్కడో పక్కన అది ప్లాస్టిక్ లామినేషన్ పేపర్ కాబట్టి ఆధార్ కార్డు దొరికింది మాకు. ఫోన్ మొత్తం దొరకలేదు. మెటల్ పెట్టినాం, అది పెట్టినాం. కానీ అప్పటికి పిల్లలు చేపలు పెట్టినట్టున్నారు దాంట్లో గుంటలో చెరువులు. ఆ చేపల పిల్ల దొరికిపోయింటే సెల్ ఫోన్ పోయింది, దొరకలేదు. మాకు ఎక్కడ దొరకలేదు అది సెల్ ఫోన్. సో ఆ సెల్ ఫోన్ ఆధార్ కార్డు దొరికింది దాంట్లో. సో ఈ బట్టలు అయిపోయింది. తర్వాత సెల్ ఫోన్ దొరకలేదు. బట్ అదే సీన్లో ఈ అమ్మాయి సెల్ ఫోను, అక్యూడ్ సెల్ ఫోను 2 కూడా మొత్తం మళ్ళీ మేము సేమ్ సీరియల్ తీసుకొని మొత్తం మళ్ళీ లొకేషన్ తీసుకొని మొత్తం మ్యాచ్ చేస్తే అమ్మాయిది ఇతని 2 మొబైల్స్ సేమ్ లొకేషన్లో సేమ్ డే సేమ్ ఆఫీస్లో ఉన్నాయి. వాస్తవం ఏంటంటే మాకు వాళ్ళు తల్లిదండ్రులు అమ్మాయి 9th మిస్ అని చెప్పి కంప్లైంట్ ఇచ్చినారు. బట్ సెల్ ఫోన్ తీసేసరికి 7th నాడు డేటా మిస్ అయింది. 7th నుంచి కాల్స్ లేవు. 7th మార్చ్ నుంచి కాల్స్ లేవు. వీళ్ళు అప్రాక్సిమేట్గా అందరూ 9th మార్చ్ ఇచ్చినారు. తర్వాత క్లారిఫై చేసుకుని వెంట మిస్సింగ్ అని 7th మార్చ్. కాలేజీకి ఆ రోజు రాలేదు, కాలేజీకి వెళ్తున్నా చెప్పి బొమ్మలవానికి వెళ్ళి హాజీపూర్ నుంచి టువర్డ్స్ బొమ్మలవాన పోతుంది. ఫస్ట్ టైం ఏమో హాజీపూర్ నుంచి బొమ్మల నుంచి హాజీపూర్ వస్తుంది. సెకండ్ అమ్మాయి ఏమో హాజీపూర్ నుంచి బొమ్మలవాన పోతుంది. పికప్ చేసుకున్నాడు. రోడ్ ఏమంటే బాయ్, వాకబుల్ డిస్టెన్స్, జస్ట్ రోడ్ నుంచి కండేర్స్ బాయ్. సో ఆ సెల్ ఫోన్ తీసుకొని ఆ సెల్ ఫోన్ కూడా మేము మ్యాచ్ చేసుకొని సేమ్ లొకేషన్ ప్రూవ్ చేయగలిగినాం. అమ్మాయి అమలు గూగుల్ మ్యాప్. దాంట్లో 3 మ్యాప్ ఫైల్ చేసినాం. వానికి మూడు ఫోన్లు ఉన్నాయి. 3 ఫోన్లతో సేమ్ 3 ఫోన్ సిమ్ నెంబర్లు ఉన్నాయి. దాంట్లో ఆ రోజు 3 సిమ్ నెంబర్లో అమ్మాయి సెల్ ప్రతి నెంబర్ 3 మ్యాప్ ఫైల్ చేసినాం. అమ్మాయి నెంబరు, అక్కీ నెంబరు, అక్కీ నెంబరు, అమ్మాయి సేమ్ నెంబర్ అమ్మాయి నెంబర్ ఎప్పుడు అవుతుంది. సేమ్ లొకేషన్ మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లొకేషన్ చూపించగలిగినాం. సో కోర్టుకి కన్విన్స్ చేయబడింది ఏంటంటే ఈ అమ్మాయి అక్కడ చంపింది ప్రూవ్ చేయగలిగినాం. ప్లస్ అమ్మాయి బోన్స్ ప్లస్ వాళ్ళ ఫాదర్ బ్లడ్ స్టెయిన్స్ బ్లడ్ కలెక్ట్ చేసుకొని DNA ప్రూవ్ చేయించి అమ్మాయి వాళ్ళ పాప అని చెప్పి ప్రూవ్ చేయగలిగినాం. సో బట్టల మీద సిమిలర్ స్టెయిన్స్ వచ్చాయి. ప్లస్ అక్యూజ్డ్ బాయ్, అది అక్యూజ్డ్ బాయ్ అని ప్రూవ్ చేసినాం. MRO స్టేట్మెంట్ రికార్డ్ చేసి లెటర్ తీసుకొని అక్యూజ్డ్ బాయ్ అని ప్రూవ్ చేసినాం. ప్లస్ ఈ గూగుల్ మ్యాప్ మీద 3 మ్యాప్ కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేసినాం. అంటే నిందితులు ఆ స్పాట్లో కూడా ప్రూవ్ చేయగలిగినాం. అంటే బట్టలు చాలా బావిలో పడలేదు బట్టలండి, అన్ని పూడ్చిపెట్టి లోపల పూడ్చిపెట్టేసి. ఓకే, అదే అంత డ్రైవ్ వెళ్ళది లూజ్ బట్టంతా అంటే చేమలు కానీ ఏం తెలియదు. అవి బట్టలేదు అంటే స్పెర్మ్ అది ఉందంటున్నారు కదా. స్పెర్మ్ ఉంది కానీ DNA డెవలప్ డీకంపోజ్ అయిపోయింది. అచ్చా, అది కెమికల్ రియాక్షన్ అవుతుంది. ఎంత ఉన్నా కూడా సిమిలర్ స్టెయిన్స్ అనేది కెమికల్ రియాక్షన్స్ తప్పకుండా వస్తుంది, సైంటిఫిక్ వస్తుంది. కాకపోతే DNA అనేది డీకంపోజ్ DNA రాదు, ప్రొఫైల్ రాదు. అచ్చా, మూడో కేసు వచ్చేసరికి 2015లో మిస్సింగ్. వాళ్ళ పాపం తల్లిదండ్రులు వెతుకున్నారు, అక్కడ వెతుకున్నారు, ట్రాఫిక్ పోయింది, గుట్ట గిట్ట అంతా వెతుకున్నారు. వాళ్ళు పాపం లాస్ట్కి వాళ్ళ సొంత అమ్మాయి వాళ్ళ ఫాదర్ అంటే అమ్మాయి మేనత్తో సస్పెక్ట్ చేసిండ్రు. నువ్వే పోయి అమ్ముకున్నా అని చెప్పి బహుశా మెసాలు కూడా చేసినట్టున్నారు. నాకు తెలిసినప్పుడు వాళ్ళు కొట్టినట్టున్నారు అమ్మాయి పెద్ద మనిషిని, లేడీ నువ్వే అమ్ముకున్నావు అని చెప్పేసి. సో వాళ్ళ ఇంటర్లో ఫ్యామిలీ రిపోర్ట్ వచ్చింది. 4 days డెడ్ బాడీ, మన క్లూ లేదు. ఇతను అరెస్ట్ చేసిన తర్వాత ఇంటరాక్షన్ చేస్తే అప్పుడు మా టీం అంతా ఇంటరాక్షన్ చేసినప్పుడు SOT వాళ్ళ మీద వస్తే ఇంటరాక్షన్ చేసినప్పుడు అదే ఏదైతే ముందు బ్యాగ్ చేసిండో అదే బాయ్లా మూట కట్టి మధ్యాహ్నం 3 o'clock అమ్మాయి హాజీపూర్ నుంచి బొమ్మరాం పోతుంటే దారిలో అదే టైంలో అక్కడ సిగరెట్ తాగుతూ అమ్మాయి కనిపించేసరికి ఎండపట్టాడు. ముత్తుకునేసరికి అమ్మాయి ముక్కు మూడు పూసిండు. చనిపోగానే పక్క బాయ్ దగ్గర పోయి బస్తా సిల్వర్ పెట్రోల్ బ్యాగ్ ఉంటాయి కదా, కూరగాయలు ఫెర్టిలైజర్స్ బ్యాగ్లో మూట కట్టేసి తీసుకొని బాయిలో పడేసి ఆ బాయిలో పడేసిన దగ్గరికి మేము కంప్లీట్ డ్రైవ్ ఏం కనిపిస్తలేదు. మొత్తం వాడు అప్రాక్సిమేట్గా వాంతుడు 1-2 సార్లు రాయించి వాడు ఎక్కడిలో పడ్డాడు, ఎక్కడ పడ్డది అప్రాక్సిమేట్ చేసుకుని బాయ్ మొత్తం తోలేం కదా. సో ఆల్మోస్ట్ లిటరల్ మేము బాయ్ తోవాల్సి వచ్చింది తప్పని పరిస్థితుల్లో. బాయ్ మొత్తం లాస్ట్ 3 feet డెప్త్లో 8 o'clock ఈ రాత్రి ఈ రోజు లేట్ అయిపోయింది, చీకటి పడ్డది. బాయ్ చుట్టూ పబ్లిక్ 100 మంది 1000 మంది బాయ్ చుట్టూ పబ్లిక్. రాత్రి అవుతుంది, జనరల్ లైట్ పెట్టినాం. లాండర్ ప్రాబ్లం అవుతుంది చేసినట్టు రాత్రి బాగుంది చెప్పి ఇక డిస్కంటిన్యూ చేస్తున్న స్టేజ్లో లాస్ట్ అవర్లో మాకు బ్యాగ్ తగిలింది. బ్యాగ్ తీసి ఆ బట్టలను తీసేసరికి తండ్రి కూడా బాయిలో వాళ్ళ బలుగుతూ అవుతుండ్రి. సో వాళ్ళంతా చూసి గుర్తుపట్టి యాంటిఫై అయిపోయింది. సో 3 feet డెప్త్లో బాయ్ నన్నానికి వేసిన తప్ప వివరం తెలియదు. ఏవైతే వ్యక్తి చేసిండో ఆ వ్యక్తికి తప్ప వివరాలు తెలియదు. సో మాకు కేసులు అంటే కన్ఫెషన్ లీడింగ్ టు రికవరీ అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ. సో నిందితుడు ఒప్పుకున్నాడు,
నిందితుడి కన్ఫెషన్ ద్వారానే ఇందులో లీడింగ్ రికవరీ. సార్ ఇక్కడ నిందితుడు కన్విక్షన్ ద్వారా మీరు తీశారంటారు. సాధారణంగా పోలీసుల ముందు కన్విక్షన్ కోర్టు యాక్సెప్ట్ చేయదు. అంటే ఇక్కడ మీరు గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైనా లేదంటే ఎంఆర్ఓ కానీ పెట్టి ఆ సమక్షంలో అదే ఎప్పుడో సేమ్ కోసం వచ్చింది మీరు. సో జనరల్ అంటే కన్ఫెషన్ mere కన్ఫెషన్ వ్యాలిడ్ కాదు ఎప్పుడు కూడా. బట్ కన్ఫెషన్ లీడింగ్ రికవరీ, కన్ఫెషన్ పార్ట్ యాక్సెప్ట్ కాదు, బట్ కన్ఫెషన్ లీడింగ్ టు మెటీరియల్ ఆబ్జెక్ట్స్. ఓకే. సో ఓకే, మా డెడ్ బాడీ అయింది కాబట్టి డెడ్ బాడీది మేము వీడియో తీసి ఎంఆర్ఓ ముందు ప్రతి స్టెప్లో కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ విట్నెస్ పెట్టినాం. పంచనామా కానీ డెడ్ బాడీ రికవరీ కానీ పిఎం కానీ ఎవ్రీ స్టేజ్లో కూడా ఓన్లీ గవర్నమెంట్ అఫీషియల్ వీఆర్ఓలో మాత్రమే పంచి విట్నెస్ పెట్టిన, ఎవరు సివిల్ విట్నెస్ పెట్టలేదు ఇంట్లో. సో ఎంఆర్ఓ ఎగ్జిబిషన్ అప్పుడు ఎంఆర్ఓ కోర్టు ట్రయల్కి వచ్చినప్పుడు ఒక స్టేజ్లో జడ్జి గారు అరే 3 ఫీట్ల లోతు బాగా తవ్వినారా పోలీసు వాళ్ళని ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేసే సందర్భం వచ్చింది ఒకసారి, అంత లోతు తవ్వినారా అని చెప్పి. మళ్ళీ నా ఎవిడెన్స్ ఇచ్చినప్పుడు ఫైనల్ ఎవిడెన్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ దాన్ని వీడియో ఇచ్చి మళ్ళీ మినిస్టర్ గారు ప్రజెంట్ చేసినాం, మొత్తం ఒకసారి ఒక 2 నిమిషాలు చూడండి సార్ అని. సో బాయ్ ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ నిడిగిన ఒక క్లిప్పింగ్ నేను చూసిన తర్వాత కన్విన్స్డ్ ఎస్ పోలీసు తవ్వినారు. ఎందుకంటే తవ్విన ప్రాసెస్లో బ్యాగ్ దొరికిన సిస్టమ్ చూసి ఎస్ ఈ కన్విన్స్డ్ అరే పోలీసు వాళ్ళు చెప్పింది కరెక్ట్, ఇక్కడ దీంట్లో పంచనామా చెప్పింది కరెక్ట్. ఇక్కడ కోర్టుకి సాక్ష్యం కావాలి. కోర్టుకు కళ్ళతో చూడలేదు వాళ్ళకు, మనం ఫిజికల్ స్పాట్కి రాలేదు. బట్ కోర్టుకు జరిగిన కళ్ళతోటి వాళ్ళు చూసినా మనం అక్కడ కోర్టుకు ప్రజెంట్ చేయగలగాలి. అదొక చిన్న డ్రామాటిక్ స్టైల్ మాకు ఇన్వెస్టిగేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉండి చేస్తే అది కోర్టు ముందు అదొక డ్రామాటిక్ స్టైల్ కేసు అది. సో ఆ కేసులో కూడా ఈ అమ్మాయి ఫోటో మాకు థర్డ్ అమ్మాయి ఫోటో అని సెల్ ఫోన్ దొరికింది. 4 years బ్యాక్ డేటా కూడా ఉండదు, బట్ అమ్మాయి ఫోటో మాకు దొరకలేదు. బట్ అమ్మాయి పలానే వాళ్ళ డాక్టర్ అని చెప్పి ప్రూవ్ చేయగలిగినాం. ప్లస్ అమ్మాయి కన్ఫెషన్ లీడ్ రికవరీ అయింది. ప్లస్ ప్రీవియస్ హిస్టరీ 1 కేసు 2 కేసు కర్నూలు కేసు, ఆల్ కేసెస్ లింక్ టు దిస్ కల్పనకి లాస్ట్ కేసు. సో కోర్టు అన్నిటి కూడా ప్రిజంప్షన్ రాజగలిగింది ఈ కేసు కూడా ఇతనే చేసినాడని చెప్పేసి. సో 3 కేసులు కూడా ఏంటంటే నా ఇంటర్ సర్వీస్లో 3 కేసులు 60 డేస్లో ఛార్జ్ ఫైల్ చేసినాం, 60 days కంప్లీట్ చేసినాం. అంటే దాదాపు 128 విట్నెస్లు, దాదాపు ఒక 15 నుంచి 16 లెటర్ ఆఫ్ అడ్వైజ్లు, అన్ని 3 CD ఫైల్లో కూడా దాదాపు ఒక 800 to 900 pages డాక్యుమెంటేషన్ మొత్తం కూడా 2 monthsలో కంప్లీట్ చేసుకొని 1 month మొత్తం మళ్ళీ ఛార్జ్ బెట్టింగ్ ఎక్కడ మిస్ చేసినాం ఇంకెక్కడ మిస్ అయ్యి ఒకసారి ఛార్జ్ కోర్టు పోతే మన చేతికి రాదు, మనం ఏం చేయలేము కూడా. మళ్ళీ మాకు లీగల్ అడ్వైజ్ మా సిపిఆర్తో డిస్కస్ చేసి మా అందరితో డిస్కస్ చేసుకొని మా లీగల్ అడ్వైజర్ ఉన్నారు, మా అందరితో డిస్కస్, మా రాములు సార్ ఉన్నాడు, మా కమిషనర్ ఆఫ్ హైదరాబాద్లో మా చంద్రశేఖర్ ఉండే లీగల్ అడ్వైజర్, అన్నీ మా సిపిఆర్ ఎవ్రీడే మహేష్ అంటే ఆయన ఎంత అంటే కేసు అందరు ఈవెన్ ఈ లెవెల్ అందరూ కూడా ఎట్టి బస్సులే కేసు కనెక్షన్ చేసుకోవాలని చెప్పేసి అందరూ పట్టుబట్టి నాకు అసలు అడిగిపోయిన తర్వాత నేను ఈ వేరే కేసు చేసిన టైం దొరకలేదు నాకు కూడా వాస్తవం. సార్ ఇప్పుడు 3 కేసుల్లో మీరు విట్నెస్లు గ్లోబల్ మ్యాప్ను కూడా వాడేశారు, కానీ సర్కంటెన్స్ ఎవిడెన్స్ని ఏ విధంగా ఇన్వాల్వ్ చేశారంటే 3 కేసులు? 3 కేసుల్లో కూడా ఇంట్లో కూడా మాకు బేసిక్ అంతా కూడా వచ్చిన ఓవర్ ఎవిడెన్స్ అంతా కూడా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ మాకంతా కూడా. అమ్మాయిని డ్రాప్ చేసింది స్కూల్ నుంచి, అక్కడ కాలేజ్ స్కూల్ టీచర్ చెప్పింది, అక్కడి నుంచి ఆటోలో అమ్మాయితో పాటు వచ్చింది ఆటో డ్రైవరు, ఇంటి మీద నుంచి పెద్ద మనిషి కానీ, తర్వాత పోయేటప్పుడు చూసిన వ్యక్తి కానీ, అంటే చైన్ లింక్ డెడ్ బాడీ ఎక్కడైతే అమ్మాయి చనిపోయిన వరకు ఆర్డర్ లింక్ చేయగలిగినాం. ఇంటికి వెళ్ళి బయలుదేరిన అమ్మాయి ఓకే చైన్ చైన్ లింక్ ఎక్కడ మిస్ కావాలి, ఎక్కడ కూడా గ్యాప్ మిస్. 3 కేసుల్లో కూడా మనకి అన్నిట్లో కూడా అది చాలా ఇంపార్టెంట్ కనిపిస్తుంది. అది బేసిక్ లాస్ట్ అమ్మాయి చనిపోయే ఒక క్షణం ముందు కూడా మేము డెడ్ బాడీ ఆర్డర్ లింక్ చేయగలిగినాం. సో దాంతో వీటితో పాటు వాడు మానసిక స్థితి మీద మీరేమో అధ్యయనం చేశారా? ఎందుకంటే వీడు 2015 నుంచి ఇదే పనిలో ఉన్నాడు కదా. మానసిక స్థితి అనేది ఇప్పుడు కొత్త పేపర్లు అన్నింటిలో సైకో కానీ, బట్ ఇది పర్ఫెక్ట్ హాలైట్ లేదు, పర్ఫెక్ట్ హాలైట్, బట్ ఓన్లీ అంటే ఒకరిసే సెక్సువల్ మ్యానేక్ అనుకోవచ్చు అంతే. కానీ 2015 తర్వాత మళ్ళీ మధ్యలో గ్యాప్ ఎక్కడ ఎందుకు తీసుకున్నాడండి? గ్యాప్ ఎక్కడ వచ్చింది? 2015 కేసు అయింది, తర్వాత అదే పీరియడ్లో ఇంకో లేట్ అటెంప్ట్ చేసిండు, తర్వాత ఇక్కడి నుంచి కర్నూలు పోయి కర్నూలులో పనిచేసినాడు. కర్నూలు చేసిన తర్వాత కర్నూలు 2017లో అమ్మాయి లేట్ రేపటి మర్డర్ అయింది, అక్కడ అరెస్ట్ 6 నెలలు జైల్లో ఉన్నాడు. ఇవి వచ్చిన కొంచెం ఆ గ్యాప్ అరెస్ట్ గ్యాప్ వచ్చింది, అరెస్ట్ గ్యాప్ నేషనల్గా తప్పుకుంటూ ఉంటుంది. తర్వాత మళ్ళీ అతనిలో ఉన్న యాసిడ్గా మళ్ళీ ఎనిమల్ ఇన్సెక్ట్స్ మళ్ళీ బయటపడ్డాయి. సో 2019లో 2, 2018లో జైలుకి వెళ్ళి బయటకు వచ్చిండు, ఆ నుంచి ఇంటికి వచ్చేసిండు. 6 months గ్యాప్, 6 months గ్యాప్లో మళ్ళీ 2 అఫెన్స్లు గ్యాప్ ఎక్కడ రాలేదు ఆల్మోస్ట్. అంటే వాటితో మీరు మాట్లాడినప్పుడు వాడి ఒపీనియన్ ఏంటంటే కేవలం ఆ ప్రొనో సైట్ నుంచి అయ్యాడా లేదా వేరే ఇంటెన్షన్ ఉందా? లేదు, ఎంతసేపు అంటే మ్యారేజ్ కాలేదు ఒకటి, రెండోది అంటే వీడియోస్
ప్రభావం చాలా ఇంపాక్ట్ అతని మీద ఉంది. రెండో థర్డ్ ఇష్యూ కూడా ఉండొచ్చు బహుశా. అతను ఈ ఒక అమ్మాయి లేడీని అటాక్ చేస్తే ఊళ్ళో పట్టుకొచ్చి కొట్టినారు కదా, అది కూడా కొంచెం మనసులో మనకు ఒక రియాక్షన్ ఉండొచ్చు అతనికి కూడా. సో డిఫరెంట్ కాల్స్ ఉన్నాయి, ఒకటే కాదు. క్రైమ్ చేయడానికి డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి, ఒక లైన్లో ఎప్పుడు ఉండదు. సార్ ఈ మూడు కేసుల్లో మీరు కోర్టుకి స్వయంగా వెళ్ళడం, మీ క్రాస్ ఎగ్జామ్ కూడా తీసుకున్నారు. ఆయన తరపు అడ్వకేట్ మీకు ఏం అడిగాడు? అడ్వకేట్ ఎంతసేపు కూడా తన క్లయింట్ ఇంపార్టెంట్ కదా. అవును. సో మనకు అంటే మీరు కేసులో మీరు కన్విక్షన్ వచ్చింది, లైఫ్ పడింది, చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఎక్కడైనా అనిపించిందో ఈ తప్పు కూడా మనం మిస్టేక్ కూడా చేసి ఉండకూడదు, ఇలా కూడా చేయొచ్చు అనేది ఏమైనా పాయింట్స్ ఆయన వైపు నుంచి వచ్చామని? అంటే ఎక్కడ కూడా అసలు మేము ఎక్కడ కూడా మిస్ కాకుండా ప్రతి ఎగ్జామ్ చేసినాం. బట్ అతను అక్యూజ్డ్ వైపు మీకు అదే చెప్తున్నాను. అతను అన్ని క్వశ్చన్కి మేము అన్నిటికీ ఆన్సర్ చేయగలిగినాం మాకు అట్లా. బట్ అతను ఏమన్నాడంటే ఒకసారి మావానికి డ్రైవింగ్ రాదన్నాడు. అతను మావానికి అసలు బైక్ డ్రైవింగ్ రాదన్నాడు. డిఫరెంట్ నేచర్ తీసుకుంటాడు కదా. బట్ అతను మాకు ఒక వీడియో దొరికింది, మేము దాన్ని ప్రజెంట్ చేయాల్సిన కోర్టు. అది కూడా అతను హార్స్ రైడింగ్ చేసుకుంటూ బండి వీడియో తీసుకెళ్ళిపోతున్న వీడియో ఉంది. అది ఎక్కడ అది ఆ తర్వాత మాకు దొరికింది. అప్పుడు అంటే జనరల్ వాళ్ళ ఫ్రెండ్షిప్లో అతను తీసుకున్న వీడియో మాకు దొరికిండే. అరే వీడియో సార్ వీడియో ఎంత చేయాలని చెప్పేసి వీడియో షేర్ చేసినది. అంతేగాని డ్రైవింగ్ లైసెన్స్ ఏమి దొరకలేదు. లేదు, అది యాక్చువల్లీ అంత లెక్క నెసెసరీ కేసు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అతను క్వశ్చన్ చేసినాడు. బట్ స్టిల్ అతను డ్రైవర్ అని చెప్పి ప్రూవ్ చేయగలిగినాం. అతను రైడింగ్ వస్తాను ప్రూవ్ చేయగలిగినాం. అది ఒక ఎంట్రీ కేసులో ఒక మిస్టర్ పెట్టి ఒకటే పాయింట్. అంటే నెక్స్ట్ టైం నుంచి మీరు డ్రైవింగ్ లైసెన్స్ కూడా అది కూడా ఇక్కడ ప్రతి కేసులో వాడు ఎక్కడ అడుగు పెట్టిండో అక్కడ వాడు ప్రూవ్ చేయగలిగినాం. బాయ్ డెడ్ బాడీ వేసినాం, ఈ బాయ్ వాడు ప్రూవ్ చేసినాం. ఆధార్ కార్డు ఎక్కడ వేసినాం, ఆ భూమి వాడిని ప్రూవ్ చేయగలిగినాం. ఇంకో స్కూల్ అమ్మాయి స్కూల్ ఐడి కార్డు వేసినాడు. ఇక్కడ లేటెస్ట్ ఫస్ట్ టైం అమ్మాయిది ఆ థ్రోటింగ్ చేసిన అమ్మాయి స్కూల్ యూనిఫామ్లో ఉంది. ఆ స్కూల్ యూనిఫామ్ ఐడి కార్డు స్కూల్ ప్యాకెట్లో పెట్టుకుంటారు. దాంట్లో స్కఫలింగ్లో అమ్మాయి ఐడి కార్డు పడిపోయింది. వాడు ఆ రోజు చెప్పిన సార్ చెట్ల ఐడి కార్డు పడితే చెట్ల పడేసి అని చెప్పేసి మళ్ళీ మేము పోయి ఆ కస్టడీ తీసుకొని ఆ చెట్ల మొత్తం వెతికి మట్టిలో మొత్తం ప్లాస్టిక్ ఐడి కార్డు దొరికిపోయింది. 4 years తర్వాత మాకు ఐడి కార్డు దొరికింది. సార్ మరి 3 కేసుల్లో రెండిట్లోనే ఉరిశిక్ష పడింది, ఒక దాంట్లో లైఫ్ ఎందుకు వచ్చింది? అంటే దాంట్లో రేప్ కన్ఫర్మ్ లేదు కదా. దాంట్లో ఒక ఫస్ట్ కేసులో రేప్ అనేది మనకు ప్రూవ్ కాలేదు. వాడు చేసిన చెప్పలేదు, ప్లస్ మాకు అక్కడ ఎవిడెన్స్ దొరకలేదు. ఏ కేసులో? ఫస్ట్ 2015 కేసులో అమ్మాయి అటెంప్ట్ చేసిన చెప్పినాడు, రెండిట్లో రేప్ చేసిన చెప్పినాడు. అంటే అందులో 354 మక్కన వచ్చిందా? ఓన్లీ 354 వచ్చింది. దాంట్లో పోక్స్ కేసు అని ఇట్లా అందరూ మైనర్ కదా. సో అందరూ కూడా మైనర్ అని చెప్పిన వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ప్రూవ్ చేయాలి. అంటే కోర్టుకు డేట్ ఆఫ్ బర్త్ కూడా వచ్చేసరికి మీరు కోర్టు ప్రూవ్ చేయాలి. సో ఈ కేసులో ఎక్కడ కూడా చిన్న కూడా ప్రతి కోర్టు ఏ విధంగా ఆలోచిస్తే అన్ని కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు అక్యూజ్డ్ పొటెన్షియల్ టెస్ట్ కూడా చేయించారా? అది ఇంపార్టెంట్. అంటే జనరల్గా అది నెసెసిటీ కాదు. కానీ కొంతమంది చెప్తారు కదా నేను అన్ఫిట్, నేను చేయలేదు. ఇక్కడ చెప్పాను సేమ్ లేదా నాకు అది డిఫెన్స్ అడ్వకేటు మామూలుగా ఏం పని చేయని కూడా చెప్పిన ఇక్కడ కోర్టులో. సో అది నేచురల్గా అతను డిఫెన్స్ తీసుకుంటారు. బట్ అయినా కూడా కోర్టుకు పొటెన్షియల్ టెస్ట్ డాక్టర్ చెప్పేసి కోర్టు వచ్చి డాక్టర్ వచ్చి చెప్పిన మీ సర్వీస్ మొత్తం మీద ఇంత ఫాస్ట్గా కేసు తీసుకొచ్చి ఒక అక్యూజ్డ్కి కన్ఫెక్షన్ తీసుకొచ్చారు, మీరు లైఫ్ తీసుకురావడం అన్నది చాలా ఇంపార్టెంట్. మీ కెరీర్కి ఒక గుడ్ మార్క్ ఉండిపోతుంది. అయితే ఇప్పుడు ఇతనికి ఉరిశిక్ష పడింది, ఇది కోర్టులో బాల్ ఇప్పుడు ముందుకు వెళ్తుందని కోర్టు ఆయనకి చాలా అధికారాలు ఉన్నాయి. హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు వెళ్ళే అవకాశం ఇమీడియట్గా ఇంప్లిమెంట్ కాదు. కానీ ఇకపై ఆ ప్రాంతంలో ఇటువంటి జరగకుండా ఉండడానికి మీరు ఏమైనా జాగ్రత్త తీసుకున్నారు? లేదు, ఇప్పుడు దానికి ఏదైతే మీరు హాజీఫికేషన్ హాజీపూర్ చెప్పాలంటున్నారు. పిల్లకు ఆల్మోస్ట్ ఇక్కడ పిల్లకి చాలామందికి మా సీ టీమ్స్ ఉన్నాయి. మా దగ్గర మా సిపి గారు సీ టీమ్స్ ఉన్నాయి. సీ టీంలో మేము కూడా ఏంటంటే అపరిచిత వ్యక్తులు జనరల్గా ఎక్కువ వద్దని చెప్పేసి జనరల్గా ఏంటంటే ప్రతిసారి అందరూ చెప్తున్నాం. సో దీంట్లో మాకు డిసైడ్ ఏంటంటే సేమ్ విలేజ్ వ్యక్తి కాబట్టి పిల్లలు నమ్మిన వాళ్ళు. అదే విలేజ్ వ్యక్తి ఇద్దరు అమ్మాయిలు కూడా, ఒక అమ్మాయి అయితే గుర్తుపట్టదు, జనరల్ మైసూరు అమ్మాయి గుర్తుపట్టదు. అమ్మాయిని అటెంప్ట్ చేసిన బండి ఎక్కించుకోలే. బట్ ఈ ఇద్దరు అమ్మాయిల మీద బండి ఎక్కిపోయారు ఇద్దరు కూడా. అంటే ఆ ఊరు వ్యక్తి నమ్మిండ్రు అక్కడ. సో జనరల్ ఏంటంటే అంత వ్యక్తి తెలుసు కానీ బట్ అతని గురించి తెలియదు. బట్ అందరికి కూడా మేము మా సీ టీమ్స్ వచ్చినాయి. మేము కానీ చుట్టుపక్కల మా మండలాల స్కూల్ అక్కడక్కడ కానీ అమ్మాయిలు ఎక్కడ కూడా అపరిచిత వ్యక్తులతో పర్టికులర్ ఎక్కడ ఎక్కకూడదని చెప్పేసి పోయినా కూడా ఇద్దరు కూడా కలిసి బ్యాచ్గా పోవాలి తప్ప సింగిల్ పోతుందని చెప్పేసి వాళ్ళకు. కానీ ప్రధానంగా ఊరికి బస్సు సౌకర్యం లేకపోవడం అనేది అది మా దట్ గ్రేట్ గోస్ట్ మా సిపి గారు దాంట్లో అన్లేంటి అవ్వలేదు. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే బస్సు సౌకర్యం బస్సులు ఉన్నాయి యాక్చువల్గా, బట్ ఆ పర్టికులర్ పిల్లల బస్సు లేదు. మార్నింగ్ ఉంది 3 o'clock. వాళ్ళు చదువుకున్న టైంకి బస్సు లేకపోవడం అనేది మార్నింగ్ కడుతున్నాం. బట్ ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు 11 o'clock ఉన్నారు. ఆ టైంలో బస్సు లేకపోతే మార్నింగ్ 11 నుంచి 3 మధ్య బస్సులు లేవు.
10:30 నుంచి 3 మధ్య బస్సులు లేవు. సో అమ్మాయి 2 వచ్చింది. 2 రావాలంటే అప్పుడు నడిచి రావాల్సింది. 3 వరకు బస్సు లేదు. సో ఆ టైంలో బస్సు రావాలని చెప్పి మా సిపి గారు పర్సనల్గా మహేష్ బాబు గారు డిఎంతో మాట్లాడి బస్సు ప్రత్యేకంగా వేయించి హాజీపూర్ బస్ హాజీపూర్ పెట్టించి హాజీపూర్ బస్సు పెట్టించి తర్వాత కలెక్టర్తో మాట్లాడి ఆ విలేజ్కి సీసీ కెమెరాలు పెట్టించాం. 10 lakhs రిలీజ్ చేసి కెమెరాలు పెట్టేది జరిగింది.